గుడ్ మార్నింగ్ ఛాంపియన్స్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్లో మనం సెల్ సైకిల్ సెల్ డివిజన్ చాప్టర్ ఏదైతే ఉందో ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ కంప్లీట్ చేసుకుంటాము. ఎన్సీఆర్టీ లైన్స్ నుంచైనా లేదంటే ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ మీకు ఎలా వస్తాయి, దీని నుంచి ఆ క్వశ్చన్స్ వస్తే మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఫార్మ్ అవ్వచ్చు. ఓకే, ఈ చాప్టర్ మనకి పెద్ద ఏం డిఫికల్ట్ కాదు, ఈజీ చాప్టర్. కాన్సెప్ట్ అంతా మనం ఆల్రెడీ చదువుకున్నాము. కానీ ఎన్సీఆర్టీలో ఉన్న ఏవైతే లైన్స్ ఉన్నాయో అప్పుడప్పుడు వొకాబులరీగా చూసుకున్నట్లయితే ఆ లైన్స్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతారు. సో కాన్సెప్ట్ మనకు తెలిసిన కొన్ని వర్డ్స్ లేదంటే సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఫార్మేషన్ అనేది మనం అర్థం చేసుకోవడానికి ఎన్సీఆర్టీ చదవాలి. ఓకే, సో నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉంది అంటే చాట్ సెక్షన్లో థమ్స్అప్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఓకే, చాట్ సెక్షన్లో థమ్స్అప్ ఇచ్చేసేయండి. అండ్ లిటిల్ బిట్ ఎనర్జీ ఇన్ ద చాట్ సెక్షన్. పదండి, a little bit energy in the chat section. A little bit energy in the chat section. Okay, sarena, fast. Good morning everyone. Good morning Nana, good morning. Okay, so done. Okay, sarena. నాన్న ఎవరెవరైతే ఇంకా సెషన్ లైక్ చేయలేదో ఒకసారి సెషన్ లైక్ చేసేసండి. అండ్ పదండి స్టార్ట్ చేద్దాం. నాన్న మీకు ఏమైనా నోట్స్ ఫర్ సపోజ్ ఒక చాప్టర్ దైనా లేదంటే ఫర్ సపోజ్ లేదంటే మీకు పీవైక్యూస్ దైనా లేదంటే ఎంసీక్యూస్ దైనా మీకు మెటీరియల్ కావాలి, చాప్టర్ వైజ్ టెస్ట్స్ కావాలి, లేదంటే యూనిట్ వైజ్ టెస్ట్లు కావాలి, లేదు అంటే ఫుల్ సిలబస్ మాక్ టెస్ట్లు కావాలన్నా అన్నిటికీ ఒకే ఒక్క లింకు, సింగిల్ లింక్ కింద ఫ్రీ రీసోర్సెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు అన్ని రీసోర్సెస్ ఒకే దగ్గర అక్కడ దొరికిపోతాయి. ఓకేనా? డన్, సరేనా? రైట్, సో స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేద్దామా? పదండి. సెల్ సైకిల్ సెల్ డివిజన్. ఓకే, నాకు తెలుసు ఈ చాప్టర్ చాలాసార్లు చదివే ఉంటారు, బట్ కొన్ని పాయింట్స్ మనం ఎన్సీఆర్టీలో మిస్ చేయలేము. ఆ పాయింట్స్ అనేది ఈ పర్టికులర్ చాప్టర్లో మనం కవర్ చేస్తాం. ఓకే, సరేనా? డన్. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ కూడా కొన్ని రోజుల్లోనే వస్తుంది. చెప్తాను, ఐ విల్ కంప్లీట్ ఇట్. ఓకే, చూడండి నాన్న, ఎన్సీఆర్టీ సెషన్స్ కూడా మనకి ఇంపార్టెంటే కదా, అందుకే నేను ఎన్సీఆర్టీ సెషన్స్ కూడా కవర్ చేస్తున్నాను. లెట్ us స్టార్ట్ నాన్న. ఓకే, సో సెల్ సైకిల్ సెల్ డివిజన్ అంటే ఏమీ లేదు నాన్న. ఎప్పుడైతే ఒక సెల్, ఓకే, ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, సెల్ సైకిల్ సెల్ డివిజన్లో సెల్ సైకిల్ అంటే ఏంటి? ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ విచ్, ఓకే చూడండి, మనకి ప్రతిసారి ఎప్పుడైతే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయో ఎందులో అయితే మనకి యాక్చువల్గాను ఒక సెల్, ఓకే, దానికి సెల్ డివైడ్ అవ్వడానికి ఏదైతే కాంపోనెంట్స్ కావాలో ఆ కాంపోనెంట్స్ని ప్రిపేర్ చేసుకొని డిఎన్ఏని రెప్లికేట్ చేసుకొని, ఓకే, సెల్ డివైడ్ అయ్యే ప్రాసెస్ వరకు సెల్ సైకిల్ అంటాం. ఈ సైకిల్ కంటిన్యూస్గా మనకి ప్లాంట్స్లో అయితే మెరిస్టమాటిక్ సెల్స్లోని నడుస్తూనే ఉంటుంది. అదే ఫర్దర్ వెళ్ళి మనకి సెల్ డివిజన్ అంటే ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ సెల్ సైకిల్. సెల్ సైకిల్లో ఒక చిన్న భాగం, దేంట్లో అయితే ఒక సెల్ 2 భాగాల్లో లేదంటే ఒక సెల్ 4 భాగాల్లోనే డివైడ్ అవుతుంది. ఒక సెల్ 2 భాగాల్లో డివైడ్ అవుతే అది మనకు మైటోసిస్, 4 డివైడ్ అయితే మియోసిస్. అది మనం ఎలాగో తెలుసు, దీంట్లో పెద్ద కొత్తగా ఏమీ లేదు. ఓకే, రైట్, సరే. అయితే ఇప్పుడు నాన్న see this carefully. ఓకే, ఆర్ యు అవర్ దట్ ఆల్ ఆర్గానిజమ్స్ ఈవెన్ ద లార్జెస్ట్ స్టార్ట్ దేర్ లైఫ్ ఫ్రమ్ అ సింగిల్ సెల్? అన్ని ఆర్గానిజమ్స్ సింగిల్ సెల్ నుంచి స్టార్ట్ చేస్తాయి. మనం కూడా ఒక జైగోట్ నుంచి స్టార్ట్ అయ్యాం. వేరే ఆర్గానిజం అయినా ఒక సింగిల్ సెల్ నుంచి పర్టికులర్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ తీసుకోండి, ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ లో ఫర్ సపోజ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ బైనరీ ఫిషన్, సో బైనరీ ఫిషన్ అయినా కూడా లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్, జూ స్పోర్స్ అయినా లేదంటే కొనిడియో స్పోర్స్, ఏ ప్లెనోస్పోర్స్ అయినా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి లైఫ్ అనేది ఒక్క సింగిల్ సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కి అయితే ఓకే, ఆ సింగిల్ సెల్లే మొత్తం లైఫ్ అంతా కంటిన్యూ అవుతుంది. కానీ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లోని మనకి ఆ ఒక్క సెల్ ఇట్ షుడ్ లీడ్ టు సమ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. మనం ఒక సెల్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు కొన్ని క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఉన్న హ్యూమన్ బీయింగ్స్ మనందరం, ఓకే, లివింగ్ బీయింగ్స్ మనం. సో ఇన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే బికాస్ సెల్ డివిజన్ జరిగింది కాబట్టి. సెల్స్ అనేవి డివైడ్ అయ్యి మన గ్రోత్ కోసం హెల్ప్ చేసాయి. ఇప్పుడు నిన్నే మనం అనాటమీ చదువుకున్నాం. అనాటమీలో మనం చదువుకున్నాం ఎలా మెరిస్టమాటిక్ టిష్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ది ఏరియాస్ ఆఫ్ గ్రోత్. ఎక్కడైతే గ్రోత్ జరుగుతున్నదో ఆ ఏరియాలో లార్జ్లీ రెస్ట్రిక్ట్ అయి ఉందన్నారు. అంటే ఏంటి? ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు గ్రోత్ అన్నమాట. ఓకే, అది విషయం. సో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ గాను దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. పదండి ముందుకు వెళ్దాం. Okay, so you may wonder how a single cell then goes on to form such large organisms. Growth and reproduction are characteristics of cells, indeed of all living organisms. All cells reproduce by dividing into two, with each parental cell giving rise to two daughter cells each time they divide. These newly formed daughter cells can themselves grow and divide
giving rise to new cell population that is formed by the growth and division of single parental cell and its progeny. In other words, such cycles of growth and division allow a single cell to form a structure consisting of millions of cells. అంటే ఏంటి, ఈ కంటిన్యూస్ సెల్ డివిజన్, సెల్ సైకిల్ ఇంకా సెల్ డివిజన్ ఏదైతే జరుగుతున్నదో దానివల్ల ఒక ఆర్గానిజము సింగిల్ సెల్ ఆర్గానిజం మల్టీ సెల్యులర్ ఆర్గానిజం కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వగలుగుతున్నది. ఓకే, సరేనా, పదండి, డన్. ఓకే నాన్న, going further, okay, let us start with cell cycle. Okay, cell division is a very important process in all living organisms. Okay, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ లో మనం చూసుకున్నట్లయితే సెల్ డివిజన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఓకే, డ్యూరింగ్ ద డివిజన్ ఆఫ్ అ సెల్ డిఎన్ఏ రెప్లికేషన్ అండ్ సెల్ గ్రోత్ ఆల్సో టేక్ ప్లేస్. ఎప్పుడైతే సెల్ డివిజన్ అవుతున్నదో మనకి సెల్ గ్రో అవుతున్నది, సెల్ ది సైజ్ పెంచుతున్నది, అది కాకుండా మనకి డిఎన్ఏ కూడా రెప్లికేట్ అవుతున్నది, రైట్. ఇప్పుడు all these processes, that is cell division, DNA replication and cell growth, hence have to take place in a coordinated way to ensure correct division and formation of progeny cells containing intact genomes. అంటే మనకి జరుగుతున్న సెల్ డివిజన్ ఏదైతే ఉందో ఈ సెల్ డివిజను, డిఎన్ఏ రెప్లికేషన్, సెల్లో జరిగిన గ్రోత్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటి నాన్న, దే హ్యావ్ టు యాక్చువల్లీ హ్యాపెన్ ఇన్ అ కోఆర్డినేటెడ్ ఫ్యాషన్. ఒక కోఆర్డినేటెడ్ ఫ్యాషన్, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే ఎలా పడితే అలా జరగకుండా ఒక కోఆర్డినేటెడ్ ఫ్యాషన్ లో, ఒక టీమ్ వర్క్ లో ఎప్పుడైతే ఇవన్నీ కలిసి జరుగుతాయో అప్పుడు మనకి సెల్ సైకిల్ ఇంకా సెల్ డివిజన్ చాలా బాగా జరుగుతాయి. ఓకే, నౌ హెన్స్ అయింది, ఇది అయిపోయింది. దట్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ బై విచ్ సెల్ డూప్లికేట్స్ ఇస్ జీనోమ్. ఇక్కడ మనకి మెయిన్ డెఫినేషన్ వస్తుంది. ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ బై విచ్ అ సెల్ డూప్లికేట్స్ ఇట్స్ జీనోమ్, synthesizes the other constituents of the cell and eventually divides into two daughter cells is termed as cell cycle. Cell cycle ante enti nana, what is the definition of cell cycle? Cell cycle the definition enti, okay, the sequence of events in which a cell duplicates its genome. Okay, dan genome ante enti, dan దగ్గర ఉన్న మొత్తం DNA ని కాపీ చేయడాన్ని ఏమంటాము, డూప్లికేట్స్ ఇస్ జీనోమ్. అంటే ఏంటి, బేసిక్ గా DNA రెప్లికేషన్ గురించి చెప్తున్నారు. ఓకే, సింథసైజెస్ ది అదర్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే ఏంటి, హిస్టోను, నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అండ్ కాన్స్టిట్యూట్, సో దట్ క్రోమాటిన్, క్రోమోజోమ్స్ ఫార్మ్ అవడానికి, ఇంకో పక్క నుంచి మనకి ట్యూబులిన్ ప్రోటీన్స్ ఫార్మ్ అవ్వాలి, స్పెండల్ అపారటస్ ఫార్మ్ అవడానికి, సైక్లిన్ ప్రోటీన్స్ ఫార్మ్ అవ్వాలి. ఓకే, సైక్లిన్ డిపెండెంట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇవన్నీ మనకి ఫార్మ్ అవ్వాలి. ఈ కాంపోనెంట్స్ అన్ని ఉంటేనే మనకి యాక్చువల్గా ఏమవుతుంది, డివిజన్ అనేది జరుగుతుంది. ఓకే, ఆల్దో సెల్ గ్రోత్ is a continuous process, DNA synthesis occurs during one specific stage in the cell cycle. ఇప్పుడు మనకి సెల్ గ్రోత్, సెల్ డివిజన్ అప్పుడే జరుగుతుందా లేదంటే నార్మల్ గా కూడా జరుగుతుందా అంటే మీరేమంటారు, మీకేమనిపిస్తున్నారు, సెల్ గ్రోత్ ఓన్లీ సెల్ డివిజన్ అప్పుడే జరుగుతున్నదా లేదంటే నార్మల్ గా కూడా సెల్ గ్రో అవ్వచ్చా? వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? మీరు ఒక విషయం ఆలోచించుకోండి, మనకి సెల్ ఏదైతే గ్రోత్ ఉన్నదో నాన్న, ఇది మనకి సెల్ డివైడ్ అవునప్పుడే కాదు, నార్మల్ గా కూడా మన గ్రో అవుతుంది. ఇప్పుడు మనం ఫుడ్ తింటున్నాము, మన ఫుడ్ ఎక్కువ తింటే మనం లావ్ అవుతాం, మనం ఫుడ్ కంట్రోల్లో పెట్టామంటే సన్నంగా అవుతాం. అంతేగాని మనకి సెల్ డివైడ్ అవుతున్నది అంటే, ఇప్పుడు సెల్ కూడా అంతే, సెల్ బోల్డ్ అంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ ని స్టోర్ చేస్తున్నది అనుకోండి, బోల్డ్ అంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ ని స్టోర్ చేసి పెట్టుకుంటున్నది, లేదంటే వేస్ట్ మెటీరియల్స్ దాంట్లో స్టోర్ అవుతున్నాయి అంటే సెల్ ది సైజ్ అనేది పెరుగుతుంది. ఈ సైజ్ పెరిగే ప్రాసెస్ లోని సెల్ గ్రో అవుతుంది అనమాట, దాన్ని గ్రోత్ అంటాం. సో మీ అందరికీ తెలుసు, మన గ్రోత్ ని వేరే మెజర్మెంట్స్ చేయొచ్చు. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో చదువుకున్నాం మనం. ఒకటి నంబర్ ఆఫ్ సెల్స్ పెరిగినా మనం దాని గ్రోత్ అంటాము, ఇంకోటి సైజ్ ఆఫ్ ది సెల్ పెరిగినా కూడా మనం దాని గ్రోత్ అంటాము, అవునా కాదా? సో అలాంటప్పుడు మనకి సెల్ గ్రో అయినా కూడా, సెల్ మనకి యాక్చువల్గా సెల్ డివిజన్ లో అయినా లేదంటే నార్మల్ గా అయినా గ్రో అయితే అవుతుంది, కానీ డిఎన్ఏ రెప్లికేషన్ మాత్రం సెల్ డివిజన్ జరిగినప్పుడే అవుతుంది. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు అడగచ్చు, సార్ డిఎన్ఏ రెప్లికేషన్ జరిగిన తర్వాత సెల్ డివైడ్ అవ్వకపోతే ఏమవుతుంది? అప్పుడే మనకి యాక్చువల్ గాను మల్టీ న్యూక్లియేటెడ్ అంటే పాలిప్లాయిడ్ కండిషన్ వచ్చేస్తుంది. ఈ మల్టీ న్యూక్లియేటెడ్ పాలిప్లాయిడ్ కండిషన్ అంటే బేసిక్ గా మనకి నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ డబుల్ అయిపోయి కానీ మనకి యాక్చువల్ గా డిఎన్ఏ రెప్లికేట్ అయిపోయింది కానీ మనకి సెల్ డివైడ్ అవ్వలేదు. ఓకే, అది మనం ఎలాగో తర్వాత చదువుకుంటాం పాలిప్లాయిడ్ కండిషన్, పర్వాలేదు పదండి. ఇప్పుడు DNA synthesis occurs during one specific stage. The replicated chromosomes are then distributed to daughter nuclei by complex series of events during cell division. These events are under genetic control. అంటే మొత్తం మనకి ఏదైతే సెల్ సైకిల్ ఇంకా సెల్ డివిజన్ ఏదైతే ఉందో అది మన జెనెటిక్ కంట్రోల్లో ఉంది. ఓకే, మన జీన్స్ ఏవైతే ఉన్నాయో మన జీన్స్ అనేవి ఓకే అంతా మేనేజ్ చేస్తాయి. ఓకేనా, డన్, ఓకేనా, డన్, సరే అయింది. గోయింగ్ ఫర్దర్, ముందుకు వెళ్దాం, లెట్ us గో ఫర్దర్.
Okay, and let us go for the phases of cell cycle. Let us go for the phases of cell cycle. Okay, a typical eukaryotic cell is illustrated by human cells in culture. These cells divide once approximately every 24 hours. Okay, మనకి ఏవైతే హ్యూమన్ సెల్స్ ఉన్నాయో మనకి 24 గంటలకు ఒకసారి డివైడ్ అవుతాయి. హ్యూమన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో 24 గంటలకి ఒకసారి మనకి డివైడ్ అవుతాయి అన్నమాట. ఓకే, 24 గంటలకు ఒకసారి డివైడ్ అవుతాయి. సో వీటి మొత్తం సెల్ సైకిల్ ఏదైతే డ్యూరేషన్ ఉందో అది వచ్చేసి 24 గంటలు. ఈ 24 గంటల్లో 23 గంటలు ఏదైతే ఉందో సెల్ అనేది ప్రిపేర్ అవుతుంది ఆ డివిజన్ కోసం. ఓకే, మనకి ప్రిపరేషన్ అంతే ఇంపార్టెంట్. సెల్ డివైడ్ అవడం ఎంత ఇంపార్టెంట్, దానికన్నా 100 రెట్లు ప్రిపేర్ అవడం ఇంపార్టెంట్. సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదంటే సెల్ సరిగ్గా డివైడ్ అవ్వలేదు, అక్కడే మనకి మ్యూటేషన్స్ లేదంటే మనకి అన్యూప్లాయిడీ లాంటి కండిషన్స్ క్రియేట్ అవ్వచ్చు. సో అందుకే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ ప్రిపరేషన్ షుడ్ బి వెరీ గుడ్. సో ఈ ప్రిపరేషనే చాలా బాగా జరుగుతున్నది అంటే ఎక్కడ జరుగుతున్నది, ఇంటర్ఫేస్ లో జరుగుతున్నది. సో అందుకే మన సెల్ సైకిల్ ని 2 భాగాల్లో డివైడ్ చేసుకుంటాం, ఒకటి ఇంటర్ఫేస్, ఇంకోటి ఎంఫేస్. ఇంటర్ఫేస్ ఏదైతే ఉన్నదో దాంట్లో సెల్ ప్రిపేర్ అవుతుంది. 95% ఆఫ్ ద టైం ఒక సెల్ తీసుకుంటున్నది అంటే టైము, అందులో 95% 95% మనకి ఇంటర్ఫేస్ లోనే వెళ్తుంది. మిగతా 5% మాత్రమే మనకి సెల్ డివైడ్ అవడానికి తీసుకుంటుంది. సో సెల్ డివిజన్ చాలా ఫాస్ట్ గా జరిగిపోతున్నది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత టక్ మనం ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి 2 గంటలు పట్టొచ్చేమో. ఒక బిర్యానీ చేయడానికి మీరు ఆలోచించండి, ఒక బిర్యానీ ప్రిపేర్ చేయడానికి 1 గంట 2-2.5 గంటలు పడుతుంది. దాన్ని కూర్చొని తినడానికి మీకు అరగంట కూడా పట్టదు. అంతెందుకు కొంతమంది కూర్చొని లపలపా లాగించేసి 10 నిమిషాలు పావు గంటలు లాగించేస్తారు. అవునా కదా, ఆకలి వేసినప్పుడు. ఇది విషయం అనమాట. సో రెడీగా ఉంటే ఈజీగా చేసేయచ్చు అది, కానీ రెడీ చేయడానికి టైం పడుతుంది కదా. ఇంగ్రీడియంట్స్ తెచ్చి దాన్ని వండి, ఓకే, దానికి దమ్ ఇచ్చి అప్పుడే కదా బిర్యానీ బాగుంటుంది. అది విషయం ఇక్కడ. ఓకే, సో చూడండి ఇది వచ్చేసి మనకి హ్యూమన్ సెల్స్ లోని. హౌవెవర్ దిస్ డ్యూరేషన్ కెన్ వేరీ ఫ్రమ్ ఆర్గానిజం టు ఆర్గానిజం అండ్ సెల్ టైప్ టు సెల్ టైప్. ఇప్పుడు ఈస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కెన్ ప్రోగ్రెస్ త్రూ ద సెల్ సైకిల్ ఇన్ ఓన్లీ అబౌట్ 90 minutes. 90 అంటే 1.5 minutes లో అనమాట, 1.5 minutes లో. ఓకే, సరేనా, డన్ అయిందా. ద సెల్ సైకిల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 బేసిక్ ఫేసెస్. ఒకటి ఇంటర్ఫేజ్ నాన్న, ఇంకోటి ఎంఫేజ్. మనకి సెల్ సైకిల్ ఏదైతే ఉందో 2 బేసిక్ ఫేజెస్ కింద డివైడ్ చేసుకుంటాం. ఒకటి ఇంటర్ఫేస్, రెండోది ఎంఫేజ్. ఇప్పుడే చెప్పుకున్నాం, ముందుకు వెళ్దాం రండి. ఓకే, అది. సో దీంట్లో నాన్న మీరు అందరూ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఉందో ఇదంతా ప్రాసెస్ ఇక్కడ వరకు ఇంటర్ఫేస్. మనకి ఎంఫేజ్ లేదంటే ఎంఫేజ్ ఏదైతే ఉందో వెనెవర్ వి సేయింగ్ ఎంఫేజ్, మనం మైటోసిస్ యాజ్ అ రిఫరెన్స్ పాయింట్ గా తీసుకొని ఎంఫేజ్ ని తీసుకుంటాం. ఓకే, మనం ఎప్పుడైతే మైటోసిస్ ని రిఫరెన్స్ పాయింట్ గా తీసుకుంటామో ఇక్కడ మనం దాన్ని ఎంఫేజ్ అని చెప్పుకుంటాము. మిగతా అన్ని స్టేజెస్ ఏవైతే ఉన్నాయో G1 SG2 ఇవన్నీ మనకి ఇంటర్ఫేజ్ లో వస్తాయి. ఓకే నాన్న, ఒక్క నిమిషం ఆగండి, నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. ఓకే, 1 minute. ఓకే, సరే. సో ఇక్కడ మనకి నాన్న చూడండి విషయం ఏంటో చెప్తాను నేను మీ అందరికి. ఓకే, ఇక్కడ మనకి ఇదంతా G1 S2 కలిపి ఇంటర్ఫేజ్ లో వస్తుంది. ఇంకా ఎంఫేజ్ మనం ఎప్పుడైనా ఇక్కడ తీసుకుంటున్నాం అనుకోండి, గుర్తుపెట్టుకోండి నాన్న, ఆల్వేస్ రిమెంబర్, మనం ఎప్పుడైతే ఎంఫేజ్ చదువుతామో ఎంఫేజ్ చదువుతున్నప్పుడు మనం మైటోసిస్ యాజ్ రిఫరెన్స్ తీసుకుంటాం. మైటోసిస్ యాజ్ రిఫరెన్స్. ఎందుకు మైటోసిస్ రిఫరెన్స్ గా తీసుకుంటున్నాం?
మైటోసిస్ మనం ఎందుకు రిఫరెన్స్ గా తీసుకుంటున్నాము, వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ దట్? ఎందుకంటే మైటోసిస్ అర్థం చేసుకోవడం ఈజీ అబ్బా, మియోసిస్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది అందుకు. అలా అని మళ్ళీ మియోసిస్ కి ఇంటర్ఫేస్ లేదని కాదు, మియోసిస్ లో కూడా ఇంటర్ఫేస్ ఉంటుంది, మియోసిస్ లో ఇంటర్ఫేస్ కూడా ఇలాగే ఉంటుంది, పెద్ద ఏమీ డిఫరెన్స్ ఉండదు. కానీ మనం ఎప్పుడైతే ఇక్కడ సెల్ సైకిల్ చదువుకుంటున్నామో మైటోసిస్ ని మనం రిఫరెన్స్ పాయింట్ గా పెట్టుకొని ఎంఫేజ్ ని చదువుకుంటాం, అంతే, ఇంకేం లేదు. సో ఆ కన్ఫ్యూజన్ మైండ్ లో అస్సలు వద్దు. ఓకే, సరే, డన్ అయింది. ఓకే, ముందుకు వెళ్దాం. ఇప్పుడు ద ఎంఫేజ్ రిప్రజెంట్స్ ద ఫేజ్ when the actual cell division or mitosis occurs, and the interphase represents the phase between the two successive emphases. It is significant to note that in the 24-hour average duration of a human cell cycle, okay, cell division proper ఏదైతే ఉన్నదో cell division, okay, it lasts only about an hour. The interphase lasts more than 95% of the duration, that is 23 hours మనకి ఇంటర్ఫేజ్ ఉంటుంది అనమాట. 23 hours మనకి ఇంటర్ఫేజ్ ఉంటుంది. The emphase starts with the nuclear division corresponding to the separation of daughter chromosomes and usually ends with the division of cytoplasm. చూడండి, ఇక్కడ మనకి రెండు ఈవెంట్స్ గురించి చెప్పారు. ఏంటంటది? ఒకటి మనకి క్యారియోకైనెసిస్ అంటున్నారు, ఇంకోటి సైటోకైనెసిస్ అంటున్నారు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే బేసిక్ గా మనకి న్యూక్లియర్ డివిజన్ అనగానే న్యూక్లియస్ డివైడ్ అవుతున్నది అంటే వాట్ డూ వి మీన్? న్యూక్లియస్ లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ డివైడ్ అవుతున్నాయా, లేదంటే ఓన్లీ క్రోమోసోమ్స్ డివైడ్ అవుతున్నాయా, ఏమిటి? వాట్ డూ దే మీన్ బై దట్? మనకి దాని అర్థం ఏం లేదు. దాని అర్థం ఏంటంటే న్యూక్లియస్ లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని డివైడ్ అవుతున్నాయని అర్థం. న్యూక్లియస్ లో మనకి ఏమేమి ఉంటాయి నాన్న? న్యూక్లియస్ లో మనకి క్రోమాటిన్, మెయిన్ గా జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది, కొంచెం ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది, కొంచెం న్యూక్లియోలస్ ఉంటుంది కదా, ఎక్కడైతే మనకి ఆర్ఎన్ఏ సెన్సైజ్ అవుతుంది, అలాంటివి ఇంకా చిన్న చిన్న బోల్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి డివైడ్ అవుతున్నాయి. కానీ మనకి ఇవన్నీ మనకి డూప్లికేట్ అయినా కూడా మనకి క్రోమోజోమ్స్ మాత్రమే డివైడ్ అవుతున్నప్పుడు సెల్ డివిజన్ లో కనిపిస్తాయి. ఇప్పుడు ఈ విషయం మీరు అంటారు, సార్ మరి అన్ని డివైడ్ అవ్వాలంటే మరి మిగతా అన్ని కాంపోనెంట్స్ పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైతే యాక్చువల్గా సెల్ డివైడ్ అయిపోతుందో బై ద ఎండ్ ఆఫ్ టీలోఫేజ్ సెల్ డివైడ్ అయిపోతుంది కదా, ఏవైతే ఈ డూప్లికేటెడ్ కాంపోనెంట్స్ సైటోప్లాజం లో డిజాల్వ్ అయ్యి ఉన్నాయో అంటే డిసింటిగ్రేట్ అయ్యో, ఆ మళ్ళీ రీఇంటిగ్రేట్ అయ్యి రెండు సెల్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అంటే ఏంటి? ఒకే న్యూక్లియోలస్ ఎంతైతే యాక్చువల్ గా పేరెంట్ సెల్ ఉండేదో అది ఈక్వల్ గా డివైడ్ అయ్యి రెండు సెల్స్ కి వెళ్తుంది యాక్చువల్ గా. ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, గాల్గి కాంప్లెక్స్, మైటోకాండ్రియా, ప్లాంట్ సెల్స్ అయితే క్లోరోప్లాస్ట్లు అన్ని మనకి యాక్చువల్ గాను రెండు సెల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ మైండ్ లో మనం గుర్తుపెట్టుకోవాలి, దట్ క్యారియోకైనెసిస్ మీన్స్ న్యూక్లియర్ డివిజన్, అండ్ న్యూక్లియర్ డివిజన్స్ మీన్స్ ఓన్లీ క్రోమోజోమ్సే కాకుండా వేరే కాంపోనెంట్స్ కూడా మనకి డివైడ్ అయ్యి యాక్చువల్ గా రెండు సైడ్లు వెళ్తాయి, రెండు డాటర్ సెల్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మియోసిస్ లో అయితే 4కి. ఇప్పుడు ఇక్కడ వరకు ఈ పాయింట్ క్లియర్. ఇప్పుడు మనకి న్యూక్లియర్ డివిజన్ అయిపోయింది. న్యూక్లియర్ డివిజన్ ఎంతైతే ఇంపార్టెంటో దాని తర్వాత జరిగిన సైటోకైనెసిస్ ఆర్ సైటోప్లాస్మిక్ డివిజన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడే నేను మీకు చెప్పాను, మనకి యాక్చువల్గా సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు ఓకే, టీలో మనకి ఏదైతే ప్రోఫేజ్ స్టేజ్ వస్తుందో, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఎంఫేజ్ ఏదైతే ఉందో మైటోసిస్ లో, ఆ ప్రోఫేజ్ లో మనకి న్యూక్లియోలస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, గాల్గి కాంప్లెక్స్ డిసింటిగ్రేట్ అవుతాయి. ఈ డిసింటిగ్రేట్ అయిన కాంపోనెంట్స్ ఎక్కడ ఉంటాయి? సైటోప్లాజంలోనే ఉంటాయి. సో ఆ సైటోప్లాజంలో ఈ కాంపోనెంట్స్ సపరేట్ అయ్యి రెండు సెల్స్ కి ఈక్వల్ గా డివైడ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనకి ఈ రెండు సెల్స్ ఈక్వల్ గా డివైడ్ అయినట్టు కాదు, ఇంకా మనకి డివిజన్ కంప్లీట్ అయినట్టు రాదు. అందుకే మనకి సైటోకైనెసిస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో డిడ్ యూ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యారియోకైనెసిస్ అండ్ సైటోకైనెసిస్? సో ఫస్ట్ ఏం జరుగుతున్నది? ఫస్ట్ న్యూక్లియర్ డివిజన్ జరుగుతుంది, క్యారియోకైనెసిస్. ఇట్ ఈస్ ఫాలోడ్ బై సైటోకైనెసిస్. అదే అంటున్నారు ఇక్కడ. పదండి. ద ఇంటర్ఫేస్ దో కాల్డ్ ద రెస్టింగ్ ఫేజ్ ఇస్ ద టైమ్ డ్యూరింగ్ విచ్, చూడండి ఇది మీకు ఐపీలో అడిగిన క్వశ్చన్, ఐపీ క్వశ్చన్ ఇది. దో రిడెండెంట్లీ కాల్డ్ ద రెస్టింగ్ ఫేజ్, ఇంటర్ఫేస్ డస్ నాట్ ఇన్వాల్వ్ రెస్ట్. కమెంట్. అలాగా మీకు ఒక క్వశ్చన్ ఉన్నది, ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే సెల్ డివిజన్ నుంచి ప్రతి ఏడాది 4 మార్క్స్ క్వశ్చన్ మీకు సెల్ డివిజన్ నుంచి అడుగుతారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి. ఓకే, మీరు ఈ క్వశ్చన్ చూసే ఉంటారు. దో రిడెండెంట్లీ కాల్డ్ ద రెస్టింగ్ ఫేజ్ ఆఫ్ ద సెల్ సైకిల్, ఇంటర్ఫేస్ డస్ నాట్ ఇన్వాల్వ్ రెస్ట్. కమెంట్ అనో క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే ఇంటర్ఫేస్ రెస్టింగ్ ఫేజ్ ఎందుకు అంటున్నాం? సెల్ డివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అందులో సెల్ డివైడ్ అవ్వట్లేదు, ఆ విధంగా దాన్ని రెస్ట్ అంటున్నాం. ఎందుకంటే సెల్ డివిజన్ అనేది ఒక చాలా యాక్టివ్ ఫేజ్ నాన్న. మనకి సెల్స్ డివైడ్ అవుతున్నప్పుడు క్రోమోజోమల్ మూవ్మెంట్ చూస్తాం కదా, దానికి బోల్డ్ అంత ఎనర్జీ కావాలి, బోల్డ్ అంత ఏటీపీ యూటిలైజ్ అవుతుంది. సో అంత ఎనర్జీ ఉంటే అదొక యాక్టివ్ ప్రాసెస్ కింద కేటగరైజ్ చేసినప్పుడు, ఇంటర్ఫేస్ దాంతో కంపేర్ చేసుకుంటే అంత యాక్టివ్ కాదు. అలా అని ఇంటర్ఫేస్ లో రెస్ట్ తీసుకోవట్లే సెల్. ఇంటర్ఫేస్ లో మెటబాలికల్ గా యాక్టివ్ గా ఉండి సెల్ డివిజన్ కి కావాల్సిన కాంపోనెంట్స్ ని ప్రిపేర్ చేస్తున్నది. ఇది బేసిక్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, అది. సో ద ఇంటర్ఫేస్ దో కాల్డ్ ద రెస్టింగ్ ఫేజ్ ఇస్ ద టైమ్
during which the cell is preparing for division by undergoing both cell growth and DNA replication in an orderly manner. The interphase is divided into 3 further phases, G1S ఇంకా G2 phases కింద డివైడ్ చేసుకుంటాం. అది సో 3 phases వస్తాయి, గ్యాప్ 1 phase, సింథసిస్ phase, గ్యాప్ 2 phase. ఓకే, పదండి ముందుకెళ్దామా? షుడ్ వి గో ఫర్దర్? ఓకే, స్పీడ్ ఎలా ఉంది? ఈ స్పీడ్ ఓకేనా? ఇంకొంచెం స్పీడ్ పెంచమంటారా? ఈ స్పీడ్ ఓకే అంటే ఇదే స్పీడ్ కంటిన్యూ అయిపోదాం. ఓకే, డన్. సరే, G1 phase corresponds to the interval between mitosis and initiation of DNA replication. G1 phase లో ఏమవుతుందంటే మనకి యాక్చువల్గా మైటోసిస్ ఇంకా డిఎన్ఏ రెప్లికేషన్ ఏదైతే ఉందో దాని తర్వాత అంటే ఏంటి, ఇప్పుడు మనకి సీక్వెన్స్ చెప్తాను చూడండి. G1S G2M 4 phases వస్తాయి. ఓకే, 4 phases వస్తాయి. ఓకే, G1S G2M. సో G1 ఏదైతే ఉన్నదో ఓకే, మరి G1 ఎప్పుడు వస్తున్నది? M తర్వాత మళ్ళీ వస్తున్నది కదా. సో మనకి ఒక మైటోసిస్ లేదంటే సెల్ డివిజన్ కంప్లీట్ అవగానే నెక్స్ట్ ఫేజ్ ఏమొస్తుంది? మళ్ళీ G1 వస్తుంది. సో M ఫేజ్ ఇంకా S ఫేజ్ కి మధ్యన ఏముంటుంది? G ఫేజ్. అది వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో చూడండి ఇక్కడ డ్యూరింగ్ G1 ఫేజ్ ద సెల్ ఇస్ మెటబాలికలీ యాక్టివ్. G1 ఫేజ్ లో ఏమవుతున్నది? సెల్ అనేది మెటబాలికల్ గా యాక్టివ్గా ఉంది అండ్ కంటిన్యూస్లీ గ్రోస్ బట్ డస్ నాట్ రెప్లికేట్ ఇట్స్ డిఎన్ఏ. గ్రో అవుతున్నది కానీ డిఎన్ఏ రెప్లికేట్ చేయట్లేదు. ఓకే, సరే, ఇప్పుడు నౌ S or synthesis phase marks the period during which DNA synthesis or replication takes place. S లేదంటే సింథసిస్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది ఎలాంటి టైం యాక్చువల్గా రిప్రజెంట్ చేస్తున్నది? S లేదంటే సింథసిస్ ఫేజ్ ని యాక్చువల్ గాను డిఎన్ఏ రెప్లికేషన్ అవుతున్నది. సింపుల్, దీంట్లో దీనికన్నా ఎక్కువగా ఇంపార్టెంట్ విషయం ఏమీ లేదు. ఒకటి మనకి డిఎన్ఏ సింథసిస్ జరుగుతున్నది. డ్యూరింగ్ దిస్ ఫేజ్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ పర్ సెల్ డబుల్స్. మనకి ఎంతైతే డిఎన్ఏ ఉండేదో అది డబుల్ అవుతుంది. ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ 2C అయితే 4C అవుతుంది, X అయితే 2X అవుతుంది, 1 అయితే 2 అవుతుంది. సింపుల్, ఎంత ఉందో దానికి డబల్ అవుతుంది, అంతే తేడా. 2 అయితే 4 అవుతుంది, 4 అయితే 8 అవుతుంది. ఆ లెక్క అనమాట, ఆ లెక్క గుర్తుపెట్టుకోండి. సో however there is no increase in chromosome number. If the cell had diploid or 2n number of chromosomes, even after S phase it will have the same number of chromosomes. ఓకే, సరే అయితే ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఓకే, నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అడుగుతాను. ఆ పాయింట్స్ లో మీరు నాకు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు లెటస్ సే ఇది మీ అందరికీ ఒక సింపుల్ క్విజ్ లాంటిది అనుకుందాం. ఓకే, లెటస్ సే సో మనకి బిఫోర్ ఎస్ ఫేజ్ ఇంకా ఆఫ్టర్ ఎస్ ఫేజ్ రాసుకుందాం. నాకు తెలుసు ఇది కొంచెం మనకి టైం కన్స్యూమింగ్ ప్రాసెస్, కాకపోతే దీంట్లో మనకి క్వశ్చన్లు అడుగుతారు చాలా ఎక్కువగాను, అందుకే నేను మీకు ఒకసారి రాయిపించేస్తున్నాను ఇది. ఓకే, సరే అయితే లెటస్ సే నాన్న ఒక సెల్లో లెటస్ సే ఇది ఒక సెల్ ఉన్నది. ఈ సెల్లో మనకి 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి ఎస్ ఫేజ్ కన్నా ముందు. తర్వాత కూడా మనకి ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి, రైట్? కానీ డిఎన్ఏ డబల్ అయింది. ఓకే, సో ఇప్పుడు నాన్న నేను మీకు అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూడండి. నేను మీకు నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అడుగుతాను. ఓకే, దాని తర్వాత డిఎన్ఏ కంటెంట్ అడుగుతాను, నంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ అడుగుతాను, అది కాకుండా నంబర్ ఆఫ్ క్రోమోజోమల్ ఆర్మ్స్ అడుగుతున్నాను. దీస్ ఆర్ ద 4 questions that I'm asking. Now one by one try to answer all of them. నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, మనకి ఎస్ ఫేజ్ అయిన తర్వాత కూడా నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. దీంట్లో పెద్దగా చేంజ్ అవ్వదు కదా, రైట్? డిఎన్ఏ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. డిఎన్ఏ కంటెంట్ లెటస్ సే నాకు 2C ఉన్నది, కానీ ఇక్కడ డబల్ అయింది. సో ఎంత అవుతుంది? 4C అవుతుంది, కరెక్ట్? డిఎన్ఏ కంటెంట్ మనకి డబల్ అవుతున్నది. ఓకే, నంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. సో ఇక్కడ 2 ఉంటాయి మనకి నంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్. ఇక్కడ 2 ఉన్నాయి అంటే మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనకి 2 క్రోమాటిడ్స్ ఉన్నాయంటే ఇక్కడ మనకి 4 క్రోమాటిడ్స్ ఉన్నాయి, కరెక్ట్? ఓకే, అలాగే మనకి నంబర్ ఆఫ్ క్రోమోజోమల్ ఆర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. అక్కడ ఎన్ని అయిపోయి? డబల్ అయిపోయి 8 అయిపోయి. సో మనకి అది కూడా రాసేసుకుందాం. సో 4 క్రోమోజోమల్ ఆర్మ్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఎన్ని క్రోమోజోమల్ ఆర్మ్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. అది ఈజ్ ఇట్ క్లియర్? ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్న గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ ఏదైతే అడుగుతారో అది చెప్తాను. ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ ఏదైతే ఎక్కువగా అడుగుతారో అది చెప్తాను. ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే మీకు
ఓకే, ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే అది చెప్తాను చూడండి. మీకు ఏమంటారంటే ఒక సెల్ నాన్న, ఓకే, క్వశ్చన్ ఏమొస్తుందంటే ఒక సెల్ ఏదైతే ఉందో ఒక సెల్ ఏదైతే ఉందో వన్ సెల్, ఓకే, రెండు ఫేజెస్లో ఉన్నది అనుకోండి. ఒకటి మనకి యాక్చువల్గా అది G2 ఫేజ్లో ఉంది. ఓకే, ఒకటి మనకి G2 ఫేజ్లో సెల్ ఉంది. G2 ఫేజ్లో ఒక సెల్ ఉన్నది. ఇంకొక సెల్ మనకి ఎక్కడ ఉన్నది, ఇంకోటి అదే ఆర్గానిజంలోని హ్యాప్లాయిడ్ సెల్ ఉన్నది. G2 ఫేజ్లో ఉన్న సెల్ ఆఫ్ కోర్స్ డిప్లాయిడ్ సెల్. ఓకే, ఇది ఇంకోటి హ్యాప్లాయిడ్ సెల్ అదే ఆర్గానిజంలో ఉన్నది. ఇప్పుడు వీటి రెండింటి మధ్యన మనకి నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఫర్ సపోజ్ లెటర్స్ సే ఈ పర్టికులర్ క్రోమోజోమ్లోని హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎంత కూడా అడిగేస్తారు వాళ్ళు, అది కూడా చెప్తారు చూడండి. సో మనకి డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 16 అనుకుందాం, ఆనియన్ లాగా. డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎంత, ఫర్ సపోజ్ సే 16 రిప్రజెంట్స్ ద డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ సెల్స్. ఓకే, ఇప్పుడు నేను మీకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూడండి. చెప్పండి. చూడండి, ఇక్కడ నేను ఏం అడుగుతున్నానంటే మీకు వీటి రెండింటి మధ్య నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎంత ఉంటాయి, నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకే, దాని తర్వాత డిఎన్ఏ కంటెంట్, ఓకే, నంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్. అంతే చాలండి, క్రోమోజోమల్ ఆర్మ్స్ ఏం అక్కర్లేదు. ఈ మూడు మనం చెప్పుకోవాలి. పదండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి. ఓకే, పదండి ఇప్పుడు చెప్దాం. పదండి. చెప్తారా లేదా? నాన్న హేమంత్ రెడ్డి, ఓకే, జిందాబాదు కాదు, ముర్దాబాదు కాదు, ఏది లేకుండా అవుతుంది. పదండి. నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లెటస్ సే నాన్న డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్ 16 ఉన్నాయి నాన్న. డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్ 16 ఉన్నాయి. సో మనకి G2 ఫేజ్ తర్వాత నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ 16 ఉంటాయి. ఇక్కడ హ్యాప్లాయిడ్ సెల్ కాబట్టి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 8 ఉంటాయి. డిఎన్ఏ కంటెంట్ లెటస్ సే నాన్న, డిఎన్ఏ కంటెంట్ నాకు G2 ఫేజ్ లో ఇప్పుడు లెటస్ సే ఒక హ్యాప్లాయిడ్ సెల్లో నాకు ఎక్స్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఉన్నది. నాకు హ్యాప్లాయిడ్ సెల్లో ఉన్నదంటే దానికి 4 టైమ్స్ డిఎన్ఏ నాకు G2 ఫేజ్ లో ఉంటుంది. ఎందుకంటే G2 ఫేజ్ లో ఎస్ ఫేజ్ అయింది, డిఎన్ఏ రెప్లికేట్ అయింది. సో డబల్ ద డిఎన్ఏ ఉన్నది. ఇక్కడ మనకి 1/4 ఆఫ్ ద డిఎన్ఏనే ఉంటుంది. సో 4x అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఇక్కడ మనం చూస్తాము. సో నంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ ఎన్ని ఉంటాయి, సో 16 ఇంటూ 4 అవుతుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ ఒక్కొక్క క్రోమోజోమ్ కి 2s క్రోమాటిడ్లు వస్తాయి. సో 32 క్రోమాటిడ్స్ ఇక్కడ వస్తాయి. ఓకే, ఇక్కడ మనకి 8 క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి 8, ఒక్కొక్క క్రోమోజోమ్ కి ఒకే క్రోమాటిడ్ కదా, 2s క్రోమాటిడ్లు ఉండవు. సో 8 క్రోమోజోమ్స్ అయితే 8 క్రోమాటిడ్స్. అది అర్థమైందా ఈ పాయింట్? నేను ఇచ్చిన క్వశ్చన్ మీ అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? నేను ఇచ్చింది ఏదైతే ఇక్కడ ఉందో అది మీ అందరికీ అర్థమైందా లేదంటే ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ టాపిక్? ఎనీ డౌట్స్? ఇస్ ఇట్ క్లియర్? అందరికీ పాయింట్ అర్థమైనట్లేనా? ఎస్, అర్థమైందంటే ఒకసారి చాట్ సెక్షన్ లో హిప్ హిప్ హుర్రే, ఇలా హుర్రే ఉంటుంది కదా, ఇలాంటిది ఒక ఇమోజీ పెట్టండి అందరూ. అర్థమైందండి. ఓకే, పదండి కంటిన్యూ చేద్దాం. రైట్, సో లెట్ us go for this one. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, లెట్ us go to G. In animal cells during the S phase, okay, DNA replication begins in the nucleus and the centriole duplicates in the cytoplasm. మనందరికీ తెలుసు యానిమల్ కింగ్డమ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ ఫీచర్ ఏంటో తెలుసా? యానిమల్ కింగ్డమ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ ఫీచర్స్ ఏంటంటే, ఓకే, మనకి యాక్చువల్ గాను సెంట్రియోల్ కూడా డూప్లికేట్ అవుతుంది. సెంట్రియోల్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సైటోస్కెలిటన్. ఎవరికి అర్థం కాలేదు సార్? ఒకసారి మళ్ళీ కావాలా, ఇంకొకసారి కావాలా? ఎవరికి అర్థం కాలేదు? యాక్చువల్గా ఎవరికి అర్థం కాలేదు? లెటస్ సే నేను మీకు ఆ క్వశ్చన్ చూపిస్తాను అవండి, మీ అందరికీ అర్థమవుతుంది. చూడండి, లెటస్ సే నాన్న మనకి యాక్చువల్ గాను, ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయి ఆర్గానిజం లో డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 16 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 16 క్రోమోజోమ్స్ ఉన్నాయి అనుకోండి. 16 క్రోమోజోమ్స్ G2 ఫేజ్ తర్వాత ఎలా ఉంటాయి?
మనకి G2 ఫేజ్ తర్వాత 16 ఒక్కొక్క క్రోమోజోమ్కి 2 క్రోమాటిడ్లు ఉంటాయి. ఎందుకంటే మనకి డిఎన్ఏ రెప్లికేట్ అయిపోయింది. బికాస్ డిఎన్ఏ రెప్లికేట్ అయింది కాబట్టి పర్ క్రోమోజోమ్, ఓకే, పర్ క్రోమోజోమ్ 2 క్రోమాటిడ్స్, 2 క్రోమాటిడ్స్, ఒక్కొక్క క్రోమోజోమ్కి 2 క్రోమాటిడ్లు ఉంటాయి. దిస్ ఈస్ ఆఫ్టర్ G2, దిస్ ఈస్ ఇన్ G2 ఫేజ్. ఇది G2 ఫేజ్లోని. అదే నేను ఫర్ సపోజ్ నాకు ఒక హ్యాప్లాయిడ్ సెల్లో అడిగాను అనుకోండి, హ్యాప్లాయిడ్ సెల్లో నాకు 16 క్రోమోజోమ్స్ కాదు కదా, 8 క్రోమోజోమ్స్ ఉంటాయి. అది కాకుండా నాకు ఒక్కొక్క క్రోమోజోమ్కి ఒక్క క్రోమాటిడ్ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క క్రోమోజోమ్కి 2 క్రోమాటిడ్లు ఉంటాయి. నాకు అర్థమైందా లేదా? సో దేర్ ఆర్ 2 chromatids ఫర్ ఈచ్ క్రోమోజోమ్ హియర్, 1 chromatid ఫర్ ఈచ్ క్రోమోజోమ్ హియర్. అర్థమైందా ఈ పాయింట్? దీని తర్వాత మీకు డౌట్లు ఉండకూడదు, మిగతాది మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 16 క్రోమోజోమ్స్ అంటే 2 క్రోమాటిడ్లు 32. ఇక్కడ ఒకే క్రోమోజోమ్ కాబట్టి ఎన్ని క్రోమోజోమ్స్ అన్ని క్రోమాటిడ్లు ఉంటాయి 8. ఓకే, అంతే. మిగతా డిఎన్ఏ మీ అందరికీ తెలుసు. డిఎన్ఏ ఇక్కడ ఎక్స్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ అంటే ఇక్కడ 4x అయిపోతుంది అంతే. బికాస్ మనకి ఇక్కడ 8 క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఇక్కడ 16. ఫస్ట్ డిఎన్ఏ డబుల్ అవుతుంది. అది కాకుండా మళ్ళీ ఇక్కడ మనకి డిఎన్ఏ రెప్లికేషన్ జరగడం వల్ల మనకి 4 times ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ అయిపోయింది. ఓకే, నౌ ఇఫ్ దిస్ ఇస్ ప్రెటీ మచ్ క్లియర్, let us go for the last part. Okay, during the G2 phase, proteins are synthesized in preparation for mitosis while the cell growth continues. Okay, so మనకి G1 phase లో సెల్ గ్రోత్ జరుగుతూ ఉంటుంది, S phase లో డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి ఫైనల్ గాను G2 phase లో మనకి ప్రోటీన్స్ అనేవి సింథసైజ్ అవుతాయని అంటున్నారు అకార్డింగ్ టు NCERT. ఓకే, NCERT చెప్పినట్లు S phase లో మనకి డిఎన్ఏ రెప్లికేషన్ అవడమే కాకుండా సెంట్రియోల్ కూడా డూప్లికేట్ అవుతుంది యానిమల్ సెల్స్ లో. అంతే, డన్ అయింది. ముందుకు వెళ్దామా? పదండి. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ ఓకే, మనకి క్విసెంట్ సెల్ స్టేజ్ గురించి ఒక చాలా మంచి అకౌంట్ వస్తుంది. చూడండి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. క్విసెంట్ సెల్ స్టేజ్ ఏదైతే ఉందో, సమ్ సెల్స్ ఇన్ ద అడల్ట్ యానిమల్స్ డు నాట్ అపియర్ టు ఎగ్జిబిట్ డివిజన్. ఓకే, ఎగ్జాంపుల్ హార్ట్ సెల్స్. And many other cells divide only occasionally as needed to replace the cells that have been lost because of injury or cell death. These cells that do not divide further, చూడండి, these cells that do not divide further, okay, that do not divide further exit the G1 phase to enter an inactive stage called the quiescent cell stage of the cell cycle. The cells in this stage remain metabolically active but no longer proliferate until called on to do so, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గానిజం. ఈ 4 లైన్లు ఏవైతే ఉన్నాయో గోల్డెన్ లైన్స్ ఇవి. ఈ 4 లైన్లు ఏవైతే ఉన్నాయో ఇవే మనకి గోల్డెన్ లైన్స్. ఎంసెట్ క్లాస్లో ప్లాంట్ ఫిజియాలజీయా, ఆల్రెడీ ప్లాంట్ ఫిజియాలజీలో ఏదో టాపిక్స్ చెప్పినట్టున్నారు, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయినట్టుంది. లెనోవో ట్యాబ్ అర్థమైందా నాన్న? ఒక హెచ్పి ల్యాప్టాప్గా చెప్తున్నాను, లెనోవో ట్యాబ్. ఓకే, సరే, డన్. ఓకే, మిగతా 2 చాప్టర్లు కూడా అయిపోతాయండి. ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ జరగాలి, అది కాకుండా ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ కూడా జరగాలి, అంతే కదా? అవుతాయి. ఇప్పుడు బయోమాలిక్యూల్స్ అవ్వాలి కదా. బయోమాలిక్యూల్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీ స్టార్ట్ చేస్తానండి. ఓ పక్క నుంచి మీకు యానిమల్ ఫిజియాలజీ కూడా స్టార్ట్ అవ్వాలి. ఓకే, హ్యూమన్ ఫిజియాలజీ ఏదైతే ఉందో, సో హ్యూమన్ ఫిజియాలజీ కూడా ఒక పక్క నుంచి స్టార్ట్ చేయాలి. సో అందుకే సంగీతం మేము ఒక పక్క నుంచి ప్లాంట్ ఫిజియాలజీ తీసుకుంటే నేను ఇంకో పక్క నుంచి హ్యూమన్ ఫిజియాలజీ తీసుకుంటాను. ఓకే, సరే అయితే రైట్. సో ఈ పాయింట్ అందరికీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి అన్న. ఇక్కడ ఏంటంటే ట్రై చేస్తున్నారంటే మనకి దీస్ సెల్స్ డు నాట్ డివైడ్ ఫర్దర్ అండ్ ఎగ్జిట్ ద G1 ఫేజ్. అంటే ఏంటి? ఇవి మనకి సెల్ డివిజన్ ని వదిలేస్తాయి అనమాట. ఈ ప్రాసెస్ మనం ఎక్కడ చూసాం నాన్న? ఓకే, ఈ ప్రాసెస్ అంతా మనం ఎక్కడ చూసాం? వేర్ డిడ్ వి సీ ఆల్ దిస్ ప్రాసెస్? మనం ఎక్కడ చూసాం చెప్పండి? ఓకే, where we will see all this process. ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి ద బెస్ట్ థింగ్ ఇస్ ద డిఫరెన్షియేషన్, డీడిఫరెన్షియేషన్ అండ్ రీడిఫరెన్షియేషన్ ప్రాసెస్. ప్లాంట్స్ లో ఏదైతే ఈ నాన్న మీకు అనిపించట్లా మనకి డిఫరెన్షియేషన్, డీడిఫరెన్షియేషన్, రీడిఫరెన్షియేషన్ చాలాసార్లు చదువుకున్నామని మీకు ఏమైనా అనిపించింది? అలాగా చాలాసార్లు చదువుతున్నాము, చదివి తలనొప్పి వచ్చేసింది అని అనిపిస్తుంది ఏమైనా మీకు? ఎక్కడ చూసినా ఇదే టాపిక్ వస్తున్నది కదా, ఎక్కడ చూస్తే అక్కడ సెల్ డిఫరెన్షియేట్ ఐస్ వస్తున్నాయి కదా, అదేంటబ్బా అని అనుకుంటున్నారా? దట్ ఈస్ లైఫ్ అనమాట. దట్ ఈస్ లైఫ్ లో మనకి డిఫరెన్షియేషన్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఏమిటి? లైఫ్ లో మనకు ఆపర్చునిటీస్ దొరుకుతూనే ఉంటాయి డిఫరెన్షియేట్ అవ్వడానికి. ఇప్పుడు మనం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఉన్నాము, మనం లేజీగా ఉన్నాం, ప్రొకాస్టినేట్ చేస్తున్నాం చాలా ఎక్కువ, ఇప్పుడు చేయాల్సింది రేపు చేస్తున్నాము, రేపు చేయాల్సింది తర్వాత చేద్దాం అనుకుంటున్నాం. దాన్ని మనం ఏమంటాము? ఒక రిడెండెంట్ తొక్క హ్యాబిట్ అంటాం. అదే తొట్ట హ్యాబిట్ ని మనం మార్చుకోవాలంటే మనం డిఫరెన్షియేట్ అవ్వచ్చు.
ఓకే మనం డిఫరెన్షియేట్ అయ్యి వీ కెన్ బికమ్ అ బెటర్ పర్సన్, వీ కెన్ స్టడీ వెల్, మంచిగా చదువుకోవచ్చు కదా. రైట్, సో అది విషయం. క్వశ్చన్సా? మరి ఇప్పుడు నేను క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే సెషన్ లాంగ్ అయిపోదు, మీరు అందరూ ఫీల్ అయిపోతారు, సార్ మీరు చాలా ఎక్కువ టైం తీసేసుకుంటున్నారు సెషన్ కనీసం. ఇది క్విసెంట్ సెల్ స్టేజ్ అంటే క్విసెంట్ సెల్ స్టేజ్లో సెల్ డివైడ్ అవ్వట్లేదు, కానీ సెల్ యాక్చువల్గా మెటబాలికల్గా యాక్టివ్ ఉంటుంది, ఏదో ఒక ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుంది. ప్లాంట్లో అయితే పారెంకైమా, కాలెంకైమా, స్క్లెరెంకైమా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఓకే ఇవన్నీ ఏదో ఫంక్షన్ పర్ఫామ్ చేస్తున్నాయి, కానీ సెల్ అవి మాత్రం డివైడ్ అవ్వట్లే. ఇప్పుడు డివైడే అవ్వవా సెల్స్ అని కాదు, సెల్స్ డివైడ్ అవుతాయి, దే విల్ డివైడ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ కాల్డ్ ఆన్ టు డూ సో అంటున్నారు. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ప్లాంట్లో సెకండరీ గ్రోత్ జరుగుతున్నదన్న, సెకండరీ గ్రోత్ జరుగుతున్నప్పుడు ప్లాంట్లో ఏవైతే యాక్చువల్గా డైకాట్ స్టెమ్లో మెడులరీ రేస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు మళ్ళీ డీడిఫరెన్షియేట్ అయ్యి మళ్ళీ మెరిస్టమాటిక్ సెల్స్ కింద కన్వర్ట్ అయ్యి మనకు అవి ఏం ఫామ్ చేస్తాయి, సెకండరీ జైలం, సెకండరీ ఫ్లోయం మరియు సెకండరీ మెడ్యులరీ రేస్ ఫామ్ చేస్తాయి. ఇంకో పక్క నుంచి సెకండరీ కార్టెక్స్ ఏరియాలో మనకి కార్కేమియం ఫార్మ్ అవుతుంది, ఫెలోజన్, అది మనకి సెకండరీ కార్టెక్స్ ఇంకా కార్కన్ ఫామ్ చేస్తుంది. మనలో మనకి ఏమైనా దెబ్బ తగిలిందంటే ఈ దెబ్బ దగ్గర ఉన్న సెల్స్ ని రీప్లేస్ చేయడానికి కూడా మన బాడీలో కొన్ని సెల్స్ మళ్ళీ డీడిఫరెన్షియేట్ అవుతాయి, డివైడ్ అవుతాయి, ఇక్కడ ఉన్న సెల్స్ ని రిప్లెనిష్ చేసి మళ్ళీ రీడిఫరెన్షియేట్ అయిపోయి ఆగిపోతాయి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఓకే డన్ అయింది. ఇన్ యానిమల్స్ మైటోటిక్ సెల్ డివిజన్ ఈజ్ ఓన్లీ సీన్ ఇన్ డిప్లాయిడ్ సొమాటిక్ సెల్స్. ఓకే చూడండి, యానిమల్స్ లో మైటోటిక్ సెల్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో డిప్లాయిడ్ సొమాటిక్ సెల్స్ లోనే చూస్తాం ఎక్కువగా. హౌవెవర్ దేర్ ఆర్ ఫ్యూ ఎక్సెప్షన్స్ ఇన్ దిస్ వేర్ హ్యాప్లాయిడ్ సెల్స్ డివైడ్ బై మైటోసిస్, ఫర్ ఎగ్జాంపుల్ మేల్ honeybees. Against this, the plants can show mitotic divisions in both haploid and diploid cells. From your recollection of examples of alternation in generations, identify plant species and stages at which mitosis is seen in haploid cells. నాన్న హ్యాప్లాయిడ్ సెల్స్ లో మైటోసిస్ ఎక్కడ చూస్తాం నాన్న, అదొకటి చెప్పంటారా ప్లీజ్ రా. హ్యాప్లాయిడ్ సెల్స్ లో మనం మైటోసిస్ ఎక్కడ చూస్తాము, మీలో ఎవరికైనా గుర్తుందా? హ్యాప్లాయిడ్ సెల్స్ లో మనం మైటోసిస్ ఎక్కడ చూస్తాము? హ్యాప్లాయిడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ సెల్స్ మనం మైటోసిస్ చూస్తాం కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇంతట్లో 2-3 క్వశ్చన్స్ యాడ్ చేశాను. ఓకే మీరు అస్సలు క్వశ్చన్ లేకపోతే ఫీల్ అయిపోతున్నారు మీలో చాలా మంది, సార్ క్వశ్చన్స్ ఏమో ఓన్లీ వచ్చి చాప్టర్ చెప్తున్నారు, క్వశ్చన్లు ఎవరు చెప్తారు? ఎగ్జామ్లో మీకు క్వశ్చన్స్ కదా చేసేది, మళ్ళీ వచ్చి అంతా ఎన్సీఆర్టీ చదివించి వెళ్ళిపోతే క్వశ్చన్స్ ఎలా చేపిస్తారు కదా. సో 2 క్వశ్చన్లు చేద్దాం. ఆల్గేలో సెల్స్ హ్యాప్లాయిడ్ సెల్స్ కూడా మైటోసిస్ చేస్తాయా? ఓకే ఇంకా ఆలోచించండి, తొందర ఏమీ లేదు. టేక్ యువర్ టైం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లాంగెస్ట్ ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్? ఏంటంట లాంగెస్ట్ ఫేజ్ ఏంటి నాన్న? ఇంటర్ఫేజ్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్. ఇంటర్ఫేజ్ అనేది లాంగెస్ట్ ఫేజ్, ఇది ఒకటి అయింది. నెక్స్ట్ వచ్చేసి నాన్న మనకి నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ గ్యాప్ ఫేజ్ ఇన్ సెల్ సైకిల్ ఇస్. ఫస్ట్ గ్యాప్ ఫేజ్ అంటే వీళ్ళు అంటున్నారు G1 ఫేజ్ గురించి అడుగుతున్నారు. సో G1 ఫేజ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ గ్యాప్ ఫేజ్ అంటే ఏంటవుతుంది? ఫస్ట్ గ్యాప్ ఫేజ్ ఇస్ ఇంటర్వెల్ బిట్వీన్ మైటోటిక్ ఫేజ్ అండ్ DNA రెప్లికేషన్ ఫేజు. ఇంటర్వెల్ బిట్వీన్ DNA రెప్లికేషన్ అండ్ DNA సెపరేషన్, క్యారియోకైన్సిస్, సైటోకైన్సిస్, DNA రెప్లికేషన్ సెకండ్ గ్యాప్ ఫేజ్. ఏంటవుతుందన్న చెప్తారా? ఏమవుతుంది ఏమవుతుంది? ఇంటర్వెల్ బిట్వీన్ మైటోటిక్ ఫేజ్ అండ్ DNA రెప్లికేషన్ ఫేజ్. ఆప్షన్ 1 అయిపోతుంది కదా. డన్. సరే నెక్స్ట్ ఇది వచ్చేసి అయిపోయింది నాన్న, డన్. ఇప్పుడు నాన్న కొంచెం చెక్ పాయింట్స్ గురించి యాక్చువల్గా మీకు ఉన్నది, కానీ ఆ చెక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీకు యాక్చువల్గా NCERTలో ఇవ్వలేదు, జస్ట్ మీకు యాజ్ ఎ కాన్సెప్ట్ ఉంది. సో నేను జస్ట్ ఒకసారి మీకు చెప్పేస్తాను ఫర్ రెఫరెన్స్, ఎందుకంటే మనం కాన్సెప్ట్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం, మనం ఎప్పుడైతే కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. విషయం ఏమిటో క్లియర్గా చెప్తాను. ఇక్కడ విషయం ఏంటంటే మనకి సెల్ డివిజన్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సెల్ సైకిల్ ఏదైతే ఉందో సెల్ డివిజన్, ఇప్పుడు ఈ ప్రాసెస్లోని మనకి కొన్ని చెక్స్ ఇంపార్టెంట్. ఇష్టం వచ్చినట్టు జరుగుతూ వెళ్ళింది అనుకోండి, DNA రెప్లికేషన్ సరిగ్గా జరగకపోయినా, సెల్ డివిజన్ సరిగ్గా జరగకపోయినా, మన DNA రెప్లికేషన్ సరిగ్గా జరగకపోతే మ్యూటేషన్స్, సెల్ డివిజన్ జరగకపోతే అనిప్లాయిడీ లేదంటే పాలిప్లాయిడీ లాంటి కండిషన్స్ అరైజ్ అవ్వచ్చు. సో చెక్ పాయింట్స్ ఏం చేస్తాయంటే ఇవన్నీ ప్రాసెస్ సరిగ్గా జరుగుతున్నాయి అని చెక్ చేస్తూ ఉంటాయి. సో దీంట్లో మనకి యాక్చువల్గాను ఓకే మేజర్గా 3 చెక్ పాయింట్స్ వస్తాయి, G1, G2, M ఫేజ్. సో G1 చెక్ పాయింట్ లోని మనకి యాక్చువల్గా న్యూట్రియంట్స్ అని సరిగ్గా ఫార్మ్ అయ్యలేదా, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఫార్మ్ అయ్యలేదా, DNA లో డ్యామేజ్ ఉందా, డ్యామేజ్ ఉంటే మాత్రం దాంట్లో రెప్లికేషన్ చేయకూడదు.
ఎందుకంటే మనకు అదే ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇదే టైంలోని సెల్ డిసైడ్ కూడా చేసుకోవాలి అది ఫర్దర్ ఎస్ ఫేజ్కి వెళ్తుందా లేదా. ఎస్ ఫేజ్కి వెళ్ళాలని లేదంటే వెంటనే చెక్ చేయొచ్చు బయటికి G0 ఫేజ్లోకి. ఎస్ ఫేజ్లో DNA సెన్సిస్ అవుతుంది. G2 చెక్ పాయింట్లో ఏమవుతుందంటే సెల్ ఎం ఫేజ్లోకి ఎంటర్ అయ్యే ముందు చెక్ చేసుకుంటుంది సెల్ సైజ్ కరెక్ట్గా ఉందా లేదా, చాలా ఎక్కువ చాలా తక్కువ కూడా లేదు కదా, DNA రెప్లికేషన్ సరిగ్గా జరిగిందా లేదా, మ్యూటేషన్స్ ఏం జరగలేదు కదా. ఓకే, నెక్స్ట్ మెటాఫేజ్ చెక్ పాయింట్, చాలా చిన్న చెక్ పాయింట్ ఇది, కానీ ఇక్కడ స్పిండల్ ఫైబర్స్ కరెక్ట్గా అటాచ్ అయ్యా లేదా చెక్ చేయడం జరుగుతుంది. స్పిండల్ ఫైబర్స్ అటాచ్ అవ్వకపోతే మన క్రోమోజోమ్ సరిగ్గా సపరేట్ అవ్వవు, అందుకు అంతే అయిపోయింది. ఇది చెక్ పాయింట్ గురించి, దీనికన్నా ఎక్కువ నేర్చుకొని చేసేదేమి లేదు లేదు లేదు. ఎంఫేస్కి వచ్చేద్దాం. Let us talk about M phase. And when I am talking about the M phase, I am talking about mitosis. ఓకే నాన్న, సో ఇప్పుడు ఈ స్పీడ్ బట్టి మనం చూసుకున్నట్లయితే మనం స్టార్ట్ చేసుకున్న ఒక 39 నిమిషాల్లో మనం మైటాసిస్కి వచ్చాం. ఓకే, ఇప్పుడు మైటాసిస్లో మనకు పెద్దగా టైం ఏం పట్టేదు, ఇట్ విల్ బి డన్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ సంథింగ్. బట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్పేస్తాను, మనం మైటాసిస్ చాలా ఫాస్ట్గా అవ్వాలి. ఓకే, మ్యూటేషన్స్ అవుతాయి. ఇప్పుడు DNA రెప్లికేషన్ సరిగ్గా అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, మ్యూటేషన్స్ అవుతాయి. అంటే ఏమిటి, మనకి GAG జాగాలో మనకి ఏదైతే GAG ఉందో GAG జాగాలో GTG ఫార్మ్ అయిపోతుంది. పాయింట్ మ్యూటేషన్, సికిల్ సెల్ ఎనీమియా, సీక్వెన్స్ GAG మ్యూటేషన్ అవడం వల్ల అడినైన్ ఈజ్ రిప్లేస్డ్ బై థైమిన్, సో దానివల్ల ఏమవుతుంది GTG. సో మనకి RNAలో అది రిఫ్లెక్ట్ అవుతుంది, RNAలో రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ మనకి చక్కగా గ్లూటామిక్ యాసిడ్ ఫార్మ్ అయిన జాగాలో వాలిన్ ఫార్మ్ అయ్యి మనకి సికిల్ సెల్ ఎనీమియా అవుతుంది ఎక్కువగా. అది అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ DNA రెప్లికేషన్స్ జరగడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంతే ఇంకేముంది, అర్థమైందా. సో అందుకే DNA రెప్లికేషన్ బాగా జరగాలి. మీ అందరం మనందరం ఇప్పుడు మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చదివాను. DNA రెప్లికేషన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, 2000 బేస్ పేర్స్ పర్ సెకండ్ స్పీడ్ లో జరుగుతుంది. ఆలోచించండి, 2000 బేస్ పేర్స్ పర్ సెకండ్, ఒక్క సెకండ్ కి 2000 బేస్ పేర్స్ కాపీ అవుతున్నాయి అంటే ఆలోచించండి, అంత స్పీడ్ గా జరుగుతున్నదంటే అక్కడ అక్యురసీ చాలా ఎక్కువ మ్యాటర్ చేస్తుంది. ఆ అక్యురసీ లేదంటే మ్యూటేషన్స్ జరుగుతాయి. ఓకే, అది సో ఇది గుర్తుపెట్టుకుంటారు మీరు, చాలా ఇంపార్టెంట్. నౌ గోయింగ్ హియర్, దిస్ ఇస్ ద మోస్ట్ డ్రామాటిక్ పీరియడ్ ఆఫ్ ద సెల్ సైకిల్ ఇన్వాల్వింగ్ అ మేజర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ వర్చువల్లీ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సెల్. డ్రామాటిక్ అంటే ఏంటన్నా, వాట్ ఈస్ దిస్ డ్రామాటిక్ అంటే సెల్ పెద్ద డ్రామా చేస్తున్నదా? సార్ మీరు మైటోసిస్ సీన్ ఇన్ హ్యాప్లాయిడ్ సెల్స్ ఎక్కడో చెప్పలేదు. చూడండి నాన్న, మైటోసిస్ హ్యాప్లాయిడ్ సెల్స్ లో ఎక్కడెక్కడ చూస్తాము, ఒకటి మనం హనీ బీన్స్ లో ఉన్న డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చూస్తాము. ఓకే, హ్యాప్లాయిడ్ మైటోసిస్ హ్యాప్లాయిడ్ సెల్స్ లో జరిగి మనకి గ్యామెట్ ఫార్మేషన్ జరుగుతున్నది. ఇంకో పక్క నుంచి మనకి ఆల్గీలో కూడా సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అవన్నీ హ్యాప్లాయిడ్ సెల్స్ మైటోసిస్ జరుగుతుంది. ఫంజైలో కూడా దే ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, దే ఆర్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్, వాటిలో కూడా మైటోసిస్ జరుగుతుంది. ఓకే, అది సో మైటోసిస్ అనేది మనకి హ్యాప్లాయిడ్ సెల్స్ లో ఎక్కడెక్కడ జరుగుతున్నది, ఆల్గే, ఫంజై అండ్ ఇంకెక్కడ మనకి డ్రోన్స్ లోని. ఓకే, అది మేల్ హనీబీస్. సరే అయింది. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్, డ్రామాటిక్ పీరియడ్ అంటే బేసిక్ గా చాలా డ్రామా జరుగుతున్నదా ఏమిటి. డ్రామాటిక్ పీరియడ్ మీన్స్ ఏం జరుగుతున్నదంటే మనకి యాక్చువల్గా చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ రీఆర్గనైజేషన్ జరుగుతున్నది, చాలా పెద్ద విషయాలు జరుగుతున్నాయి. అంటే సెల్లో మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇమాజిన్ చేసుకోండి నాన్న. ఓకే, ఇప్పుడు మనకి యాన్యువల్ డే గుర్తుందా, మనకి స్కూల్లో యాన్యువల్ డే చేసేవారు. ఓకే, స్కూల్లో యాన్యువల్ డే చేసినప్పుడు మనకి యాడదంతా ఒక ఎత్తున అయితే ఆ యాన్యువల్ డే ప్రిపరేషన్స్ ఒక వేరే లెవెల్లో ఉండేవి. ఓకే, యాడదంతా స్కూల్ ఉన్నదంటేను ఒక వారం రోజులు దడదడలు ఆడించేది అనమాట. స్కూల్లో అలా ఉండేది. కాలేజీకి వచ్చేసి మనకి ఈ మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఇంటర్ కాలేజీ వాళ్ళు ఏదైతే ఈ చదువుకునే ప్రాసెస్ ఉన్నదో దాన్ని రొట్ట చేసి పడేశారు. ఓకే, ఈ వాళ్ళ రొట్ట వల్ల ఇలా అయిపోయింది, కానీ లేదంటే యాక్చువల్ ఇంటర్లో కూడా మీకు యాక్చువల్గా పీస్ఫుల్గానే ఉండాలి చదువుకోవడానికి. బట్ ఇంటర్ విషయం వదిలేద్దాం, 10th వరకే పట్టుకుందాం. సో యాన్యువల్ డే ప్రిపరేషన్స్కి అయినా కనీసం 7 to 10 days వరకు అందరూ బ్రేక్ తీసుకునేవారు. ఓకే, క్లాసులకి సెలవులు ఇచ్చేవారు, అందరూ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఓకే, సో దానివల్ల ఏమయ్యేది, ఒక మేజర్ రీఆర్గనైజేషన్ అనమాట. మొత్తం స్కూల్ అంతాను ఒక వేరే ఫేజ్లోకి వెళ్ళిపోయింది అనమాట, ఫెస్టివల్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. అవునా కదా? సో దీన్ని మనం ఏమంటాము, వన్ ఆఫ్ ద డ్రామాటిక్ పీరియడ్స్. ఎక్కడైతే యాక్చువల్గా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, అందరూ ఏదో యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఒక వేరే టైప్ ఆఫ్ ఫెస్టివల్ టైప్ ఆఫ్ మూడ్ అనమాట. సెల్ డివిజన్లో కూడా అంతే. మనకి ఏం జరుగుతున్నదంటే చాలా చేంజెస్ కనిపిస్తాయి సెల్లో. నార్మల్గా సెల్ ఎలా ఉంటుందో అలా ఉండకుండా చాలా కొత్తగా చేంజెస్ చూస్తాం. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనకి మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్రోమోజోమ్స్. క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో DNA బేసిక్గా ఆ DNA జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తున్నది. సో దాన్ని కరెక్ట్ గా డివైడ్ చేసి రెండు పార్ట్స్ లో 2 cells కి ఈక్వల్ గా డివైడ్ చేయాలి.
అది ఓకే డన్ అయింది. నౌ ఇప్పుడు చూసుకున్నట్లయితే సిన్స్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ పేరెంట్ ప్రోజెనీ ఈస్ ద సేమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వేషనల్ డివిజన్. అంటే ఏంటి, ఒక డిప్లాయిడ్ సెల్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే విచ్ ఈస్ ద పేరెంట్ సెల్, మనకి ఏదైతే డాటర్ సెల్స్ వస్తున్నాయో రెండు డాటర్ సెల్స్ వస్తాయి. ఈ రెండు డాటర్ సెల్స్ కూడా మనకి డిప్లాయిడ్ సెల్స్ వస్తాయి. అండ్ బికాస్ ద ప్లాయిడీ ఈస్ సేమ్ ఇన్ ద పేరెంట్ అండ్ డాటర్ సెల్స్, దీన్ని మనం ఏమంటాం ఈక్వేషనల్ డివిజన్ అంటాం. సో ఈక్వేషనల్ డివిజన్ అంటే బేసిక్ గా మనకి ఏమవుతుంది, ప్లాయిడీ అనేది సేమ్ గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అందుకే దాన్ని మనం ఈక్వేషనల్ డివిజన్ అంటున్నాం. దో ఫర్ కన్వీనియన్స్ mitosis has been divided into 4 stages of nuclear division. It is very essential to understand that cell division is a progressive process and very clear cut lines cannot be drawn between the various stages. Karyokinesis involves the following 4 stages. చూడండి మనకి యాక్చువల్గా వాళ్ళు ఏమనడానికి ట్రై చేస్తున్నారంటే బేసిక్ గా చూడండి, కేర్ఫుల్ గా చూడండి నాన్న, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మనం 4 స్టేజ్లో డివైడ్ చేసుకుంటున్నాం, పీమాట్, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. కాకపోతే మనం క్లియర్ కట్ లైన్స్ ఎప్పుడు డ్రా చేసుకోలేము. మనం అంటాము ఇలా అయ్యగానే మెంటఫేజ్ స్టార్ట్ అయింది, ఇలా అవగానే ప్రోఫేజ్ ఎండ్ అయిందని. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియదు. అది మనం ఎప్పుడైతే మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తాం, మీరందరూ ఒక సైంటిస్ట్, మీరందరినీ మిమ్మల్ని సైంటిస్ట్లో అనుకోండి, ఇమాజిన్ చేసుకోండి మీ మైండ్లో మీరు సైంటిస్టులు వైట్ కోట్లు వేసుకొని కళ్ళద్దాలు ఇలా పెట్టుకొని, ఓకే, మీరు మైక్రోస్కోప్ లో ఏదో ఇలా అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, ఆనియన్ రూట్ టిప్ సెల్స్ అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి. ఆనియన్ రూట్ టిప్ లో మనకి కంటిన్యూస్ గా మెరిస్టమాటిక్ యాక్టివిటీ జరుగుతుంటుంది, మైటోసిస్ జరుగుతుంటుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ ఏరియా టు స్టడీ మైటోసిస్. ఓకే, మీరు మేబీ ఫర్దర్ క్లాసెస్ లో వెళ్ళి మీరు చేస్తారేమో అది. ఓకే, ఎందుకంటే నేనైతే నా బ్యాచులర్స్ లో చేశాను ఆనియన్ రూట్ టిప్ సెల్స్ ని. ఓకే, మనది ఏదైతే బక్కల ఏరియా ఉందో ఇక్కడ ఉంది కదా, బక్కల ఏరియా, అక్కడ ఉన్న సెల్స్ అవి కూడా కంటిన్యూస్ గా మైటోసిస్ ద్వారా డివైడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఏదైతే బక్కల్ మ్యూకోజా ఉందో చాలా రిడెండెంట్, యాక్చువల్ గా చాలా ఎక్కువగా రీప్లేస్ అవుతూ ఉంటుంది ఆ లేయర్ మనకి. ఎందుకంటే కంటిన్యూస్ గా ఫుడ్ తింటున్నాము, బోల్డ్ అన్ని యాక్చువల్ గా మెటీరియల్స్ వస్తున్నాయి. సో ఏదైతే యాక్చువల్ గా అవుటర్ మోస్ట్ లేయర్ ఉన్నదో అది రీప్లేస్ అవుతూనే ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ బక్కల్ మ్యూకోజా సెల్స్ కూడా కంటిన్యూస్ డివైడ్ అవుతూ ఉంటాయి. అక్కడ కూడా మనం మైటోసిస్ స్టడీ చేయొచ్చు. ఈ 2 జాగాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అక్కడ మనం చక్కగా స్టడీ చేయాలి అంటే మనం యాక్చువల్గా ఏం చేయాలి, ఇలాగా మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేయాలి. ఈ అబ్జర్వేషన్ లో మనకి ఎగ్జాక్ట్ గా ఇదే స్టేజ్ లో ఉందని చెప్పడం అప్పుడప్పుడు కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ స్టేజెస్ మిక్స్ అయిపోతూ ఉంటాయి మధ్యలోని. ఓకే, డిమార్కేట్ చేయడం కష్టం, అది వాళ్ళు చెప్తున్నారు. అయింది. నౌ ఇప్పుడు నాన్న ముందుకు వెళ్దాం. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఫేజ్, దట్ ఈస్ ప్రోఫేజ్. ప్రోఫేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, ప్రోఫేజ్ అనేది ఏదైతే ఉన్నదో దాంట్లో సెల్ ఏం చేస్తున్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమాటిన్ ఏదైతే ఉందో క్రోమోజోమ్స్ కింద కండెన్స్ అవ్వాలి. మనకి ఏం జరిగింది, ఇంటర్ఫేజ్ లో మనకి యాక్చువల్గా డిఎన్ఏ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఇష్టం వచ్చినట్టు గజ్బిజిగా ఉన్నది. ఆ గజ్బిజిగా ఉన్న ఏదైతే యాక్చువల్గా డిఎన్ఏ ఉందో అది దగ్గరికి వచ్చింది, క్రోమాటిన్ థ్రెడ్స్ ఫార్మ్ అయ్యాయి. ఇప్పుడు క్రోమాటిన్ ఫార్మ్ అవ్వడానికి మనకి డిఎన్ఏ ఇంకా హిస్టోన్ ప్రోటీన్స్ సూపర్ కాయిలింగ్ జరిగింది, అదంతా మనకు తెలుసు. ఇప్పుడు ఈ క్రోమాటిన్ ఏదైతే ఉందో ఇది మనకి క్రోమోజోమ్స్ కింద కండెన్స్ అవ్వాలి. ఏదైతే యాక్చువల్గా మొత్తం వులెన్ థ్రెడ్ ఉన్నదో ఆ థ్రెడ్ అనేది మనకి ఒక స్ట్రక్చర్ కింద కన్వర్ట్ అవ్వాలి, దట్ ఈస్ క్రోమోజోమ్. సో అదే జరుగుతున్నది ఇక్కడ చూడండి. ఓకే, prophase, which is the first stage of karyokinesis of mitosis, follows the S1 and G2 phases. In the S1 and G2 phases, the new DNA molecules formed are not distinct but intertwined. Okay, prophase is marked by the initiation of condensation of chromosomal material. ఇక్కడ మీరు ఏమంటానికి ట్రై చేస్తున్నా చూడండి, నాకు అర్థం చేయడానికి ట్రై చేద్దాం. In the S and G2 phases, the new DNA molecules formed are not distinct but intertwined. అంటే ఏమిటి, ఏదైతే కొత్తగా డిఎన్ఏ ఫార్మ్ అయిందో ఆ కొత్తగా ఫార్మ్ అయిన డిఎన్ఏ ఇంకా మన పేరెంట్ డిఎన్ఏ స్ట్రాండ్స్ ఏవైతే ఓల్డ్ డిఎన్ఏ స్ట్రాండ్స్ ఉన్నాయో ఆ మనకు తెలియట్లేదు ఏదని, అన్ని ఇంటర్ట్వైన్ అయ్యి ఉన్నాయి. ఓకే, సో ఆ ఇంటర్ట్వైన్ ఉన్న దాన్ని మనకి క్రోమోజోమ్ కింద కన్సిడర్ చేయాలి, కనిపించే డిస్టింక్ట్ స్ట్రక్చర్స్. సో మీరు అంటారు సార్ క్రోమాటిన్ డిస్టింక్ట్ కాదు, డిస్టింక్ట్ కాదు. క్రోమాటిన్ లో ఉన్న స్ట్రక్చరు గజ్బిజిగా ఉన్నది, థ్రెడ్స్ లా ఉన్నది, దాన్ని ప్రాపర్ గా చుట్టాలి క్రోమోజోమ్ లాగా. అది చేయాలంటే మనకి కండెన్సేషన్ జరగాలి. ఓకే, so the chromosomal materials becomes untangled during the process of chromatin condensation. అంటే ఏదైతే క్రోమోజోమ్ ఫార్మ్ అయిన ప్రాసెస్ ఉందో అక్కడ ట్యాంగిల్ అయిన క్రోమాటిన్ ఏదైతే ఉందో అన్టాంగిల్ అవుతున్నది, చిక్కు పడిపోయిన క్రోమాటిన్ ఏదైతే ఉందో చిక్కు విడి మనకి ప్రాపర్ స్ట్రక్చర్ ఫామ్ అవుతున్నది. అంటే ఫర్ సపోజ్ లెటస్ సే మనకి ఇలా ఉన్నది అనుకోండి. ఓకే, లెటస్ సే ద ప్రాసెస్ ఇస్ లైక్ దిస్. మనకి ఇలా ఉంది క్రోమాటిన్ మటీరియల్, ఈ క్రోమాటిన్ మటీరియల్ ఇలా ట్యాంగిల్ చిక్కులు పడి ఉన్నారు క్రోమాటిన్ మటీరియల్ మన ప్రాపర్ గా ఇలాగా క్రోమోజోమ్ కింద ఫార్మ్ అవుతుంది అనమాట. ఇలా అర్థమైందా, అది దట్ ఈస్ నోన్ యాజ్ ట్యాంగ్లింగ్ అండ్ అన్టాంగ్లింగ్. అది ఇది మనకి క్రోమాటిన్, ఇది వచ్చేసి మనకి క్రోమోజోమ్. సో ఈ క్రోమాటిన్ ను
క్రోమోజోమ్ కింద ఫార్మ్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటాము, క్రోమాటిన్ ఏదైతే ఉందో క్రోమోజోమ్ కింద ఫార్మ్ అయ్యే ప్రాసెస్ని మనం కండెన్సేషన్ అంటాం. ఈ ప్రాసెస్ మనం ఏమంటాం, వి కాల్ దిస్ ప్రాసెస్ as కండెన్సేషన్. ఓకే, సరే అయితే ముందుకు వెళ్దాం. The centrosome, which had undergone duplication during S phase, now begins to move towards the opposite poles of the cell. The completion of prophase can be marked by the following characteristic events. ఓకే, అది ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. ప్రోఫేజ్ కంప్లీట్ అవుతూ అవుతూ అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు అన్నది తెలుసుకుందాం రండి. సో ఒక సమరీ లాంటిది అనమాట ప్రోఫేజ్ది, ఏం జరిగిందో చెప్తారనమాట. అన్నిటికన్నా ఫస్ట్, chromosomal material condenses to form compact mitotic chromosomes. Chromosomes are seen to be composed of two chromatids attached together at the centromere. ఒక్కొక్క క్రోమోజోమ్ కి మనకి ఎన్నేస్ క్రోమాటిడ్స్ ఉన్నాయి, రెండేస్ క్రోమాటిడ్స్ ఉన్నాయి. ఇదొక క్రోమాటిడ్, ఇదొక క్రోమాటిడ్, ఇదంతా రెండు క్రోమాటిడ్లు ఉన్నాయి. Centrosome, which had undergone duplication during interphase, begins to move towards opposite poles of the cell. Each centrosome radiates out microtubules called asters. The two asters together with spindle fibers form the mitotic apparatus. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి డిఎన్ఏ ఏదైతే ఉందో, ఫస్ట్ క్రోమాటిన్ ఏదైతే ఉందో అది కండెన్స్ అయ్యి క్రోమోజోమ్స్ ఫామ్ చేసింది. ఈ ప్రాసెస్ అవడమే కాకుండా మనకి ఏదైతే యాక్చువల్గా సెంట్రోజోమ్స్ ఉన్నాయో ఆ సెంట్రోజోమ్స్ కూడా మనకి ఏవైతే ఉన్నాయో అవి రెండు పక్కల వెళ్ళి వాటి దగ్గర నుంచి యాక్చువల్ గాను మైక్రోట్యూబ్యూల్స్ ఏదైతే ఆస్టర్స్ ఉన్నాయో అవి ఫార్మ్ అవుతున్నాయి. సో ఇదొక ఆస్టర్, ఇదొక ఆస్టర్. సో టోటల్ గా పర్ సెల్ రెండు ఆస్టర్లు ఫార్మ్ అవుతాయి. ఈ ఆస్టర్స్ ఫర్దర్ వెళ్ళి మనకి ఏం ఫార్మ్ చేస్తాయి, స్పిండల్ ఫైబర్స్ ని ఫార్మ్ చేస్తాయి, అంతే. సో దే విల్ ఓన్లీ మోడిఫై ఇంటూ స్పిండల్ ఫైబర్స్ లేటర్. ఇస్ ఇట్ క్లియర్? అందరికీ అర్థమైందా ఈ పాయింట్? సరేనా, ముందుకు వెళ్దామా? రైట్, డన్ అయింది. ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రోఫేజ్ ఏం జరుగుతున్నది, చాలా ఇంపార్టెంట్, ఇది అడుగుతారు. At the end of prophase, when viewed under microscope, they do not show Golgi apparatus, endoplasmic reticulum, nucleolus and the nuclear envelope. అంటే ఏంటి, ఇవన్నీ డిసింటిగ్రేట్ అయిపోయి, ఇవన్నీ మనకి ఇంకా అక్కర్లేదు అనమాట. ఇప్పుడు ఇవన్నిటిని రిమూవ్ చేసి పడేయాలి, డిసింటిగ్రేట్ చేసి పడేయాలి. డిసింటిగ్రేట్ అంటే తీసి పారేయడం కాదు, బట్ ఆ మ్యాటర్ని డీకండెన్స్ చేసి పడేయడం, అంటే దాన్ని చిన్న చిన్న పార్టికల్స్ కింద బ్రేక్ డౌన్ చేసి పడేయడం, తర్వాత అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వాటిని కలపడం అనమాట. అర్థమైందా? ఇస్ దిస్ పాయింట్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ? మనకి డీకండెన్స్ అవుతున్నాయి, ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే చిన్న చిన్న పార్టికల్స్ కింద డిసింటిగ్రేట్ అయిపోతున్నాయి. ఒకసారి అవసరం ఉన్నప్పుడు మళ్ళీ కండెన్స్ అయ్యి మళ్ళీ మనకి స్ట్రక్చర్స్ ఫార్మ్ అవుతాయి, తర్వాత వెళ్ళి టీలోఫేజ్ లో ఫార్మ్ అవుతాయి ఈ స్ట్రక్చర్స్. సో టీలోఫేజ్ ఇస్ ద ఎగ్జాక్ట్ రివర్స్ ఆఫ్ ప్రోఫేజ్, అది మనం చదువుకుంటాం. నెక్స్ట్ మనం మెటాఫేజ్కి వచ్చేద్దాం. ఓకే, లెట్ us టాక్ అబౌట్ మెటాఫేజ్. ప్రోఫేజ్ వరకు అందరికీ క్లియర్ అయితే చాట్ సెక్షన్ లో థమ్స్అప్ ఇచ్చేసేయండి. మనం మెటాఫేజ్కి వెళ్ళిపోతున్నాం. మెటాఫేజ్ లో ఏమవుతున్నది, ఏవైతే క్రోమోజోమ్స్ కండెన్స్ అయ్యాయో ఆ కండెన్సేషన్ ఏదైతే ఉందో, ప్రాపర్ కండెన్సేషన్, క్రోమోజోమ్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా, దిస్ విల్ మార్క్ ద బిగినింగ్ ఆఫ్ మెటాఫేజ్. మనకు మెటాఫేజ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిందని ఎలా తెలుస్తుంది మనకి? మెటాఫేజ్ ది ప్రాసెస్ స్టార్ట్ అయిందని ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుందంటే యాజ్ సూన్ యాజ్ వి అబ్జర్వ్, మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి, ఇలాగా ఎంత బాగా మీరు ఇమాజిన్ చేసుకుంటారో అంత బాగుంటుంది అనమాట. ఓకే, సరే అయితే నాన్న మీ అందరూ యాక్చువల్ గాను నేను మీ అందరికి ఒక చాలా ఇంపార్టెంట్ సజెషన్ ఇద్దాం అనుకున్నాను. నేను మీ అందరికి ఒక చాలా ఇంపార్టెంట్ సజెషన్ ఇద్దాం అనుకున్నాను. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు, ఓకే, లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. మనందరం ఎవల్యూషన్ చాప్టర్ చదివాం కదా, ఎవల్యూషన్ చాప్టర్లోని ఒరిజిన్ ఆఫ్ లైఫ్ ఇంకా ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ వరకు మొత్తం చదువుకున్నాం కదా. లైఫ్ ది ఒరిజిన్ ఏదైతే ఉన్నదో, ఒరిజిన్ ఆఫ్ యూనివర్స్, ఒరిజిన్ ఆఫ్ లైఫ్ ఇంకా ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ వరకు చదువుకున్నాం, రైట్? ఎవల్యూషన్ చాప్టర్లోని ఇవన్నీ చాలా బాగా యానిమేట్ చేసి, అంటే చాలా బాగా గ్రాఫిక్స్ యానిమేషన్ అది పెట్టి చాలా బాగా ఒక అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఓకే, యూట్యూబ్లోని. ఇప్పుడు అతను ఏంటంటే హిందీలో చేశాడు, మేబీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తాడేమో తర్వాత, ఓకే, మేబీ ఏఐ అది వాడి తెలుగులో దాన్ని కన్వర్ట్ చేస్తాడేమో, కానీ హిందీలో అతను రిలీజ్ చేశాడు. అది చాలా బాగా చెప్పాడు అన్నమాట. నేను రీసెంట్ గా చూశాను, ఇట్ వాస్ సో యాక్యురేట్. అతనికి ఒక బయాలజీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, అయినా కూడా చాలా బాగా చెప్పాడు అతను. అతని పేరు ఏంటంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు యూట్యూబ్లోని. ఈ సెషన్ తర్వాత వెళ్ళి గ్యారంటీగా చూడండి, టైం దొరికితే మీకు ఎవల్యూషన్ చాప్టర్ అంతా ఒకసారి అర్థమైపోయినట్టు ఉంటుంది. ఎంత బాగుంటుందంటే చాలా బాగా విజువలైజ్ చేసి చెప్పాడు. ధ్రువ్ రాఠీ అనేసి ఒక యూట్యూబర్ ఉన్నాడు, అతను ఒకసారి వెళ్ళి చూడండి. అందులో మీకు ఎవల్యూషన్ చాప్టర్ ఒకసారి చూసానంటే ఇంకొక మీకు గుర్తుండిపోతుంది అనమాట, అంత బాగా చెప్పాడు అనమాట. ఓకే, అలాగ మనకి ఫస్ట్ ప్రోకెరియాటిక్ ఆర్గనిజం ఫార్మ్ అయింది, ప్రోకెరియాట్ నుంచి ఫస్ట్ యూకెరియాటిక్ ఆర్గనిజం ఎలా ఫార్మ్ అయింది, అన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, హిందీ రాదనుకోండి, అతను ఏదో తెలుగు ఛానల్ ఉన్నది, అంటే ఏఐ జనరేటెడ్ వాయిస్ తోటి పెడతాడు అతను. సో కుదిరితే అందులో కొన్ని రోజుల తర్వాత వస్తుందేమో అందులో కూడాను. సో కుదిరితే అదైనా చూడండి మీరు.
ఓకే అది. సో డోంట్ ఫర్గెట్ దట్, రిమెంబర్. ఇవాళైనా టైం, రేపైనా ఎప్పుడైనా మీకు టైం దొరికింది అనుకోండి, గ్యారంటీగా ఒకసారి గో చెక్ దట్ అవుట్. చాలా బాగా చెప్పాడు, రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు, చూసే చెప్తున్నాను నేను. తెలుగులో కూడా ఉన్నట్టే ఉంది నేను అనుకున్నాక, యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఓకే, మెటాఫేజ్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ మెటాఫేజ్. చూడండి అన్న, మనకి యాక్చువల్గా విషయం ఏంటో క్లియర్గా చెప్తాను. మెటాఫేజ్ లో మనకి ఏం జరుగుతుందంటే, ద కంప్లీట్ డిసింటిగ్రేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎన్వెలోప్ marks the start of the second phase of mitosis. Hence the chromosomes are spread throughout the cytoplasm of the cell. మనకి ఏమవుతుందంటే, న్యూక్లియర్ ఎన్వెలోప్ ఏదైతే ఉందో, న్యూక్లియర్ ఎన్వెలోప్ వచ్చేసి మనకి పూర్తిగా డిసింటిగ్రేట్ అయిపోయింది. ఇప్పుడు న్యూక్లియర్ ఎన్వెలోప్ మనకి ఇంకా కనిపించట్లా. ఇక్కడ చూడండి మనకి ఏం జరుగుతున్నది, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే న్యూక్లియర్ ఎన్వెలోప్ ఇంకా క్లియర్ గా కనిపిస్తున్నది, ఇంకా అంటే డిసింటిగ్రేట్ అవడం స్టార్ట్ అయింది. కానీ మెటాఫేజ్ వస్తూ వస్తూ మనకి ఏమవుతుందంటే, ఇంకా న్యూక్లియర్ ఎన్వెలోప్ కనిపించదు. ఒకసారి నాకు న్యూక్లియర్ ఎన్వెలోప్ కనిపించట్లేదు, ఇంకా క్రోమోజోమ్స్ నాకు డిస్టింక్ట్ గా సైటోప్లాజం లో కనిపిస్తున్నాయి అనగానే, దట్ మీన్స్ నాకు మెటాఫేజ్ వచ్చిందని అర్థం. ఓకే, ప్రోఫేజ్ తర్వాత. అర్థమైందా? చెప్పేసాను, ఛానల్ నేమ్ చెప్పేసాను నేను మీకు, ధ్రువ్ రాఠీ DHRUV, ధ్రువ్ రాఠీ అనేసి ఉంటుంది. చాలా పెద్ద యూట్యూబర్ అబ్బా అతను. ఓకే, సో అతని ఛానల్ అనమాట. ఓకే సరే, అయితే ఇప్పుడు మనకి ఇది మెటాఫేజ్. చూడండి, మెటాఫేజ్ లో మనకి ఏమైనా న్యూక్లియర్ మెంబ్రెయిన్ కనిపిస్తున్నదా? లేదు, ఓన్లీ సెల్ మెంబ్రెయిన్ అంతే. సో మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ కనిపించట్లేదు. క్రోమోజోమ్స్ అనేవి మొత్తం సెల్ లో ఇలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. చూడండి, ఇక్కడో క్రోమోజోమ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూట్ అయిన క్రోమోజోమ్ ఒక్కొక్కటి ఒక్కొక్క పక్క ఉంది. ఒకటేమో ఇలా ఉన్నది, ఓకే, ఇంకోటేమో ఇలా ఉన్నది, ఇంకోటేమో ఇటుపక్క ఎక్కడో ఉన్నది, ఇంకోటేమో ఇటుపక్క ఎక్కడో ఉన్నది. వాటన్నిటిని తెచ్చి మిడిల్లోకి తేవాలన్నమాట. రా 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 దా 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 అని పట్టుకొని ఇలా పీక్ పట్టుకొని తేవాలన్నమాట. ఇంకో క్రోమోజోమ్ అటెటో పాడిపోతున్నది, దాన్ని ఇలా పట్టుకొని దా 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 దాన్ని తీసుకొని రావాలి. అన్నిటినీ తెచ్చి దాని మిడిల్లో అన్నిటినీ లైన్ లో సెట్ చేసి పెట్టాలన్నమాట. ఓకే, లైన్ లో ఒకటి తర్వాత ఒకటి ఇలా ఇలా అన్ని అలా అటెన్షన్ పోజ్ లో నించోవాలి. నించుంటేనే కదా నువ్వు మీరు రెండు దగ్గర నుంచి ఉన్న క్రోమాటిడ్లు అటు, ఇంకొన్ని క్రోమాటిడ్లు అటు, సగం క్రోమాటిడ్స్ అటు, సగం క్రోమాటిడ్స్ అటు వెళ్ళండి అనేసి డిస్ట్రిబ్యూట్ చేయడం ఈజీ. ఒక్కొక్కడు ఒక పక్క ఉంటే ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనం కదా, అది విషయం. సో అదే చేయడం జరుగుతున్నది ఇక్కడ మెటాఫేజ్ లో. అన్ని క్రోమోజోమ్స్ ఈక్వేటర్ లోకి వచ్చేస్తుంది. ఈక్వేటర్ లోకి వచ్చి మనకి ఏం ఫార్మ్ అవుతున్నది, మెటాఫేజిక్ ప్లేట్ ఫార్మ్ అవుతున్నది. మిడిల్ ఒక ప్లేట్ ఫార్మ్ అవుతున్నది, దాన్ని మనం ఏమంటాము, మెటాఫేజిక్ ప్లేట్ అంటాం. ఓకే సరే, అదే మనం ఇక్కడ ఒకసారి రీడింగ్ చేసుకుందాం రండి. ఓకే చూడండి, by this stage the condensation of chromosomes is completed and they can be observed clearly under microscope. అంటే ఏంటి, ద క్రోమోజోమల్ స్ట్రక్చర్ ఇస్ డిస్టింక్ట్. క్రోమోజోమ్స్ అనేవి మనకి డిస్టింక్ట్ గా కనిపిస్తున్నాయి. డిస్టింక్ట్ అంటే ఏంటి, క్లియర్ గా స్ట్రక్చర్స్ లా కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, దిస్ దెన్ ఇస్ ద స్టేజ్ మార్ఫాలజీ ఆఫ్ క్రోమోజోమ్ ఇస్ మోస్ట్ ఈజీలీ స్టడీ. ఇది మీకు అడుగుతారు, ఇప్పటి వరకు ఒక 100 సార్లు అడిగారు. మార్ఫాలజీ ఆఫ్ ద క్రోమోజోమ్స్ చదవాలంటే ఏ స్టేజ్ లో చదవాలి, అన్నిటికన్నా పెద్ద కన్ఫ్యూజను. సో గుర్తుపెట్టుకుంటారు, మార్ఫాలజీ చదవాలి. M ఫర్ మార్ఫాలజీ, M ఫర్ మెటాఫేజ్. సో మెటాఫేజ్ చదవాలంటే మార్ఫాలజీలో, మెటాఫేజ్ లో ఏం చదవాలి మీరు, మార్ఫాలజీ ఆఫ్ క్రోమోజోమ్స్ బాగా స్టడీ చేయొచ్చు. ఓకే, అది. నౌ metaphase chromosome is made up of two sister chromatids which are held together by centromere. Small disc-shaped structure at the surface of the centromeres are called kinetochores. So kinetochores మన అందరికీ తెలుసు కదా, ఇలా ఒక క్రోమోజోమ్ ఉన్నది అనుకోండి, ఇలా ఒక క్రోమోజోమ్ ఉన్నదంటే దీని సైడ్ లో డిస్క్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దేనికైతే మనకి స్పెండల్ ఫైబర్స్ వచ్చి అటాచ్ అవుతాయి. సో ఆ స్పెండల్ ఫైబర్స్ వచ్చి అటాచ్ అయ్యే డిస్క్లనే మనం ఏమంటాం, కైనెటోకోర్స్ అంటాం. ఒక్కొక్క క్రోమోజోమ్ కి 2 కైనెటోకోర్లు, ఇటుపక్కోటి అటుపక్కోటి. ఓకే, దాని గురించి అంటున్నారు వాళ్ళు. సో దీస్ స్ట్రక్చర్స్ సర్వ్ యాజ్ ద సైట్స్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ స్పెండల్ ఫైబర్స్, మనకు తెలుసు, టు ద క్రోమోజోమ్స్ దట్ ఆర్ మూవ్డ్ టు ద పొజిషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సెల్. హెన్స్ ద మెటాఫేజ్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై, ఓకే, hence the metaphase, all the chromosomes coming to lie at the equator with one chromatid of each chromosome connected by its kinetochore to the spindle fibers from one pole and its sister chromatid connected by the kinetochore of the spindle fibers to of the opposite pole. అంటే ఏమంటున్నారు, మనకి ఒక స్పెండల్ ఫైబర్ కి ఇట్ సైడ్ కైనెటోకోర్, సేమ్ క్రోమోజోమ్ లో మనకి ఒకే క్రోమోజోమ్ లో 2 స్పెండల్ ఫైబర్స్ అటాచ్ అవుతున్నాయి. సో ద మెటాఫేజిక్ క్రోమోజోమ్, ద metaphasic chromosome will have ఏంటి, 1 centromere and 2 kinetochores and 2
1 centromere and 2 chromatids. ఓకే, దాని తర్వాత 2 spindle fibers, 2 spindle fibers attaching to each chromatid, attaching to 2 kinetochores of 2 attaching to 2 kinetochores, రెండు kinetochores ఉన్నాయి, attaching to 2 spindle fibers attaching to 2 kinetochores. సో పర్ క్రోమోజోమ్ మనకి 2 స్పిండల్ ఫైబర్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి నాన్న? పర్ క్రోమోజోమ్ మనకి 2 స్పిండల్ ఫైబర్స్. ఇప్పుడు హ్యూమన్స్ లో మనకి మైటోసిస్ జరుగుతున్నది అనుకోండి, ఒక హ్యూమన్ డిప్లాయిడ్ సెల్ లో మైటోసిస్ జరుగుతున్నది. హ్యూమన్ డిప్లాయిడ్ సెల్ లో మైటోసిస్ జరుగుతున్నది అంటే ఓకే, నాకు చెప్పండి టోటల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి? 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. సో 46 క్రోమోజోమ్స్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ స్పిండల్ ఫైబర్స్ అయిపోతాయి? 92 స్పిండల్ ఫైబర్స్ అయిపోతాయి. కరెక్ట్? ఆ లెక్కే వేద్దాం ఇక్కడ, ఆ లెక్కే వేద్దాం. ఓకే, సో ఆ లెక్క బట్టి మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ డిప్లాయిడ్ సెల్ తీసుకున్నట్లయితే దేంట్లో అయితే మనకి యాక్చువల్గా మైటోసిస్ జరుగుతున్నదో మనకి మెటాఫేజిక్ ప్లేట్ ఎన్ని ఫార్మ్ అవుతుంది? ఇక్కడ మనకి ఇదే మెటాఫేజిక్ ప్లేట్ నాన్న. దిస్ ఇస్ ద మెటాఫేజిక్ ప్లేట్. ఇలా ఏదైతే ఫార్మ్ అయిందో దీన్ని మనం మెటాఫేజిక్ ప్లేట్ అంటాం. ఈ మెటాఫేజిక్ ప్లేట్ ఏదైతే ఉందో ఒకటి ఫార్మ్ అవుతుంది. ఓకే, సో ఇట్ విల్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ 1 మెటాఫేజిక్ ప్లేట్. ఓకే, ఒక మెటాఫేజిక్ ప్లేట్ మీద టోటల్ గా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, అండ్ 46 + 46 ఎంత? 92 క్రోమాటిడ్స్ ఉంటాయి. 92 క్రోమాటిడ్స్ ఉంటాయి. ఓకే, అది కాకుండా ఓకే టోటల్ గా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్పిండల్ ఫైబర్స్ ఉంటాయి? 92 స్పిండల్ ఫైబర్స్ ఉంటాయి. ఒక్కొక్క క్రోమోజోమ్ కి 2 స్పిండల్ ఫైబర్స్ లెక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు డయాగ్రామ్ మీరు ఇలస్ట్రేట్ చేయడానికి ఏమీ లేదు. డయాగ్రామ్ లో మనకి ఏవైతే క్రోమోజోమ్స్ ఉన్నాయో అవి ఈక్వేటర్ లో అరేంజ్ అయి ఉన్నాయి అంతే, దానికన్నా ఇంకేమీ లేదు ఇక్కడ. అర్థమైందా? ఏం ఎక్స్ప్లెయిన్ చేయమంటారు మీరు డయాగ్రామ్ లో? నన్ను ఏం ఎక్స్ప్లెయిన్ చేయమంటారు? ఏం కావాలి మీకు డయాగ్రామ్ లో? చెప్పండి సార్. డయాగ్రామ్ చెప్పండి సార్ అంటున్నారు. మీకు ఏం చెప్పాలి ఇందులో? చెప్పండి, నాకు మీరే చెప్పండి. ఏం చెప్పమంటారో చెప్తా అందులో. మీకు అందులో ఏం అర్థం కావట్లేదో చెప్పండి, అది నేను చెప్తాను. ఇప్పుడు ఈ ఆర్గానిజంలో నాన్న టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 4 క్రోమోజోమ్లు. ఓకే, మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి క్రోమోజోమ్లు? 4. ఇట్స్ అ డిప్లాయిడ్ ఆర్గానిజం. 4 క్రోమోజోమ్లు ఉన్నాయి అనుకోండి. ఆ 4 క్రోమోజోమ్లు ఈక్వేటర్ మీదకి వచ్చాయి. ఈక్వేటర్ మీదకి వచ్చి వాటి 2 క్రోమాటిడ్, ఇటుపక్క కైనెటోకోర్కి ఇటుపక్క స్పిండల్ ఫైబర్, ఇటుపక్క దానికి ఇటుపక్క స్పిండల్ ఫైబర్, అంతే. అది విషయం. ఓకే, అయింది, డన్. ఎక్కడ సెంట్రోమియర్ ఉందా? ఇక్కడ సెంట్రోమియర్ ఉంది. దిస్ ఇస్ ద సెంట్రోమియర్. ఇది సెంట్రోమియర్స్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ, ఇది వచ్చేసి ఇక్కడ, ఇది వచ్చేసి ఇక్కడ, ఇది వచ్చేసి ఇక్కడ. ఇది సెంట్రోమియర్. ఈ సెంట్రోమియర్ కి 2 పక్కల కైనెటోకోర్స్ ఉన్నాయి. ఈ కైనెటోకోర్ ఇక్కడ వచ్చి అటాచ్ అవుతున్నది. స్పిండల్ ఫైబర్ కైనెటోకోర్స్కి వచ్చి అటాచ్ అవుతున్నది. ఇక్కడ ఈ కైనెటోకోర్కి ఈ స్పిండల్ ఫైబర్ అటాచ్ అవుతుంది. సో ఇప్పుడు కైనెటోకోర్కి అటాచ్ అయిన ప్రాసెస్ ఏం లేదు, సింపుల్. ఇప్పుడు స్పిండల్ ఫైబర్స్ దానికి వచ్చి ఇలా పట్టుకుంటేనే దాన్ని ఇలా లాగగలవు కదా, అందుకే పట్టుకుంటాయి, ఇంకేం లేదు. డన్, అయింది. సరే, ఇది నాన్న విత్ రెస్పెక్ట్ టు మెటాఫేజ్ లో అయిపోయింది. ఇప్పుడు మీకు మెటాఫేజ్ లో అదే అడుగుతాను అనమాట. మెటాఫేజ్, ద ప్లేన్ ఆఫ్ అలైన్మెంట్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఎట్ ద మెటాఫేజ్ ఇస్ రిఫర్డ్ టు as metaphase plate. The key features of metaphase are spindle fibers attached to kinetochores of the chromosome. అన్నిటికన్నా ఫస్ట్ స్పిండల్ ఫైబర్స్ కైనెటోకోర్స్ కి అటాచ్ అవుతున్నాయి. అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, రెడ్ డాట్స్. ఏ రెడ్ డాట్స్? ఏవి రెడ్ డాట్స్? ఎక్కడ ఉన్నాయి రెడ్ డాట్? ఇవి సెంట్రోమియర్స్ నాన్న. ఇవి వచ్చేసి మనకి సెంట్రోమియర్స్. ఇవి వచ్చేసి మనకి సెంట్రోజోమ్. ఇది ఒక సెంట్రోజోమ్. ఓకే, ఇవి వచ్చేసి మనకి స్పిండల్ ఫైబర్స్. ఇవి వచ్చేసి యాస్టర్స్. దీస్ ఆర్ యాస్టర్స్. ఈ యాస్టర్స్ నుంచే మనకి స్పిండల్ ఫైబర్స్ ఫార్మ్ అయ్యి వస్తాయి. స్పిండల్ ఫైబర్స్. ఓకే, ఇక్కడ ఇది కూడా ఒక సెంట్రోజోము. దాని దగ్గర నుంచి వచ్చిన యాస్టర్స్, ఆ యాస్టర్స్ నుంచి ఫర్దర్ వచ్చిన స్పిండల్ ఫైబర్స్. ఓకేనా? ఎనీథింగ్ ఎల్స్? ఎన్ని యాస్టర్స్ ఉంటాయంటే మనకి ఒక పర్ సెల్ 2 యాస్టర్స్ ఫార్మ్ అవుతాయి. యానిమల్ సెల్లో మాత్రమే, ప్లాంట్ సెల్లో ఫార్మ్ అవ్వవు. సో డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. మనం ఎప్పుడైతే మెటాఫేజ్ లో అబ్జర్వ్ చేస్తున్నామో, ఇది ఒక యానిమల్ సెల్ ది ఎగ్జాంపుల్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే ప్లాంట్ సెల్స్ లో మనకి సెంట్రోజోమ్ ఉండదు. ప్లాంట్ సెల్లో మనకి సెంట్రోజోము సెంట్రియోలు ఉండదు. యానిమల్ సెల్లో మాత్రం. ఎక్కడ
ఎక్కడి నుంచి అబ్బా ఇది ఏ డిస్కో లైట్లో కొడుతున్నది ఇది ఎప్పటి నుంచి చూస్తున్నా అదే అది ఓకే. సో ప్లాంట్ సెల్స్ మనకి సెంట్రోజోమ్కి సెంట్రోమియర్కి డిఫరెన్స్ కావాలి. సెంట్రోజోమ్ అంటే ఏమిటి? సెంట్రోజోమ్ అంటే ఈ స్ట్రక్చర్స్ ఎక్కడి నుంచి అయితే మనకి యాస్టర్స్ ఇంకా స్పెండల్ ఫైబర్స్ ఫార్మ్ అయి వస్తున్నాయో. సెంట్రోమియర్స్ అంటే ఏమిటి? సెంట్రోమియర్స్ అంటే ఏవైతే క్రోమోజోమ్స్ కి వైట్ కలర్ ఇగో ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయా, ఇగో చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీరు అందరూ అడిగిన డౌట్ అర్థమైందిలేండి, కష్టపడుతున్నారు మీరు అందరూ. చూడండి, లెటస్ సే నాన్న, లెటస్ సే మనకి ఇది ఒక మెటాఫేజిక్ ప్లేట్ లోని 2 క్రోమోజోమ్లు ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ 2 క్రోమోజోమ్స్ ఇలా వేసుకుందాం రండి. ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి. ఓకే, ఇలా ఒకటి 2 వేసుకుందాం. ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి. ఇప్పుడు ఏమవుతున్నది, ఇక్కడ నాకు 2 సెంట్రోజోమ్స్ ఉన్నాయి. ఇలాగా ఒక్కొక్క సెంట్రోజోమ్ లో 2 సెంట్రియోల్స్ ఉంటాయి. ఇది మీరు సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ బాగా చదవలేదు, అందుకే మీరు ఈ డౌట్ అడుగుతున్నారు. మీరు సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ బాగా చదువుంటే అక్కడ సైటోస్కెలిటన్ లో మీరు బాగా చదివేవారు. అది అక్కడ చదవలేదు, ఇక్కడ అడుగుతున్నారు. అందుకే ఆ చాప్టర్ బాగా చదవాలి. ఆ చాప్టర్ తర్వాత ఈ చాప్టర్ వస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏమవుతున్నది, ఈ సెంట్రోజోమ్ నుంచి మనకి స్పెండల్ ఫైబర్ వస్తున్నది. ఈ స్పెండల్ ఫైబర్ వచ్చి ఇక్కడ అటాచ్ అవుతున్నది. దేనికి? కైనెటోకోర్కి అటాచ్ అవుతున్నది. అది కాకుండా దీని నుంచి నంబర్ ఆఫ్ యాస్టర్స్ అని కొన్ని స్ట్రక్చర్స్ వస్తాయి. దేని నుంచి అయితే మనకు ఫర్దర్ స్పెండల్ ఫైబర్స్ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో లేబులింగ్ చేసినట్లయితే దిస్ ఇస్ సెంట్రోజోమ్. ఓకే ఓకే, ఈచ్ విత్ 2 సెంట్రియోల్స్. 2 సెంట్రియోల్స్ మనకి పర్పెండిక్యులర్ గా అటాచ్ అయ్యి ఉంటాయి. ఇవేంటి? 2 సెంట్రియోల్స్ అనమాట. ఇలా ఒక సెంట్రియోల్ ఉంటుంది, ఇలా ఒక సెంట్రియోల్ ఉంటుంది. ఈ 2 సెంట్రియోల్ మనకి 90 డిగ్రీస్ అలైన్మెంట్ లో ఉంటాయి. ఓకే, అది 90 డిగ్రీస్ అలైన్మెంట్ లో ఉంటాయి. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి నాన్న, మనకి ఇదేదైతే క్రోమోజోమ్ లో ఏదైతే మిడిల్ స్ట్రక్చర్ ఏదైతే మనకి క్రోమోజోమల్ ఆర్మ్స్ ని 2 భాగాల్లో సపరేట్ చేస్తున్నదో దీన్ని మనం ఏమంటాము? దీన్ని మనం సెంట్రోమియర్ అంటాము. సెంట్రోమియర్. ఓకే, సెంట్రోమియర్ ఏదైతే ఉందో అది క్రోమోజోమ్ లో ఉంటుంది. సెంట్రోజోమ్ ఏదైతే ఉందో సెల్ డివిజన్ లో హెల్ప్ చేస్తున్నది. ఓకే, ఫర్దర్ వెళ్ళి మీకు ఇంకా లేబులింగ్ కావాలంటే ఇదేదైతే ఉన్నదో దీన్ని మనం ఏమంటాము? యాస్టర్స్ అంటాం. వీటిని యాస్టర్స్ గివ్ రైస్ టు స్పెండల్ ఫైబర్స్. స్పెండల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కైనెటోకోర్కి అటాచ్ అవుతాయి. ఇవి స్పెండల్ ఫైబర్స్. ఓకే, ఈ స్పెండల్ ఫైబర్సే మనకి ఫర్దర్ వెళ్ళి ఓకే కైనెటోకోర్కి అటాచ్ అవుతాయి. సో లెట్ us say దిస్ ఇస్ ద కైనెటోకోర్. ఓకే, లెట్ us say దిస్ ఇస్ ద కైనెటోకోర్. దీనికి వచ్చి అటాచ్ అవుతాయి అవి. అర్థమైందా? దీనికి వచ్చి అటాచ్ అయ్యి క్రోమాటిడ్స్ ని సపరేట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు అందరికీ ఓకేనా? అందరికీ అర్థమైందా లేదా చెప్పండి. ఎవరెవరైతే అడిగారో ఓకే, అవును, యానిమల్ సెల్ లోనే ఉంటుంది. సెంట్రియోల్ ఈజ్ ఓన్లీ ప్రెసెంట్ ఇన్ యానిమల్ సెల్. ఇది మనకు ఓన్లీ ప్రెసెంట్ ఇన్ యానిమల్ సెల్. ఓన్లీ ప్రెసెంట్ ఇన్ యానిమల్ సెల్. ప్లాంట్ సెల్స్ లో ఇంకెక్కడ ఉండదు, ఓన్లీ యానిమల్ సెల్స్ లోనే ఉంటుంది. ఓకే, ఎనీ అదర్ డౌట్స్? ఎనీ అదర్ డౌట్స్? లేదుగా. ఇంక ముందుకెళ్దామా? మన స్పీడ్ స్లో అయిపోతుంది అన్న, ఇంకా మన స్పీడ్ పెంచాలి. ఓకేనా? ఏమనుకోకుండా మనం ముందుకెళ్ళిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ మనకి స్పెండల్ ఫైబర్స్ కైనెటోకోర్స్కి అటాచ్ అవుతున్నాయి. మెటాఫేజ్ లో అన్నిటికన్నా ఫస్ట్ అది. రెండోది ఏం జరుగుతుంది అన్న, క్రోమోజోమ్స్ ఆర్ మూవ్ టు స్పెండల్ ఈక్వేటర్ అండ్ గెట్ అలైన్డ్ అలాంగ్ మెటాఫేజిక్ ప్లేట్ త్రూ స్పెండల్ ఫైబర్స్ టు బోత్ పోల్స్. క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పెండల్ ఈక్వేటర్కి వెళ్ళిపోతున్నాయి. స్పెండల్ ఈక్వేటర్ అంటే ఏంటి? ఈక్వేటర్ ఆఫ్ ద సెల్ అనమాట, మిడిల్ ఆఫ్ ద సెల్. ఓకే, సో అండ్ గెట్ అలైన్డ్ అలాంగ్ మెటాఫేజిక్ ప్లేట్ త్రూ ద స్పెండల్ ఫైబర్స్ టు ద బోత్ పోల్స్. ఇప్పుడు anaphase కి వచ్చేద్దాం. Let us come to anaphase. At the onset of anaphase, each chromosome arranged at the metaphase plate is split simultaneously, and the 2 daughter chromatids, now referred to as daughter chromosomes of the future daughter nuclei, begin their migration towards the 2 opposite poles. చాలా ఎక్కువ చెప్పేశాడు. ఈ 3-4 లైన్లోనే బోల్డ్ అంత మ్యాటర్ ఇచ్చాడు. ఈ మ్యాటర్ మనం అర్థం చేసుకుందాం. స్లోగా కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు? ఇప్పటి వరకు ఏవైతే ఈ క్రోమోజోమ్స్ మనకి మెటాఫేజ్ లో అరేంజ్ అయి ఉన్నాయో ఇవి ఇంకా స్పెండల్ ఫైబర్స్ ఏం చేస్తున్నాయి? పట్టుకొని లాగుతున్నాయి. టగ్ ఆఫ్ వార్ లా అనమాట. ఒక పక్క నుంచి ఇవి, ఇంకో పక్క నుంచి ఇవి, ఇలా లాగుతున్నాయి. ఇలా లాగడం వల్ల ఏమవుతున్నాయంటే ఈ 2 క్రోమాటిడ్స్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో, ఫర్ సపోజ్ ఈ రెడ్ కలర్ క్రోమోజోమ్ అయితే తీసుకుందాం. ఈ రెడ్ కలర్ క్రోమోజోమ్ లో 2 క్రోమాటిడ్లు ఉన్నాయా?
ఒకటి మీద పక్క ఒకటి కింద పక్క. ఈ బ్లూ కలర్ లో చూద్దాం, ఒకటి మీద పక్క ఒకటి కింద పక్క వెళ్ళిపోతాయి అలాగా. సో మనకి ఏమవుతుంది, రెండు సపరేట్ గా దూరం అవుతాయి అనమాట ఇలాగా. ఓకే, అదే చెప్పడానికి ట్రై, అది మనకి ఎనాఫేజ్ లో జరుగుతున్నది. సో ఎనాఫేజ్ లో ఏం జరుగుతుందో క్లియర్ గా చూడండి. మనకి అవి రెండు సపరేట్ అయిపోయి ఒక క్రోమాటిడ్ కింద ఒక క్రోమాటిడ్ మీదన అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, మనకి క్రోమాటిడ్స్ సపరేట్ అవుతున్నాయి అంటున్నామా, క్రోమాటిడ్స్ సపరేట్ అవుతున్నాయి అంటున్నామా, వీటిని మనం ఏమంటున్నాం, డాటర్ క్రోమాటిడ్స్ అంటున్నాం. సపరేట్ అయిన తర్వాత వీటిని మనం డాటర్ క్రోమాటిడ్స్, సపరేట్ అవ్వక ముందు దేవర్ పార్ట్ ఆఫ్ అ సేమ్ క్రోమోజోమ్, కానీ ఒకసారి సపరేట్ అయిన తర్వాత వాటిని డాటర్ క్రోమాటిడ్స్ అంటున్నాం. సో ఈ సెట్ అంతా ఒక సెట్ ఆఫ్ డాటర్ క్రోమాటిడ్, ఈ సెట్ అంతా ఒక సెట్ ఆఫ్ డాటర్ క్రోమాటిడ్. ఇప్పుడు ఏం జరుగుతుందో క్లియర్ గా చూడండి. మనకి ఇక్కడ మళ్ళీ 4C DNA కంటెంట్ మళ్ళీ 2C కింద మారిపోతున్నది ఇలా అవగానేను. అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఫస్ట్ విషయం నేను ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, మనకి ఒకటి మనకేం ఫార్మేషన్ ఆఫ్ డాటర్ క్రోమాటిడ్స్ అంటే ఏమిటి, మనకి ఏమవుతున్నది, ఫస్ట్ క్రోమాటిడ్స్ సపరేట్ అయ్యాయి. ఈ క్రోమాటిడ్స్ ఏవైతే సపరేట్ అయ్యాయో అవే మనకి ఫర్దర్ వెళ్ళి ఏం చేస్తున్నాయి, దే విల్ ఫర్దర్ ఫ్రమ్ డాటర్ క్రోమోజోమ్స్. ఓకే, ఇవే ఫర్దర్ వెళ్ళి మనకి డాటర్ క్రోమోజోమ్స్ ఫామ్ చేస్తాయి ఇన్ డాటర్ న్యూక్లియై. అదే వాడు అంటున్నాడు అక్కడ. ఓకే, ఇది మనకి ఫర్దర్ ఏం జరుగుతుందో చెప్పేస్తున్నాడు ఇప్పుడే. ఫర్దర్ ఏదైతే దీని ఫ్యూచర్ ఏదైతే ఉందో చెప్తున్నాడు. ఈ పర్టికులర్ క్రోమాటిడ్స్ ది ఫ్యూచర్ చెప్తున్నాడు వాడు అక్కడ. వాడు ఏమంటున్నాడు, ఇవి రెండు ముందు ఒకే క్రోమోజోమ్ లో ఉండేవి, ఈ బ్లూ కలర్ది ఈ బ్లూ కలర్ది, ఈ రెడ్ కలర్ది ఒకే క్రోమోజోమ్ లో ఉండేవి. కానీ సపరేట్ అయిన తర్వాత వాటిని సపరేట్ ఎంటిటీస్ కింద మనం వాటిని కౌంట్ చేయాలి. ఇంకా వాటిని ఒకే క్రోమోజోమ్ కింద కౌంట్ చేయకూడదు. ఒకసారి సపరేట్ అయ్యిందంటే మనకి ఇదొక క్రోమోజోమ్ కింద కౌంట్ అయిపోతుంది. ఇంకా ఇట్ ఈస్ నాట్ అ క్రోమాటిడ్ ఎనీమోర్, ఇట్ విల్ బికమ్ అ క్రోమోజోమ్ ఈవెన్చువల్లీ. సో అందుకే దాన్ని మనం క్రోమోసోమ్ కింద కౌంట్ చేయాలని అంటున్నాడు. ఈ విషయం అర్థమైందా అందరికి? అది వాడు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. సో మనం ఎప్పుడైతే దాన్ని ఒక క్రోమోసోమ్ కింద కౌంట్ చేస్తామో, మనకి ఇప్పుడు ఏదైతే డిఎన్ఏ కంటెంట్ 4C ఉండేదో అది 2C అయిపోతుంది. ఇలా ఎందుకు అంటున్నాడు? ఇలా అనడానికి రీజన్ ఏంటంటే, ఇప్పటి వరకు మనకి ఇలా ఉండేది విషయం. ఇలా ఉండే విషయంలో మనకి ఏం జరిగింది, మధ్యలో మనకి సెంట్రోమెరిక్ స్ప్లిట్ అయింది. సెంట్రోమెర్ లో సపరేట్ అయ్యి ఇదొక పక్క వెళ్ళింది. ఇలా వెళ్ళడం వల్ల మనకి ఏమైంది, ఈవెన్చువల్ గా మనం చూసుకున్నట్లయితే మనకి రెండు క్రోమాటిడ్స్ రెండు వేరే క్రోమోజోమ్స్ ఫామ్ చేసాయి. సో నార్మల్ గా మన ఒక్కొక్క క్రోమోజోమ్ లో నార్మల్ గా ఎన్ని క్రోమాటిడ్స్ ఉంటాయి? ఒక్కొక్క క్రోమాటిడే ఉంటుంది. ఓకే సార్, దెన్ దే విల్ హ్యావ్ 2 క్రోమోజోమల్ ఆర్మ్స్. కరెక్ట్, 2 క్రోమోజోమల్ ఆర్మ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు 4 ఉండేవి కదా, ఇప్పుడు 2 క్రోమోజోమల్ అయిపోతాయి. మనకి పర్ క్రోమోజోమ్ నార్మల్ గా ఎంత ఉంటాయి నాన్న? 2 క్రోమోజోమల్ ఆర్మ్స్ ఉంటాయి. ఓకే, మనకి డిఎన్ఏ రెప్లికేషన్ జరిగినప్పుడే చూడండి, ఇక్కడ ఈ చాలా ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను చూడండి. మనకి బిఫోర్ ఎస్ ఫేస్, ఆఫ్టర్ ఎస్ ఫేస్, ఇంకా ఆఫ్టర్ ఎనాఫేస్. చాలా ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా చూడండి. నేను ఒక క్రోమోజోమ్ తీసుకున్నాను. ఓకే, నేను క్రోమోజోమ్ తీసుకొని, ఓకే, ఎస్ ఫేస్ కన్నా ముందు ఆ క్రోమోజోమ్ ఇలా ఉండేది. ఓకే, ఒకే ఒక క్రోమోజోమ్ కి ఒకే ఒక క్రోమాటిడ్, 2 క్రోమోజోమల్ ఆర్మ్స్. ఎస్ ఫేస్ తర్వాత ఏమైంది, దానికి ఒక ఎక్స్ట్రా క్రోమాటిడ్ వచ్చి యాడ్ అయింది డిఎన్ఏ రెప్లికేషన్ వల్ల. ఓకే, కానీ ఎస్ ఫేజ్ మళ్ళీ ఎనాఫేజ్ లో ఏం జరుగుతున్నది, సెంట్రోమెరిక్ స్ప్లిట్ జరిగి మనకి యాక్చువల్గా మళ్ళీ అది ఒకే ఒక్క క్రోమోజోమ్ కింద అయిపోతున్నది. మళ్ళీ అది ఏంటంటే వేరే విషయం, మనకి 2 క్రోమోజోమ్లు అవుతున్నాయి. కానీ మనం కౌంట్ చేసినప్పుడు ఓన్లీ ఒకటే కౌంట్ చేస్తాం. మనం ఒకదాన్నే కౌంట్ చేసుకుంటూ యాజ్ ఎ రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకుంటాం. ఇదే మీకు అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. అది కాదు కదా సార్, 2 క్రోమోజోమ్లు అయిపోయాయి కదా ఇక్కడ, మనం ఎందుకు దాన్ని ఒకదాని కింద కన్సిడర్ చేస్తున్నాం అంటే, 2 వేరుగా వెళ్ళిపోయి కదా నాన్న, 2 వేరే డాటర్ సెల్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇదొక డాటర్ సెల్, ఇదొక డాటర్ సెల్ అంటాం. ఇది వేరే సైడ్ లెక్కేసుకుంటాం. సో ఒక సైడ్ ని లెక్కలో తీసుకొని మనం కౌంట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఎనాఫేజ్ నేను మీకు చూపిస్తున్నాను అంటే, ఈ ఎనాఫేజ్ లో మీరు చూడొచ్చు తర్వాత వెళ్ళి ఇక్కడ డివిజన్ అయిపోతుంది. ఇక్కడ డివిజన్ అయిపోవడం వల్ల ఇదొక సెల్ అయిపోతుంది. సో దిస్ ఇస్ సెల్ నెంబర్ 1, దిస్ ఇస్ సెల్ నెంబర్ 2. బోత్ ఆర్ సెపరేట్ సెల్స్ అయిపోవడం వల్ల మనకి యాక్చువల్ గాను ఈ పర్టికులర్ భాగాన్ని ఒక సెల్ కింద, ఈ పర్టికులర్ భాగాన్ని ఒక సెల్ కింద కన్సిడర్ చేయడం వల్ల మనకు మళ్ళీ క్రోమోజోమల్ నంబర్ సేమ్ ఉన్నా మనకి ఏదైతే డిఎన్ఏ ఉందో మళ్ళీ హాఫ్ అయిపోయింది అంటాం. అంటే మనకి ఏం జరిగింది ఇక్కడ ఆ లెక్క బట్టి చూసుకున్నట్లయితే, లెటస్ సే నాన్న, ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ క్రోమోజోమ్, ఇప్పుడు మనకి డిఎన్ఏ కంటెంట్ తీసుకున్నాం అనుకోండి, మీ క్వశ్చన్ ఇలాగే అడుగుతారు,
డిఎన్ఏ కంటెంట్ లెటస్ సే నాకు ఇక్కడ ఎక్స్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఉండేది అంటే ఇక్కడ 2x అయింది ఎస్ ఫేజ్ తర్వాత, మళ్ళీ ఇక్కడ అమౌంట్ ఎక్స్ అయిపోయింది అనమాట. అర్థమైందా? సో మీ ఎన్సీఆర్టీ బట్టి చూసుకున్నట్లయితే, మీ ఎన్సీఆర్టీలో వెధవలు ఏదైతే చెప్పారో మొహాలు, ఆ లెక్క బట్టి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2C ఉంటుంది డిఎన్ఏ, ఇక్కడ నాకు 4C అయింది, 4C నుంచి మళ్ళీ నాకు 2C అయిపోయింది ఇక్కడ. అర్థమైందా ఈ పాయింట్ అందరికి? ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఒకసారి నాకు చాట్స్ ఏదైనా అర్థమైందా లేదా ఏదో విషయం నాకు కొంచెం చాట్ సెక్షన్ చెప్పండి. ఓకే, చాట్ సెక్షన్లో కొంచెం ఎనర్జీ ఇవ్వండి, సో దట్ చెప్పి గొంతుకు నొప్పి పెడుతున్నదిరా, కొంచెం ఎనర్జీ ఇవ్వంటారా? చూడండి నాకు యాక్చువల్గా అనిపించింది ఏంటంటే, కొంచెం నేను నించోని మీకు బోర్డు మీద తీసుకుంటే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది అనుకున్నాను. సో నేను తీసుకునే డెసిషన్ కరెక్టా కాదా చెప్పండి ఒకసారి. నాకు అర్థమైందో లేదో ఒకసారి చెప్పండి. మరి చెప్పకపోతే నాకు ఇలా అర్థం అవుతుంది. సరేనా? డన్? ఓకే, సూపర్. సరే, ముందుకు వెళ్ళిపోతాం పదండి. అయితే అయింది, దీంతో మనకి అనాఫేస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అనాఫేస్ లో ఏం జరుగుతున్నది అంటున్నారు, సెంట్రోమియర్ స్ప్లిట్ అండ్ క్రోమాటిడ్ సపరేట్. మనకి సెంట్రోమియర్ లో స్ప్లిట్ వస్తున్నది, క్రోమాటిడ్ సపరేట్ అవుతున్నది. నేను అదే చెప్పాను మీకు ఇక్కడ. అదొకటి ఫస్ట్. ఓకే, సరేనా? దాని తర్వాత రెండో పాయింట్. ఓకే, రెండో పాయింట్లో ఏం జరుగుతున్నది, క్రోమాటిడ్స్ మూవ్ టు ఆపోజిట్ పోల్స్. ఓకే, క్రోమాటిడ్స్ మూవ్ టు ఆపోజిట్ పోల్స్. మనకి రెండు క్రోమాటిడ్స్ ఆపోజిట్ పోల్స్ పక్క మూవ్ అయిపోయాయి అనమాట. అది అయిపోయింది. ఇది మనకి అనాఫేజ్ లో జరిగింది. లాస్ట్ వచ్చేసి టీలోఫేజ్. అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైనల్ స్టేజ్, ఓకే, అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ కార్యోకైనెసిస్, telophase, the chromosomes that have reached their respective poles decondense. ఇప్పటి వరకు మనకి క్రోమోసోమ్స్ డిస్టింక్ట్ గా కండెన్స్ స్ట్రక్చర్స్ గా ఉన్నాయి, అవి మళ్ళీ డీకండెన్స్ అయ్యి మళ్ళీ క్రోమాటిన్ కింద మారిపోతాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. మనకి టీలోఫేజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద కంప్లీట్ రివర్స్ ఆఫ్ ద ప్రోఫేజ్. ప్రోఫేజ్ లో ఏదైతే కష్టపడి క్రోమాటిన్ కండెన్స్ అయ్యి న్యూక్లియర్ ఎన్వలప్ పోయి గాల్గి కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, ఇంకా న్యూక్లియోసిస్ డిసపియర్ అయిపోయాయి కదా, అవన్నీ రీఅపియర్ అవుతాయి. మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ మళ్ళీ ఫార్మ్ అవుతుంది, మళ్ళీ మనకి క్రోమోసోమ్స్ క్రోమాటిన్ కింద డీకండెన్స్ అవుతాయి. ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ రావాలి, సెల్ డివిజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రోమాటిన్ అనేది, క్రోమోసోమ్ అనేది క్రోమాటిన్ కింద ఎందుకు డీకండెన్స్ అవ్వాలి? క్రోమోసోమ్స్ అలాగే ఉండిపోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు క్రోమాటిన్ కింద డీకండెన్స్ అవుతున్నాయి? బట్ పర్పస్ ఏమిటి? ఎందుకు? క్రోమోసోమ్స్ కింద చక్కగా ఉంటే బాగానే ఉంటుంది కదా, తక్కువ స్పేస్ తీసుకుంటాయి సెల్లోని. అలాంటిది మళ్ళీ క్రోమాటిన్ కింద డీకండెన్స్ అవడం, మళ్ళీ చిక్కులు పడి మళ్ళీ మనకి చిన్న చిన్న థ్రెడ్స్ కింద ఇలాగా జాపుకుంటాయి అనమాట. ఓకే, సో ఇలా జరగడం వల్ల ఇలా ఎందుకు జరుగుతున్నది యాక్చువల్గా? దానికి ఆన్సర్ ఇవ్వండి మీరు. ఐసాక్ బాబు ఏం కావాలి నాన్న? ఐసాక్ బాబు ఏం కావాలరా? ఐపీ సెషన్స్ అవుతున్నాయి కదా నాన్న, ఐపీ సెషన్స్ తీసుకుంటున్నాం కదా, ఎంత కుదిరితే అంత తీసుకుంటూనే ఉన్నాం ఐపీ సెషన్స్. అక్కడ ఆపాము మేము, ఐపీ జరుగుతున్నది కదా. చెప్పండి ఎందుకు డీకండెన్స్ అవుతున్నది అంటే, మనకి క్రోమాటిన్ డీకండెన్స్ అవ్వకపోతే ఫర్దర్ వెళ్ళి దాంట్లో ట్రాన్స్క్రిప్షన్, ఇంకా ట్రాన్స్లేషన్ ఎలా చేస్తాం? ట్రాన్స్క్రైబ్ చేయాలంటే ఒక డిఎన్ఏని అది విడిగా ఉండాలి కదా, కండెన్స్ అయ్యి ఉంటే ఎలా చేస్తాం దాన్ని? సో డిఎన్ఏ విడిగా ఉంటేనే దాంట్లో యాక్చువల్గా మనం ట్రాన్స్క్రిప్షన్ చేయగలుగుతాం. ఫర్దర్ మనకి జీన్ ఎక్స్ప్రెషన్ కావాలి. ఏదైతే డీకండెన్స్ అయిన క్రోమాటిన్ లో యూక్రోమాటిక్ రీజన్ ఉన్నదో ఇట్ ఈస్ ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్. సో ఆ ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్ డిఎన్ఏ నుంచి మనం ఫర్దర్ వెళ్ళి ట్రాన్స్క్రైబ్ చేయాలా లేదా, ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేసుకోవాలా లేదా? దానికోసం డిఎన్ఏ అన్బైండ్ అయ్యి ఉంటేనే జరుగుతుంది. ఇలా చిక్కుకుపోయి ఉంటే ఎలా కాపీ చేస్తాం దాన్ని? అందుకు మనకి మళ్ళీ డీకండెన్స్ అయిపోతుంది. ఎందుకంటే క్రోమోజోమ్ డివిజన్ అవుతున్నప్పుడు మాత్రమే కండెన్స్ అవుతాయి. ఓకే, లేదు అంటే కండెన్స్ అయ్యి ఉండే అవసరం లేదు, డీకండెన్స్ అయ్యి ఉంటేనే పనులు జరుగుతాయి. ఈ పాయింట్ మనం యాక్చువల్గా మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే సరే ఓకే. సో దిస్ ఈస్ ద స్టేజ్ విచ్ షోస్ ద ఫాలోయింగ్ కీ ఈవెంట్స్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ద ఇండివిజువల్ క్రోమోసోమ్స్ కెన్ నో లాంగర్ బి సీన్ ఇన్ ఈచ్ సెట్ ఆఫ్ క్రోమాటిన్ టెండ్స్ టు కలెక్టెడ్ ఈచ్ ఆఫ్ ద ఆపోజిట్ పోల్స్. చూడండి ఇప్పుడు ఏం జరుగుతున్నది, క్రోమోసోమ్స్ క్లస్టర్ ఎట్ ఆపోజిట్ స్పిండల్ పోల్స్ అండ్ దేర్ ఐడెంటిటీ ఈజ్ లాస్ట్ యాజ్ డిస్క్రీట్ ఎలిమెంట్స్. అంటే ఏంటి, క్రోమోసోమ్ ఇలా కండెన్స్ అయ్యి స్ట్రక్చర్ లాగా మనకు కనిపించింది కదా, అది ఇంకా అలా కనిపించదు, ఇంకా మనకి ఇంకా క్రోమాటిన్ థ్రెడ్సే కనిపిస్తాయి చిక్కులు పడినవి. నంబర్ 1. నంబర్ 2, న్యూక్లియర్ ఎన్వలప్ డెవలప్స్ అరౌండ్ క్రోమోసోమ్ క్లస్టర్స్ ఎట్ ఈచ్ పోల్ ఫార్మింగ్ 2 డాటర్ న్యూక్లియై, న్యూక్లియోలస్, గోల్గి కాంప్లెక్స్ అండ్ ఈఆర్ రీఫార్మ్. అది సో మనకి ఇలా అయిపోతుంది అనమాట. మనకి మళ్ళీ మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ కనిపిస్తున్నది, క్రోమోసోమ్ స్ట్రక్చర్ పోయింది, మనకి యాక్చువల్ గాను క్రోమాటిన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ క్రోమాటిన్ మెటీరియల్ లోపల డీకండెన్స్ అయి ఉంటుంది అనమాట న్యూక్లియర్ మెంబ్రెయిన్ లోపల. సో 2 డాటర్ న్యూక్లియలు వచ్చేసి.
Okay, last and the final is cytokinesis. Mitosis accomplishes not only segregation of duplicated chromosomes into daughter nuclei, but the cell itself is divided into two daughter cells by the separation of cytoplasm called cytokinesis at the end of cell division. Okay, in an animal cell this is achieved by appearance of a furrow in the plasma membrane. Animal cell లో ఏం జరుగుతుందంటే మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక ఫరో క్రియేట్ అవుతుంది. సో దాంతో సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. యానిమల్ సెల్లో ఒక క్లీవేజ్ ఫరో క్రియేట్ అవుతుంది. ప్లాస్మా మెంబ్రెయిన్ లోపల పక్క ఇలా బెండ్ అవుతుంది. బెండ్ అయ్యి రెండు పక్కల నుంచి మనకి మైక్రోట్యూబ్యూల్స్ ప్లాస్మా మెంబ్రెయిన్ లాగడం స్టార్ట్ చేస్తాయి. ఇక్కడి నుంచి ఇంత, ఇక్కడి నుంచి ఇంత, ఇలా లాగి 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 రెండింటిని సపరేట్ చేసి పడేస్తాయి. ఓకే, సరేనా? డన్ అయింది. సార్ నాట్ అదర్ సబ్జెక్ట్స్, బాటనీ అండ్ జియాలజీనా? సరే నాన్న త్వరగానే స్టార్ట్ చేస్తాం. మీరు అంటున్నారు కదా, యాక్చువల్గా నేను ఫస్ట్ ఇయర్ చేసినట్టే ఉన్నాను రీసెంట్గాను. మీరు ఎవరెవరు చూసారో తెలీదు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 1 షాట్స్ అయ్యాయి. 4 మార్క్స్ 8 మార్క్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తాం. 8 మార్క్స్ ఇంకా డీటెయిల్డ్గా అన్నింటినీ కవర్ చేస్తాం. యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఓకే, ఇది వచ్చేసి మనకి యానిమల్ సెల్లో ఇలా జరుగుతున్నది. ఓకే, ద ఫరో గ్రాడ్యువల్లీ డీపెన్స్ అండ్ అల్టిమేట్లీ జాయిన్స్ ద సెల్ center dividing the cytoplasm into two. Plant cells however are enclosed by relatively inextensible cell wall, therefore they undergo cytokinesis by a different mechanism. In plant cells wall formation starts in the center. Okay, wall formation starts in the center అన్నమాట. సెంటర్ లో మనకి సెల్ వాల్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ప్లాంట్స్ లో సెల్ వాల్ గట్టిగా ఉన్నది అనమాట, దట్టంగా ఉంది బయట. ఆ దట్టంగా ఉన్న సెల్ వాల్ ని ఏం చేయలేం, ఇలా నించుంటుంది అనమాట, గట్టిగా నించుంటుంది, ఒకే దగ్గర టొయ్య నించుంటుంది. సో దాన్ని లాగడం కష్టం కదా. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ అయితే గయ్యం లాగేస్తాం చక్కగాను, లిపిడ్ బై లేయర్ కాబట్టి. అది సెల్ వాల్ రిజిడ్ గా ఉంటుంది. సెల్యులోజ్ హెమిసెల్యులోజ్ పెక్టిన్ తో ఫార్మ్ అయి ఉంటుంది అప్పుడప్పుడైతే. ఓకే, ఎక్కువగా సెల్యులోజ్ తో ఫార్మ్ అయి ఉంటుంది, సెల్ డివైడ్ అయింది కాబట్టి ఇప్పుడు నేను. సో దాన్ని లాగడం కష్టం కాబట్టి సెల్ మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్ని ఆ స్ట్రక్చర్ ని మనం ఫ్రాగ్మోప్లాస్ట్ అంటాం. ఇక్కడ చూడండి మనకి ఏమవుతుందంటే మధ్యలో సెల్ ప్లేట్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ సెల్ ప్లేట్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ నోన్ as ఫ్రాగ్మోప్లాస్ట్. ఈ ఫ్రాగ్మోప్లాస్ట్ ఏదైతే ఉందో వేరే వేరే కాంపోనెంట్స్ ఫామ్ చేస్తాయి. మైక్రోట్యూబ్యూల్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఇవన్నీ కలిసి ఫామ్ చేస్తాయి. ఓకే, చేసిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో రెండింటిని 2 భాగాలు ఇలా బయట పక్క గ్రో అవుతున్నది అనమాట. ఇది గ్రో అయ్యి మనకి 2 సెల్స్ ని 2 భాగాలు డివైడ్ చేస్తున్నది. ఓకే, కార్తిక్ ఏజ్ లిమిట్ ఫర్ అట్ ప్రెసెంట్ ఏ ఏజ్ లిమిట్ లో లేవు నాన్న. దేర్ ఆర్ నో ఏజ్ లిమిట్స్ రైట్ నో. వాళ్ళు ఏం చెప్పలేదు. మీరు ఇమాజిన్ చేసుకుంటే చక్కగా ఏం చేయాలి, మనం మూసుకొని చదువుకోవాలి. ఇప్పుడు మన పని అదే. ఓకే, మనం నోరు మూసుకొని మన బ్రెయిన్ ని అనవసరంగా ఇలాంటి విషయాల్లో తీసుకెళ్లకుండా చదువుకోవాలి మనం మూసుకొని. అదే నేను నిజం చెప్తున్నాను, చాలా బ్లాంక్ గా చెప్తాను నేను. మూసుకొని చదువుకోవడం మన పని, అది మాత్రం మనం చేయట్లా. ఓకే, అది చేయకుండా ఇవన్నీ మనం చేస్తూ మీ టైం వేస్ట్ చేస్తారు ఇవన్నీ చేసి. ఇంకేంటి, మూసుకొని చదువుకోవడం మన పని, అది మాత్రం మనం చెయ్యం. ఇవన్నీ మనం చేస్తాం. ఈ రూమర్స్ అన్ని చూడండి, మీ తప్పు లేదు ఇందులోని. ఎవరైతే ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా, లేటెస్ట్ అప్డేట్ రిగార్డింగ్ ఏజ్ లిమిట్ అనేసి ఏ గుడ్డు ఉండదు, ఇంకా ఇస్తారేమో చూద్దాం అంటారు లాస్ట్ లో మళ్ళీ. అలాంటివన్నీ చూసి మీరు డిస్ట్రాక్ట్ అయ్యి చదువుకోరు. అదే నేను చెప్పామన్నా, ఆ వీడియోలు చూడకంటారా బాబు, చదువుకుంటారా బాబు అంటున్నాను. ఓకే, వాళ్ళ పని అదేను. ఓకే, వ్యూస్ కోసం చేస్తారు వాళ్ళు. మీరు వాటిని చూడకుండా చక్కగా చదువుకోండి. నిజంగా ఏమైనా అప్డేట్ ఉంటే ఆ అప్డేట్ నిజంగా మీకు ఎన్టీఏనే రిలీజ్ చేస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఓకే, పదండి. నౌ సో ప్లాంట్ సెల్స్ లో సెంటర్ లో స్టార్ట్ అవుతుంది, ఇంకా సెల్ ప్లేట్ ఫామ్ అవుతుంది. సో సెల్ గ్రోస్ అవుట్వర్డ్. చూడండి, సెల్ ఫార్మేషన్ స్టార్ట్స్ టువర్డ్ ఇన్ ద సెంటర్ అండ్ ద grows outward to meet the existing lateral walls. The formation of the new cell wall begins with the formation of simple precursor. అంటే సెల్ వాల్ ది ప్రికర్సర్ ఏంటి, సెల్ ప్లేట్ అన్నమాట. దట్ రిప్రజెంట్స్ ద మిడిల్ లామెల్లా బిట్వీన్ ద సెల్స్ ఆఫ్ ద 2 adjacent cells. సో మిమ్మల్ని అడుగుతారు సెల్ ప్లేట్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నది అని అడుగుతారు. ఏదైతే సెల్ ప్లేట్ ఉన్నదో ఆ సెల్ ప్లేట్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నది. ద సెల్ ప్లేట్ ఇన్ అ ప్లాంట్ సెల్ డ్యూరింగ్ ద సైటోకైనసిస్ రిప్రజెంట్స్ ద మిడిల్ లామెల్లా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మనకి సెల్ ప్లేట్ ఏదైతే ఉందో అది మిడిల్ లామెల్లాని రిప్రజెంట్ చేస్తున్నది. ఓకే, కాల్డ్ ద సెల్ ప్లేట్ దట్ రిప్రజెంట్ ద మిడిల్ లామెల్లా బిట్వీన్ ద సెల్స్. ఓకే, అదే మనకి వెళ్ళి మిడిల్ లామెల్లా అవుతుంది. తర్వాత దాని తర్వాత మనకి ప్రైమరీ సెకండరీ ఇంకా సెల్ వాల్స్ ఫార్మ్ అవుతాయి. ఓకే, టైం టేబుల్ చేద్దాం నాన్న, ఒక టైం టేబుల్ చేద్దాం. ఓకే, పదండి. At the time of cytoplasmic division, organelles like mitochondria and plastids get distributed between the 2 daughter cells. మనకి ఏం జరుగుతుందంటే మైటోకాండ్రియా ఇంకా ప్లాస్టిడ్స్ ఏవైతే ఉన్నాయో, మైటోకాండ్రియా ఇంకా ప్లాస్టిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఓకే, రెండిట్లోని ఈక్వల్ గాను. In some organism, karyokinesis is not followed by cytokinesis, and as a result of which multinucleated condition అనేది క్రియేట్ అవుతుంది.
ఎందుకు మనకి క్యారియోకైనెసిస్ అంటే సెల్ న్యూక్లియర్ డివిజన్ జరిగిపోయింది, క్రోమోజోమ్స్ సెపరేట్ అయిపోయి, కానీ మనకి సెల్ డివిజన్ జరగల. దానివల్ల ఏమైంది, మనకి రెండు వేరు అయిపోవాల్సిన సెల్స్ ఒకే దగ్గర ఉన్న ఆ క్రోమోజోమ్స్ ఒకే దగ్గర ఉండిపోయాయి కాబట్టి రెండు సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ క్రియేట్ అయిపోవడం వల్ల దానివల్ల మనకి పాలిప్లాయిడీ లాంటి కండిషన్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, అది అన్నమాట. సరే అయితే సో దీంట్లో వచ్చేసి మనకి దీన్నే మనం ఏమంటాం, ఫార్మేషన్ ఆఫ్ సిన్సీషియం. ఎగ్జాంపుల్ వచ్చేసి లిక్విడ్ ఎండోస్పర్మ్ ఇన్ కోకోనట్. ఏవైతే కొబ్బరి నీళ్ళు తాగుతామో ఆ కొబ్బరి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కొబ్బరి నీళ్ళు వచ్చేసి ఏంటన్నా మనకి కొబ్బరి నీళ్ళు వచ్చేసి మనకి యాక్చువల్గా మల్టీ న్యూక్లియేటెడ్ లిక్విడ్ ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్. దాంట్లో మనకి న్యూక్లియర్లు ఉన్నాయి కానీ వాటి చుట్టూ సెల్ వాల్ ఫార్మ్ అవ్వలేదు. ఇప్పుడు సెల్ వాల్ ఫార్మ్ అవడం వల్లనే మనకి కొబ్బరి ఫార్మ్ అవుతుంది, గట్టి కొబ్బరి. ఆ గట్టి కొబ్బరి ఫార్మ్ అవ్వక ముందు మనకి యాక్చువల్ గాను నీళ్లలాగే ఉంటుంది. అందుకే మీరు కొబ్బరి బొండ నీళ్లలో మీకు నీళ్లు ఎక్కువ ఉంటాయి, కొబ్బరికాయ ఎప్పుడైతే మీరు కొడతారో దాంట్లో నీళ్లు అయిపోతాయి, ఎంతే పెసర్ నీళ్లు మిగులుతాయి. ఎందుకు, అది ఏదైతే మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్ ఉందో అది యూని న్యూక్లియేట్ కండిషన్ కింద మారిపోతుంది. ఒక్కొక్క న్యూక్లియస్ చుట్టూ సెల్ వాల్ ఫార్మ్ అయిపోయి గట్టి కొబ్బరి అయిపోతుంది, నీళ్లు ఇంకా మిగలవు మీకు. అది ఓకే, డన్ అయిపోయింది. దిస్ ఇస్ ఆల్సో డన్. సో దీంతో నాన్న మనకి మైటాసిస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ లెట్ us హ్యావ్ ఎ లిటిల్ బిట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటాసిస్. మైటాసిస్ మనకి ఎందుకు యూస్ఫుల్, మైటాసిస్ వల్ల మన బాడీలో ఏం జరుగుతున్నది, మైటాసిస్ దేంట్లో కాంట్రిబ్యూట్ చేసేస్తున్నది, అవన్నీ మనం నేర్చేసుకుంటే మైటాసిస్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మియోసిస్ స్టార్ట్ చేసేస్తున్నాం వెంటనే. ఓకే, సో దాదాపు ఒక 1.5 అవర్, మనకి 1.5 అవర్ కూడా అవ్వలేదు, మైటాసిస్ కంప్లీట్ అయిపోయింది. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes మనం మియోసిస్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు వరీ. 1 minute ఆగండి అన్న, జంక్ కాల్, ఒక నిమిషం. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆగండి. హలో, ఓకే పదండి. సరే, ఆల్ రైట్. ఆల్ రైట్, ఓకే. సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటాసిస్. మైటాసిస్ వల్ల మనకు ఉన్న ఉపయోగాలు. ఓకే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటాసిస్ అంటే ఏంటి, మైటాసిస్ వల్ల మనకున్న ఉపయోగాలు. మనకి మైటాసిస్ మన జీవిత కాలంలో మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్నది మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సరే డన్. ఇప్పుడు సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటాసిస్ రండి. అన్నిటికన్నా ఫస్ట్, మైటాసిస్ ఆర్ ద ఈక్వేషనల్ డివిజన్ ఈజ్ యూజువల్లీ రెస్ట్రిక్టెడ్ టు ద డిప్లాయిడ్ సెల్స్ ఓన్లీ. మనకి మైటాసిస్ లేదంటే ఈక్వేషనల్ డివిజన్ ఏదైతే ఉందో ఇది మనకి డిప్లాయిడ్ సెల్స్ వరకు మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోయి ఉంటుంది అంటున్నారు. ఓకే, ఇది కరెక్టా? నార్మల్గా అయితే కరెక్టే. నార్మల్గా మన మైటాసిస్ డిప్లాయిడ్ సెల్స్ నుంచి జరుగుతుంది. ఇప్పుడు విషయం చూడండి ఇక్కడ. ఓకే, హవెవర్ ఇన్ సమ్ లోవర్ ప్లాంట్స్ అండ్ సమ్ సోషల్ ఇన్సెక్ట్స్ haploid cells also divide. It is very essential to understand the significance of this division. Are you aware some of the examples? మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంటున్నారు ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ అని ఎందుకు అంటున్నారు నాన్న? మనకి ఎందుకు వాళ్ళు అంటున్నారు ఇట్ ఈస్ అండర్స్టాండ్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ అని ఎందుకు అంటున్నారు? ఓకే, హలో, కొడి కొడి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే సిగ్నిఫికెన్స్ ఏంటంటున్నారు. ఇప్పుడు సిగ్నిఫికెన్స్ ఏంటి, దేనికోసం యాక్చువల్గా మైటాసిస్ జరుగుతున్నది? డిప్లాయిడ్ సెల్ లో దేని వల్ల జరుగుతున్నది, హ్యాప్లాయిడ్ సెల్స్ లో దేని వల్ల మైటాసిస్ జరుగుతున్నది? ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లాయిడ్ సెల్ గురించి మాట్లాడుకుందాం. డిప్లాయిడ్ సెల్స్ లో మైటాసిస్ దేని వల్ల జరగచ్చు? ఫర్ సపోజ్ ఒక ఆర్గానిజం లో జైగోట్ ఫార్మ్ అయింది, ఆ యూనిసెల్యులార్ జైగోట్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజం కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే మైటాసిస్ జరగాలి. సో అలాంటప్పుడు డిప్లాయిడ్ సెల్స్ లో మైటాసిస్ జరగాలి, నంబర్ 1. నంబర్ 2, ఫర్ సపోజ్ ఏదైనా ఇంజరీ జరిగింది, ఇంజరీ జరిగినప్పుడు ఆ ఇంజర్డ్ ఏదైతే ఏరియా ఉందో దాన్ని రీప్లేస్ చేయాలి కొత్త సెల్స్ తోటి. అలాంటప్పుడు మళ్ళీ డిప్లాయిడ్ సెల్స్ లో మైటాసిస్ జరుగుతుంది. ఇది కరెక్టేనా? ఇది కూడా మీకు తెలుసు కదా.
ఇప్పుడు మన డిప్లాయిడ్ సెల్స్ లో మైటోసిస్ ఎందుకు జరుగుతుందో తెలిసింది. హ్యాప్లాయిడ్ సెల్స్ లో మైటోసిస్ ఎందుకు జరుగుతున్నది, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. హ్యాప్లాయిడ్ సెల్స్ లో రెండు విషయాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఒక మేల్ హనీబీ తీసుకున్నాం అనుకోండి, మేల్ హనీబీలోని మనకి హ్యాప్లాయిడ్ సెల్స్ లో మైటోసిస్ జరుగుతున్నది అంటే దానికి రెండు పర్పస్లు ఉన్నాయి మళ్ళీ. ఒకటి మనకి దాని యూనిసెల్యులర్ బాడీని యూనిసెల్యులర్ ఏదైతే జైగోట్ ఉందో మల్టీసెల్యులర్ ఆర్గానిజం కింద కన్వర్ట్ కి ఎలాగో కావాలి. Additionally, the mitosis is helping in formation of gametes. Gametogenesis మన మైటోసిస్ త్రూగా జరుగుతున్నది. నార్మల్ గా మన గ్యామిట్స్ ఎలా ఫార్మ్ అవుతాయి, మియోసిస్ వల్ల ఫార్మ్ అవుతాయి. ఇక్కడ మన గ్యామిట్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి, మైటోసిస్ వల్ల ఫార్మ్ అవుతున్నాయి. సో మనకి మైటోసిస్ ఇక్కడ ఒక పక్క నుంచి మనకి ఒక మల్టీ సెల్యులర్ ఆర్గానిజం ని ఫార్మ్ చేయడమే కాకుండా గ్యామెటోజెనిసిస్ లో కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నది. సిమిలర్ గా మన ఆల్గే తీసుకున్న ఫంజై తీసుకున్నా కూడా ఆల్గే ఇంకా ఫంజై కూడా మైటోసిస్ త్రూగా గ్యామెట్స్ ని ఫార్మ్ చేస్తాయి. ఫస్ట్ స్పోర్స్ ని ఫార్మ్ చేస్తాయి, యాక్చువల్గా గ్యామెట్స్ అనకూడదు, వీ కెన్ సే స్పోర్స్ అనమాట. ఏదైతే మెయిన్ జైగోట్ ఉన్నదో ఆ జైగోట్ లో మనకి వెంటనే మియోసిస్ జరిగిపోతుంది. వాటిలోని బోల్డ్ అని హ్యాప్లాంటిక్ ఫేజ్ ఉన్న ఆల్గే ఇంకా ఫంజైలో జైగోటిక్ మియోసిస్ జరుగుతుంది. మనం మియోసిస్ చదివినప్పుడు నేర్చుకుంటాం. జైగోట్ లో మియోసిస్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అన్న, జైగోట్ లో మియోసిస్ స్విగ్గీ ఆర్డర్ కాదురా రే, ఇదే తగ్గించుకోవాలంట, మెడిసిన్స్ ఆర్డర్ అవి, మెడిసిన్స్ వచ్చాయి వినండి. ఓకే, నా మందులు వచ్చాయి, నాకున్న ఏదైతే తలనొప్పులు ఉన్నాయో దానికి వచ్చే మందులు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి విషయం చూడండి. ఇప్పుడు విషయం ఏంటంటే మనకి ఏదైతే ఈ పర్టికులర్ మీ నార్మల్ గా యూనిసెల్యులర్ ఆర్గానిజం ఆల్గే ఇంకా ఫంజై ఉన్నాయి, వాటిలో ప్లాంట్ బాడీని యూనిసెల్యులర్ గా ఉండడానికి మనకి హ్యాప్లాయిడ్ గా ప్రిఫర్ చేస్తుంది. దాన్ని మనం హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ లో చదువుకుంటాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతున్నదంటే ఆ హ్యాప్లాయిడ్ సెల్ ఏదైతే ఉందో అదే మెయింటైన్ చేయాలి లైఫ్ లాంగ్. మనకి ఏమైంది, స్పోర్స్ ఫార్మ్ అయ్యి స్పోర్స్ నుంచి మనకి ఫర్దర్ గ్యామెటోఫైట్ ఇంకా గ్యామెట్స్ ఫార్మ్ అయ్యి మనకి ఏం ఫార్మ్ అవుతుంది, జైగోట్ ఫార్మ్ అయిపోతుంది. ఆఖరికి జైగోట్ అంటే డిప్లాయిడ్, వాటికి డిప్లాయిడ్ గా ఉండడమే ఇష్టం లేదు, వాటికి నేను డిప్లాయిడ్ గా ఉండదలుచుకోలేదు. సో డిప్లాయిడ్ గా ఉండకపోతే ఏం చేయాలి, జైగోట్ డిప్లాయిడే వచ్చింది, మరేంటి జైగోట్ ఒకసారి డిప్లాయిడ్ వచ్చిందంటే ఆప్షన్ లేదు కదా, అది మళ్ళీ మనకి ఫర్దర్ మైటోసిస్ త్రూగా డివైడ్ అయిపోయి అలాగే డిప్లాయిడ్ ఆర్గానిజం క్రియేట్ చేసేయచ్చు. అందుకే వాటికి బొర్ర ఉపయోగిస్తాయి అవి, ఆ జైగోట్ లో మియోసిస్ చేసేస్తాయి అవి. జైగోట్ లో మియోసిస్ చేసేసి మనకి హ్యాప్లాయిడ్ సెల్స్ ని క్రియేట్ చేసుకొని ఆ హ్యాప్లాయిడ్ సెల్స్ నుంచి మనకి మల్టీసెల్యులర్ ఆర్గానిజం వచ్చేస్తుంది అనమాట. ఓకే, అది. సో ఇది విషయం నాన్న, ఇది విషయం. మనకి డిప్లాయిడ్ సెల్స్ లో మైటోసిస్, హ్యాప్లాయిడ్ సెల్స్ లో మైటోసిస్ ఎందుకు జరుగుతున్నది, ఓకే, ఇంకా వాటికి సిగ్నిఫికెన్స్ ఏంటి. ఓకే, ఇప్పుడు నేను కొంచెం రీడింగ్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది, మీకు టెన్షన్ ఉండదు. మైటోసిస్ యూజువల్లీ రిజల్ట్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ డిప్లాయిడ్ డాటర్ సెల్స్ with identical genetical complement. The growth of multicellular organism is due to meiosis. ఓకే, మల్టీసెల్యులర్ ఆర్గానిజం లో నాన్న నేను ఒక విషయం చెప్తాను నాన్న, ఈ విషయం కేర్ఫుల్ గా వినండి. నా తల నుంచి కాలు వరకు నా గ్యామిట్స్ వదిలేసి నా తల నుంచి కాలు వరకు ఉన్న సెల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని డిప్లాయిడ్ సెల్సే, అన్ని సొమాటిక్ సెల్సే. అంటే ఏంటి, నార్మల్ ఫంక్షన్ పర్ఫామ్ చేసే సెల్స్. ఇవన్నీ నాకు సిమిలర్ గా ఉండాలి ఎక్కువగాను, ఇవన్నీ నాకు డిప్లాయిడ్ గా ఉండాలి. ఒకసారి హ్యాప్లాయిడ్ ఒకసారి డిప్లాయిడ్ గా ఉంటే పనికిరాదు. ఓన్లీ నా జర్మ్ సెల్స్ ఏవైతే ఉన్నా, ఫర్ సపోజ్ స్పర్మటోజెనిసిస్ అవుతున్నదన్న, ఊజెనిసిస్ అవుతున్నదన్న, ఆ ప్రాసెస్ లో మాత్రమే మనకి హ్యాప్లాయిడ్ సెల్స్ ఫార్మ్ అవుతాయి. కానీ మిగతా అన్ని ప్రాసెస్ లో మన బాడీ అంతా డిప్లాయిడ్ సెల్సే ఉండాలి. సో మల్టీ సెల్యులర్ ఆర్గానిజం లోని బాడీలో ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసి పెట్టడానికి, ఈక్వల్ క్రోమోజోమల్ నంబర్ అన్ని క్రోమోజోమ్స్ లో మెయింటైన్ చేయడానికి మనకి మైటోసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, అది. సెల్ గ్రోత్ రిజల్ట్స్ ఇన్ డిస్టర్బింగ్ ద రేషియో బిట్వీన్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. నేను ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, ఒక సెల్ బోల్డ్ అంత ఫుడ్ ఇంకా వేస్ట్ మెటీరియల్ అక్యూములేట్ చేసుకుంటున్నది. ఈ ప్రాసెస్ లో ఎప్పుడైతే సెల్ ఇంత చిన్నగా ఉండేది, ఓకే, ఇంత చిన్నగా ఉండి దీంట్లో ఇది న్యూక్లియస్ అనుకుందాం, దిస్ ఇస్ ద న్యూక్లియస్. ఇప్పుడు ఏమైంది, దీంట్లో ఫుడ్ మెటీరియల్స్ అక్యూములేట్ అవడం స్టార్ట్ అయ్యి ఫోటోసిన్థసిస్ త్రూగా లేదంటే వేరే ప్రాసెసెస్ త్రూగా ఫుడ్ మెటీరియల్స్ అక్యూములేట్ అయ్యి ఈ చిన్నగా ఉన్న సెల్లో దీని సైజ్ ఇంత పెద్దగా, ఓకే, సెల్ అంటే ఇంత పెద్దలాగా సైజ్ అయింది. ఇప్పుడు ఈ న్యూక్లియస్ కి ఒక లిమిట్ ఉందబ్బా, ఈ న్యూక్లియస్ ఇంత చిన్న సెల్ ని మేనేజ్ చేయగలదు. అలా సైజ్ పెరిగిపోతుంటే న్యూక్లియస్ ఎలా మేనేజ్ చేస్తుంది, అప్పుడు న్యూక్లియస్ అనుకోండి చాలు దీంతో ఇక్కడే ఆపుదాం, దీన్ని నా వల్ల కాదు, ఇది 2 సెల్స్ లో డివైడ్ చేసి పడేస్తాను అనేసి న్యూక్లియస్ డిసిజన్ తీసుకొని దీన్ని 2 సెల్స్ కింద డివైడ్ చేసి పడేస్తుంది. సో దాని వల్ల మళ్ళీ మనకి సెల్ డివిజన్ జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్ డ్యూ టు విచ్ ద సెల్ డివిజన్ విల్ హ్యాపెన్. వాట్ ఈస్ ద reason for that? Disturbance of nucleocytoplasmic ratio. Nucleocytoplasmic ratio. అది డిస్టర్బెన్స్ ఆఫ్ న్యూక్లియోసైటోప్లాస్మిక్ రేషియో. అర్థమైందా? ఇది ఒక రీజన్ దేనివల్ల అయితే మనకి మళ్ళీ సెల్ డివిజన్ జరుగుతుంది, మైటోసిస్ జరుగుతుంది. అయింది.
Okay, now it therefore becomes essential for cell to divide to restore the nucleocytoplasmic ratio. A very significant contribution of mitosis is cell repair. Okay, cell repair kuda chala important vishayam. The cells of upper layer of epidermis, lining of the gut and blood cells are being constantly replaced. So ఏ cells లో చాలా ఎక్కువగా mitosis continuous జరుగుతుంది మనకి. ఓకే, మన బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీసీస్, డబ్ల్యూబీసీస్, ప్లేట్లెట్స్ ఇవన్నీ ఫార్మ్ అవడానికి మన బోన్ మ్యారోలో కంటిన్యూస్ గా మైటోసిస్ జరుగుతూ ఉంటుంది. ఓకే, అప్పర్ లేయర్ ఆఫ్ ఎపిడర్మిస్ అంటే మన స్కిన్ ఏదైతే ఉందో స్కిన్ లో కంటిన్యూస్ గా మైటోసిస్ జరిగి కొత్త స్కిన్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఓల్డ్ స్కిన్ సెల్స్ మనకి రిప్లేస్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సెల్స్ ఆఫ్ ద లైనింగ్ ఆఫ్ ద గట్, మన పొట్టలో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో గట్ లో లైనింగ్ ఆఫ్ ద సెల్స్ అవి కూడా కంటిన్యూస్ గా రీప్లేస్ అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ ఆల్సో డ్యూ టు మైటోసిస్. Okay, so mitotic divisions in the meristematic tissues, the apical and lateral cambium, result in a continuous growth of plants throughout the life. Okay, మనకి ఎస్పెషల్ గా మైటోటిక్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో మనకి కేంబియం లేయర్ ఏదైతే సెకండరీ మెరిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి యాక్చువల్గా గ్రోత్ ఎందుకు జరుగుతుంది అంటే మైటోసిస్ వల్లే. ఆ కేంబియం ఏదైతే మెరిస్టమాటిక్ టిష్యూ ఉందో అందులో కంటిన్యూస్ గా మైటోసిస్ జరగడం వల్లే మనకి ప్లాంట్ లో ఇండెఫినిట్ గ్రోత్ అనేది చూస్తాం. ఓకే, డన్ అయింది. దీంతో మనకి మైటోసిస్ ఖతం హోగియా. ఓకే, పదండి ఇప్పుడు నాన్న వన్స్ దిస్ ఇస్ డన్ మనం ఏంటంటే ఇంకా మియోసిస్కి వెళ్ళిపోతున్నాము. ఓకే, సో పదండి. ఓకే, సరే నీళ్ళు అయిపోయి ఇప్పుడు మీరు క్వశ్చన్ చెప్పండి. ఈ క్వశ్చన్ ఒకటి మీరు చెప్పండి. దీని తర్వాత మనం ఫర్దర్ ముందుకు వెళ్ళిపోదాం మియోసిస్లోకి. మియోసిస్ కూడా కొంచెం టైం పడుతుంది, ఒక 40 minutes పడుతుంది. నేను అనుకున్నాకైతే మన చాప్టర్ ఇవాళ ఒక 12:30 వరకు కంప్లీట్ అయిపోతుంది అన్న మనకి ఇవాళ సెషన్. 12:30 వరకు మనకి ఇవాళ సెషన్ డన్ అయిపోతుంది. దానికన్నా ఎక్కువసేపు పట్టదు మీకు ఇవాళ. అప్పటి వరకు ఉండాలి కొంచెం మరి, ఎందుకంటే మనకి మియోసిస్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. ఈ చాప్టర్ నుంచి మనకు వచ్చే 4-5 క్వశ్చన్లో మనకి మియోసిస్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో నుంచి ఒక 2 క్వశ్చన్లు వస్తాయి, మియోసిస్ నుంచి ఒక 3 క్వశ్చన్లు రావచ్చు అనమాట. అలాగా అంత ఇంపార్టెంట్ అది. సో టోటల్ 4 క్వశ్చన్లు అంటే మియోసిస్ నుంచి గ్యారంటీగా 2-3 క్వశ్చన్లు, ఇప్పటి వరకు చదివిన దాని మీద ఒక క్వశ్చన్. అంత ఇంపార్టెంట్ మియోసిస్. ఓకే, సరే. సో ఇన్ మైటోసిస్ ద న్యూక్లియర్ ఎన్వలప్ అండ్ న్యూక్లియోలస్ డిసపియర్ డ్యూరింగ్ ఎప్పుడు డిసపియర్ అవుతాయి, ప్రోఫేజ్ లో డిసపియర్ అవుతాయి. ఆప్షన్ 3. నెక్స్ట్, దిస్ కండిషన్ ఈస్ నెసరీ ఫర్ అ సెల్ టు క్వాలిఫై త్రూ ద G2 చెక్ పాయింట్. G2 చెక్ పాయింట్ త్రూగా ముందుకెళ్ళాలంటే ఏంటి అయి ఉండాలి? G2 చెక్ పాయింట్ లో ముందుకెళ్ళాలంటే సెల్ షుడ్ బి ఆఫ్ సఫిషియంట్ సైజ్, complete and accurate DNA replication, sufficient stockpile of nucleotides, complete attachment of mitotic spindle fibers to kinetochores. చెప్పండి ఏమవుతుంది ఇక్కడ ఏమిటి? డిఎన్ఏ రెప్లికేషన్ మంచిగా జరిగి ఉండాలి కదా. డిఎన్ఏ రెప్లికేషన్ సరిగ్గా జరగకపోతే ఒప్పుకోవచ్చు సెల్. అర్థమైందా లేదా? కరెక్ట్. సో డిఎన్ఏ రెప్లికేషన్ చక్కగా జరిగి ఉండాలి, అప్పుడే మనకి G2 చెక్ పాయింట్ నుంచి ముందుకు వెళ్తుంది సెల్. కరెక్ట్. ఓకే, ఆప్షన్ 2 అయింది. సరే, సో ఇది అయిపోయింది. ఇది ఒకటి. స్పిండల్ ఫైబర్స్ అటాచ్ ఆన్ టు. స్పిండల్ ఫైబర్స్ ఎక్కడ అటాచ్ అవుతాయి వెళ్ళి మళ్ళీ మనకి? స్పిండల్ ఫైబర్స్ మనకి ఎక్కడ వెళ్ళి అటాచ్ అవుతాయి? ఓకే, స్పిండల్ ఫైబర్స్ ఎక్కడ అటాచ్ అవుతున్నాయి మనకి? స్పిండల్ ఫైబర్స్ వెళ్ళి కైనెటోకోర్కి అటాచ్ అవుతాయి. రైట్. ఓకే, సో ఆప్షన్ 2 అయిందా? డన్. కరెక్ట్. సరే, దీంతో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి విచ్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ప్రోఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్? ప్రోఫేజ్ లో చూసుకున్నట్లయితే మనకి 2 క్రోమాటిడ్లు ఉంటాయా, ఒక క్రోమాటిడ్ ఉంటుందా, 4 క్రోమాటిడ్లు ఉంటాయా, 8 క్రోమాటిడ్లు ఉంటాయా? ప్రోఫేజ్ లో ఒక సెల్ ప్రోఫేజ్ లో ఉంది నాన్న, దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ ఉంటాయి? ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ ఉంటాయి? ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ ఉంటాయి? యాడ్సా? నేను ట్రై చేస్తాను నన్ను, అయినా కూడా వస్తున్నాయి అవి. ఏంటో తెలియదు, నాకు అర్థం కాదు. వాళ్ళు ఆటోమేటిక్గా ప్లేస్ చేస్తున్నారో ఏమిటో నాకు తెలియదు. అందుకే నేను ఇంక వదిలేసాను. ఇంకా నా వల్ల కాదని నేను వదిలేసాను. ఇంకా నాకు వస్తున్నాయి, మీకే కాదు. చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అయిందా మార్నింగ్ నాన్న? 12 అవుతుంటే చెప్పండి. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఐపీలో కావాలా? చేద్దాంలేండి. ఏమవుతుందన్న? 2 క్రోమాటిడ్లు ఉంటాయి. కరెక్ట్.
అయింది. డన్. పదండి నాన్న, లెట్ us స్టార్ట్ విత్ మియోసిస్. ఇంకా నాన్న నెక్స్ట్ మియోసిస్కి వచ్చేద్దాం. సో ఎలా ఉంది? హౌస్ ద జోష్? ఎలా ఉంది మీ జోష్? హౌస్ ద జోష్ నాన్న? ఎనర్జీ ఉన్నదా? ఇంకాను ఉందా ఎనర్జీ? ఇంకా ఎనర్జీ ఎలా ఉంది మీ అందరిది? హౌస్ యువర్ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మియోసిస్ చదవడానికి రెడీనా అందరూ? రెడీ? ఓకే. చెప్పండి. ఎనర్జీ ఉందా అంటారా? ఓకే. జోష్ ఉందా? అమ్మా దేవుడా. కంటిన్యూ చేద్దాం. సో మియోసిస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంపారిటివ్లీ ఓకే, మియోసిస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంపారిటివ్లీ వెరీ మచ్ డిఫరెంట్ దెన్ మైటోసిస్. ఎందుకో కూడా మనం తెలుసుకుంటాం ఇప్పుడు. పదండి. ఓకే, చూడండి. The production of offspring by sexual reproduction includes the fusion of two gametes, each with a complete haploid set of chromosomes. జాగ్రత్తగా చూడండి. మనకి ఎప్పుడైనా యాక్చువల్గా జైగోట్ ఫార్మ్ అవుతున్నది అనుకోండి, జైగోట్ ఫార్మ్ అవడం ఏదైతే ఉందో ఓకే, ఆ జైగోట్ ఫార్మ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఏమవుతున్నది, రెండు క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో, రెండు క్రోమోజోమ్స్ అంటున్నాను, రెండు గ్యామెట్స్ ఫ్యూజ్ అవ్వాలి. మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్. అది స్పర్మ్ ఓవమెన్ అవ్వచ్చు, మనకి బైఫ్లాజెలేటెడ్ మేల్ గ్యామెట్ ఆంథ్రోజాయిడ్స్, లేదంటే ఆర్కిగోనియంలోకి వచ్చి అవి ఆర్కిగోనియం ఫోర్స్ లో ఫ్యూజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్లాంట్ అవ్వచ్చు, అనిమల్ అవ్వచ్చు. విషయం ఒకటే, మనకి ఒక జైగోట్ ఫార్మ్ అవుతుంది. సో రెండు సెల్స్ వచ్చి ఒక డిప్లాయిడ్ జైగోట్ ఫార్మ్ చేయాలి. సో రెండు సెల్స్ దానికోసం ఏమై ఉండాలి, హ్యాప్లాయిడ్ అయి ఉండాలి. రెండు హ్యాప్లాయిడ్ సెల్స్ కలిసి వస్తేనే మనకు జైగోట్ డిప్లాయిడ్ అవుతుంది. జైగోట్ ఎప్పుడు డిప్లాయిడ్ అయి ఉండాలి. ఇది ఒక బేసిక్ రూల్ మన అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా మీరు చూసి ఉంటారు జైగోట్ మనకి ట్రిప్లాయిడ్ టెట్రాప్లాయిడ్ ఉంటుందని, కాదు, జైగోట్ మనకి ఎప్పుడు డిప్లాయిడ్. సో జైగోట్ డిప్లాయిడ్ అయి ఉండాలంటే గ్యామిట్స్ రెండు హ్యాప్లాయిడ్ అయితేనే మనకి ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ లో మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనకి గ్యామిట్స్ హ్యాప్లాయిడ్ గా ఫార్మ్ ఎలా చేస్తాం? నార్మల్ గా మన దగ్గర ఉన్న సెల్స్ అన్ని డిప్లాయిడ్ సెల్స్. మైటోసిస్ త్రూ గానే మనం పెద్ద అయ్యాం, మైటోసిస్ వల్లే మన సైజ్ పెరిగింది, మైటోసిస్ వల్లే మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని ఉన్నాయి. సో ఇక్కడ డిప్లాయిడ్ సెల్ నుంచి మన హ్యాప్లాయిడ్ సెల్ ఏదైతే తీసుకునే ప్రాసెస్ వస్తుందో దాన్నే మనం మియోసిస్ ఆర్ రిడక్షనల్ డివిజన్ అంటున్నాం. రిడక్షనల్ డివిజన్ ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఒక డిప్లాయిడ్ సెల్ నుంచి మనం హ్యాప్లాయిడ్ సెల్స్ తీసుకొని వస్తున్నాం. 4, 1, 2, 3, 4. ఓకే, సో దట్ మీన్స్ దట్ మనకి ప్లాయిడీ అనేది రిడ్యూస్ అవుతున్నది. ఒక డిప్లాయిడ్ సెల్ హ్యాప్లాయిడ్ అయిపోతున్నది కాబట్టి దాన్ని రిడ్యూస్ అవుతున్నది. అందుకే దీన్ని మనం రిడక్షనల్ డివిజన్ అంటాం. ఏమంటాం? రిడక్షనల్ డివిజన్ అనేసి అంటాం. ఓకే, సరే. So the production of offspring by sexual reproduction includes the fusion of gametes are formed from specialized diploid cells. This specialized kind of cell division that reduces the chromosome number by half results in production of haploid daughter cells. This kind of division is called meiosis. Meiosis ensures the production of haploid phase in the life cycle of sexually reproducing organisms, whereas fertilization restores the diploid phase. చూడండి, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఈ సెంటెన్స్ మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే అంత బాగా మంచిది. చూడండి, meiosis ensures the production of haploid phase in the life cycle of sexually reproducing organisms, whereas fertilization restores the diploid phase. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు, మనకి సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ ఏదైతే లైఫ్ సైకిల్ ఉందో దాంట్లోని హ్యాప్లాయిడ్ ఫేజ్ని తీసుకొని వస్తుంది. ఎస్పెషల్గా డిప్లాయిడ్ సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజం మనలాంటి వాళ్ళు, మన ఫేజ్ అంతా డిప్లాయిడ్ ఫేజ్. మన లైఫ్ సైకిల్లో ఒక చిన్న హ్యాప్లాయిడ్ ఫేజ్ తీసుకొని వచ్చే పని ఎవరు చేస్తారో? మియోసిస్ చేస్తుంది. ఓకే, అది. Now we come across meiosis during gametogenesis in plants and animals. This leads to the formation of haploid gametes. The key features are meiosis involves two sequential cycles of nuclear and cell division called meiosis 1 and meiosis 2, but only a single cycle of DNA replication. మనకి రెండు ఫేజెస్ జరుగుతాయి ఇందులోనే, ఒకటి మియోసిస్ 1, ఇంకోటి మియోసిస్ 2. కానీ ఇవి రెండు జరిగినా కూడా మనకి డిఎన్ఏ రెప్లికేషన్ ఒకేసారి జరుగుతుంది ఇంటర్ఫేస్ లో, అంతే. ఈ మియోసిస్ స్టార్ట్ అవ్వకముందు ఏదైతే ఇంటర్ఫేస్ ఉంటుందో అక్కడ మాత్రమే మనకి డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. కానీ ఇంకెప్పుడు ఇంకొకసారి మనకి మధ్యలో మియోసిస్ 1 ఇంకా మియోసిస్ 2 ఉంది కదా, సో మధ్యలో ఇంకొకసారి జరుగుతుందేమో అని లేదు. నంబర్ 1. నంబర్ 2, meiosis 1 is initiated after the parental chromosomes have replicated to produce identical sister chromatids in the S phase. అంటే ఏంటి? సింపుల్, డిఎన్ఏ రెప్లికేషన్ S phase లో జరిగిందని అర్థం. నెక్స్ట్, గోయింగ్ ఫర్దర్, మియోసిస్ ఇన్వాల్వ్స్, ఇది ఒక్కటి నేను చేయలేదా, ఇది మనకు వైట్గా ఉండిపోయింది.
ఇది ఒకటి మన వైట్ కలర్ లో ఉండిపోయింది. Meiosis involves pairing of homologous chromosomes and recombination between non-sister chromatids of homologous chromosomes. ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఇప్పుడు. హోమోలాగస్ క్రోమోసోమ్స్ అంటే ఏంటి, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఏంటి అర్థం చేసుకుంటాం. 4 haploid cells are formed at the end of meiosis 2. అది సో meiosis 1 లో మనకి prophase 1, metaphase, anaphase 1, telophase 1. మళ్ళీ meiosis 2 లో కూడా prophase 1, metaphase 1, anaphase 1, telophase 1 4 స్టేజ్లు వస్తాయి. టోటల్ గా 8 సబ్ స్టేజెస్ ఉన్నాయి. ఈ 8 సబ్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మళ్ళీ prophase 1 ని మనం సబ్ స్టేజెస్ కింద డివైడ్ చేసుకుంటాం. 5 వస్తాయి మనకి. ఓకే, అది ఓకే. సరే, అయితే ఇది చేసుకునే ముందు మనం హోమోలాగస్ క్రోమోసోమ్స్ అంటే ఏంటి, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఏంటి, సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ అంతా నేర్చుకోబోతున్నాం. పదండి. ఎప్పుడైనా విన్నారా ఈ టర్మ్స్? వినే ఉంటారు కదా, వినకుండా మనం ఎలా చదువుకుంటామండి, వినే ఉంటారు. సో అది విన్నామంటే ఒకసారి అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేద్దామండి. చూడండి అన్న, మనకి మన మన హ్యూమన్ బీయింగ్స్ లో నేను మీరందరూ మనందరం హ్యూమన్ బీయింగ్స్. సో మనలో ఒక డిప్లాయిడ్ సెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఉంటాయి? మన డిప్లాయిడ్ క్రోమోసోమ్ నెంబర్ ఎంత? 46 క్రోమోసోమ్స్. దట్ మీన్స్ నా సెల్లో టోటల్ గా 46 క్రోమోసోమ్స్ ఉన్నాయి కదా. అంటే హ్యాప్లాయిడ్ నెంబర్ ఎంత? హ్యాప్లాయిడ్ 23. అంటే ఏంటి, 23 క్రోమోసోమ్లు రెండేసి సెట్లో ఉంటాయి అన్నమాట. రెండేసి సెట్లలోని క్రోమోసోమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ద 23 chromosomes which are present in our body, each cell are present in pairs. ఒక డిప్లాయిడ్ సెల్ లోని మనకి 23 chromosomes పేర్స్ లో ఉంటాయి. దే ఆర్ ఇన్ పేర్స్ అన్నమాట. టోటల్ గా మనకి 23 పేర్స్ ఫార్మ్ అవుతాయి. ఓకే, సో క్రోమోసోమ్ నంబర్ 1 నుంచి క్రోమోసోమ్ నంబర్ 23 వరకు మనకి అన్ని జతల్లో ఉంటాయి. ఇదో క్రోమోసోమ్ నంబర్ 1 రెండేసి, అలాగే క్రోమోసోమ్ నంబర్ 2 రెండేసి అండ్ సో ఆన్. దిస్ ఇస్ 1. దాని తర్వాత మనకి క్రోమోసోమ్ నంబర్ 2 ఫార్మ్ అయింది, లెట్ us say. ఓకే, దిస్ ఇస్ క్రోమోసోమ్ నంబర్ 2. ఓకే, దాని తర్వాత ఇంకో క్రోమోసోమ్ సెట్, క్రోమోసోమ్ నంబర్ 3 అండ్ సో ఆన్. ఓకే, ఈ సెట్ లో ఉంటాయి క్రోమోసోమ్స్. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పండి. చూడండి, ఇది మనకి బిఫోర్ ఎస్ ఫేజ్, ఇది బిఫోర్ ఎస్ ఫేజ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎస్ ఫేజ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? మనకి ఎస్ ఫేజ్ జరిగితే ఏం జరుగుతుందంటే ఈ ఒక్కొక్క క్రోమోసోమ్ లోని 2 క్రోమాటిడ్లు వస్తాయి కదా. సో ఇలాగ అయిపోతుంది సిచ్యువేషన్. అవునా కదా, కరెక్టా కదా? ఇదొక సెట్ మళ్ళీ. సో దిస్ ఇస్ క్రోమోసోమ్ సెట్ నెంబర్ 1, దిస్ ఇస్ క్రోమోసోమ్ సెట్ నెంబర్ 2 అండ్ సో ఆన్, అలా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, కేర్ఫుల్ గా చూడండి. మనకి ఒక్క సెట్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్ గా మనం మైటాసిస్ లో ఇలా జరగదా అని మీరు అడుగుతారు. దానికి కూడా నేను ఒక ఆన్సర్ ఇస్తాను మీ అందరికి. ఫస్ట్ ఇక్కడ మాత్రం కేర్ఫుల్ గా చూడండి. 100% అటెన్షన్ కావాలి మీ అందరిది. సో డూ ఐ హ్యావ్ యువర్ 100% అటెన్షన్? మీ అందరిది 100% అటెన్షన్ ఉందా? ఉన్నది అంటే 100% అని చెప్పండి నాకు ఒకసారి. ఓకే, చూడండి, నేను ఇక్కడ ఏమన్నా ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఒకే సెట్ ఆఫ్ క్రోమోసోమ్ నంబర్ 1 ఒక సెట్ 2, ఈ 2 క్రోమోసోమ్ని కలిపి మనం హోమోలాగస్ క్రోమోసోమ్స్ అంటాం. వీటినే మనం ఏమంటాం? హోమోలాగస్ క్రోమోసోమ్స్. సో వాట్ ఆర్ హోమోలాగస్ క్రోమోసోమ్స్? ఒక క్రోమోసోమ్ ది సెట్ అన్నమాట. ఈ ఒక క్రోమోసోమ్ ది సెట్, ఈ క్రోమోసోమ్ నంబర్ 1 ఈ 2 క్రోమోసోమ్స్ ని కలిపి హోమోలాగస్ క్రోమోసోమ్స్. ఈ క్రోమోసోమ్ నంబర్ 2 ఈ 2 క్రోమోసోమ్ని కలిపి హోమోలాగస్ క్రోమోసోమ్ సెట్ నంబర్ 2, సెట్ నంబర్ 1, సెట్ నంబర్ 2, అలా 23 సెట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి సిస్టర్ ఇంకా నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ తెలియాలి. చూడండి, ఒకే క్రోమోసోమ్ లో పక్కన ఉన్న క్రోమాటిడ్స్ ఏవైతే ఉన్నాయో, లెట్ us say నాకు ఇవి 2 క్రోమాటిడ్స్ అనుకోండి. ఈ ఒకే క్రోమోసోమ్ లో ఇదొక క్రోమాటిడ్, వీటిని మనం సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. వీటి రెండింటిని మనం సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. మన నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఏమిటి? నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే మనకి ఈ రెండోను, ఇవి రెండోను. ఈ హోమోలాగస్ క్రోమోసోమ్ పక్కన ఉన్న హోమోలాగస్ క్రోమోసోమ్ ది ఈ క్రోమాటిడ్ ఇంకా ఈ క్రోమాటిడ్ ఏదైతే ఉందో, లేదంటే ఈ క్రోమాటిడ్ అయినా ఏ క్రోమాటిడ్ అయినా వేరే మనకి క్రోమోసోమ్స్ ఏవైతే ఉన్నాయో హోమోలాగస్ క్రోమ్ లో 2 క్రోమోసోమ్స్ లోని ఈ క్రోమాటిడ్, ఇక్కడ ఉన్న క్రోమాటిడ్ ఒకటి, ఇక్కడ ఉన్న క్రోమాటిడ్ ని లెక్కలో తీసుకున్నట్లయితే కన్సిడర్ చేసుకుంటే వీటి రెండింటిని కలిపి మనం ఏమంటాము? నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. వీటి రెండింటిని నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. ఈ విషయం అర్థమైందా అందరికి? సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఏంటి, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఏంటో అర్థమైందా? ఇప్పుడు మనకి మియోసిస్ లో ఏం జరుగుతున్నదంటే
ఈ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యన మనకి యాక్చువల్గా ఏం జరుగుతున్నది, క్రోమోజోమల్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అవుతున్నది. ఇక్కడ ఉన్న క్రోమోజోమల్ భాగం ఇక్కడ, ఇక్కడ ఉన్నది ఇక్కడ, ఇక్కడ ఉన్నది ఇక్కడ, ఇక్కడ ఉన్నది ఇక్కడ వెళ్తుంది. అదే మనకి క్రాసింగ్ ఓవర్ ఇంకా జెనెటిక్ రికాంబినేషన్ అని ప్యాకెటింగ్ స్టేజ్ లో చదువుకుంటాం. అందుకే వాళ్ళు ఇప్పటి నుంచి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, సో దట్ మీకు ఆ టాపిక్ అక్కడ తర్వాత వెళ్ళి అర్థం అవ్వాలి. సో హోమోలాగస్ క్రోమోజోమ్స్, సిస్టర్ క్రోమాటిడ్స్, ఇంకా నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ అర్థమైందా లేదా? అందరికీ పాయింట్ అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. అందరికీ పాయింట్ అర్థమైందో లేదో ఒకసారి చెప్పండి. ఎస్, డన్. సరే, నౌ ఇఫ్ దిస్ ఇస్ ప్రెటీ మచ్ క్లియర్, లెట్ us go into meiosis 1. మనం meiosis 1 నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. లెట్ us start with meiosis 1. prophase 1 నుంచి స్టార్ట్ చేస్తాం. prophase of the first meiotic division is typically longer and more complex when compared to prophase of mitosis. ఇది చాలా లాంగ్ గా ఉంటుంది, కాంప్లెక్స్ గా ఉంటుంది. దీంట్లో మళ్ళీ బోల్డ్ అని సబ్ స్టేజ్ నుండి వచ్చాయి. ఓకే, సో it has been further subdivided into the following 5 phases based on chromosomal behavior: leptotene, zygotene, pachytene, diplotene, diakinesis. 5 స్టేజ్లు ఏంటంటే లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకెటీన్, డిప్లోటీన్, డయాకినెసిస్. లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకెటీన్, డిప్లోటీన్, డయాకినెసిస్. ఎన్నిసార్లు చెప్పుకుంటే అన్నిసార్లు మంచిది, అంత బాగా గుర్తుంటుంది. ఓకే, డ్యూరింగ్ ద లెప్టోటీన్ స్టేజ్ ఫస్ట్ ఏం జరుగుతున్నది, లెప్టోటీన్ స్టేజ్ ఏదైతే ఉందో దాంట్లో క్రోమోజోమ్స్ బికమ్ గ్రాడ్యువల్లీ విజిబుల్ అండర్ ద లైట్ మైక్రోస్కోప్. అయితే ఏం చేశారంటే సైంటిస్టులు ఎప్పుడైతే ఈ ఫేజెస్ ని అబ్జర్వ్ చేయడం మొదలెట్టారో మియోసిస్ లోని, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గాను అదే నాన్న ఇప్పుడు వస్తుంది కయాస్మాట అన్ని వస్తాయి. ఇప్పుడు అదే మనం ఇప్పుడు అదే బొర మొత్తం చదువుకోబోతున్నాం ప్రోఫేజ్ 1 లో. సో నో నీడ్ టు వరీ. మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేయడం మొదలెట్టారు సైంటిస్టులు అబ్జర్వ్ చేసినప్పుడు లెప్టోటీన్ స్టేజ్ లో ఏవైతే క్రోమోజోమ్స్ ఉన్నాయో అవి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి అనమాట. అప్పుడప్పుడే క్రోమాటిన్ ఏదైతే ఉన్నదో ఆ క్రోమాటిన్ క్రోమోజోమ్స్ కింద కండెన్స్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ కండెన్సేషన్ ప్రాసెస్ లో మనకి క్రోమోజోమ్స్ ఫ్లవర్ బొకేలా కనిపిస్తాయి అనమాట. ఫ్లవర్ బొకేస్ చూస్తాం కదా మనం ఎలా ఉంటాయి, అలా బొకేలా కనిపిస్తాయి. అందుకే దీన్ని బొకే స్టేజ్ అని కూడా అంటారు. ఓకే, సో ఈ ఫ్లవర్ బొకేలా ఉండడం వల్ల ఎందుకు ఇలా అవుతున్నది, ఎందుకంటే క్రోమాటిన్ ఏదైతే ఉందో ఇప్పుడిప్పుడే ఇంకా క్రోమోజోమ్స్ కింద కండెన్స్ అవుతున్నది. ఓకే, సో గ్రాడ్యువల్లీ విజిబుల్ ద కంపాక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్ కంటిన్యూస్ త్రూ అవుట్ ద లెప్టోటీన్. ఓకే, ద కంపాక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్ కంటిన్యూస్ త్రూ అవుట్ ద లెప్టోటీన్. సో క్రోమోజోమ్స్ కండెన్స్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ జైగోటీన్ కి వద్దాం. ఇప్పుడు క్రోమాటిన్ అనేది క్రోమోజోమ్స్ కింద కండెన్స్ అయిన తర్వాత హోమోలాగస్ క్రోమోజోమ్ సెట్స్ ఫార్మ్ అయ్యాయి. క్రోమోజోమ్స్ 1 నుంచి క్రోమోజోమ్ 23 వరకు నంబర్ ఆఫ్ సెట్స్ ఫార్మ్ అయ్యాయి. మనకి యాక్చువల్ గా చూసుకున్నట్లయితే ఫీమేల్స్ లో అయితే ఎక్స్ క్రోమోజోమ్ కూడా ఒక పేర్లో ఉంది కాబట్టి పర్వాలేదు, కానీ మేల్స్ లో అయితే ఎక్స్ ఇంకా వై కాబట్టి వాటి మధ్యన మనకి ఎలాంటి ఎక్స్చేంజ్ జరగదు ఎక్కువగాను. మేల్స్ లో మనకి ఎక్స్ ఇంకా వై క్రోమోజోమ్ ఉంటుంది కదా, అవి రెండు సపరేట్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో వాటి మధ్యలో మనకి యాక్చువల్గా ఎలాంటి సినాప్స్ జరగదు. అందరూ అంటారు సినాప్స్ జరుగుతుందని, కానీ ఎక్స్ క్రోమోజోమ్ ఇంకా వై క్రోమోజోమ్ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. వాటి మధ్యన మనకి ఎలాంటి ఎక్స్చేంజ్ జరగదు. అవి వదిలేసి మిగతా 22 ఆటోజోమ్స్ ఏవైతే ఉన్నాయో మేల్స్ లో వాటి మధ్యన మనకి క్రోమోజోమల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది జెనెటిక్ మెటీరియల్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీ బుక్ లో ఇవ్వరు కానీ ఇది మీరు తెలుసుకొని ఉండాలి. మీకు బేసిక్స్ అది, ఇది మనకు తెలిసే ఉండాలి కదా. రైట్, ఓకే. దీని తర్వాత మనకి సెకండ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ జైగోటీన్. జైగోటీన్ లో ఏం జరుగుతున్నది, సినాప్సిస్ అనే ప్రాసెస్ జరుగుతున్నది. జైగోటీన్ లో సినాప్సిస్ అనే ప్రాసెస్ జరుగుతున్నది. చూడండి, మనకి హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏవైతే ఇప్పుడు చక్కగా ఫార్మ్ అయ్యి ఒక్కొక్క సెట్ లో దగ్గర వస్తున్నాయో వాటిని ఇంకా దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకా దగ్గరికి తెచ్చి వాటిని బంకలా అంటించడం జరుగుతుంది. ఈ బంకలా అంటించే మటీరియల్ ఏదైతే ఉందో హోమోలాగస్ క్రోమోజోమ్స్ ని పక్కనే తెచ్చి దాన్ని మనం ఏమంటాము, సినాప్టోనీమల్ కాంప్లెక్స్ అంటాం. ఇది ఒక హోమోలాగస్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ అనుకోండి, ఇలా వచ్చి ఇలా పక్కనే బంకలా అంటుకుంటాయి అనమాట, పక్కనే వచ్చేస్తాయి. ఈ పక్కనే బంకలా అంటుకునే ప్రాసెస్ ని సినాప్స్ అంటాము. ఓకే, ఈ అంటుకునే మటీరియల్ ఏదైతే ఉందో దాన్ని సినాప్టోనీమల్ కాంప్లెక్స్ అంటాము. ఇంకా ఇలాంటి టైప్ ఆఫ్ క్రోమోజోమ్ దేంట్లో అయితే మనకి 2 క్రోమోజోమ్స్ కలిపి వచ్చాయో వీటిని మనం బైవాలెంట్ అంటే ఒక్కొక్క సెట్ లోని 2 క్రోమోజోమ్లు కదా, లేదు అంటే క్రోమోజోమల్ టెట్రాయిడ్స్ అని కూడా అంటాం. ఏమంటాం, క్రోమోజోమల్ టెట్రాయిడ్స్. ఓకే, టెట్రాయిడ్ ఎందుకు అంటున్నాం, బైవాలెంట్ ఎందుకు అంటున్నావు కూడా చెప్తా. బైవాలెంట్ ఎందుకు అంటున్నావు అంటే 2 క్రోమోజోమ్స్ ఉన్నాయని బైవాలెంట్ అంటున్నాం. టెట్రాయిడ్ ఎందుకు అంటున్నాం అంటే 4 క్రోమాటిడ్స్ ఉన్నాయని. సో 4 క్రోమాటిడ్స్ ఉన్నాయని టెట్రాయిడ్ అంటున్నాం, 2 క్రోమోజోమ్స్ ఉన్నాయని బైవాలెంట్ అంటున్నాం. ఓకే, సో ఒక్కొక్క సెట్ ని బైవాలెంట్ లేదంటే టెట్రాయిడ్ అని కూడా అంటాం. ఓకే, సో ఒక్కొక్క టెట్రాయిడ్ లో మనం చూసుకున్నట్లయితే ఇన్ ఈచ్ టెట్రాయిడ్ ఆర్ ఇన్ ఈచ్ బైవాలెంట్ మనకి ఎన్ని నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చేసి మనకి ఒక్కొక్క బైవాలెంట్ లో
2 క్రోమోజోమ్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ వచ్చి ఎన్ని ఉంటాయి? నంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ వచ్చి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. నంబర్ ఆఫ్ క్రోమోజోమల్ ఆర్మ్స్ ఎన్ని ఉంటాయి? క్రోమోజోమల్ ఆర్మ్స్ ఎన్ని ఉంటాయి? నంబర్ ఆఫ్ క్రోమోజోమల్ ఆర్మ్స్ వచ్చేసి 8 ఉంటాయి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నంబర్ ఆఫ్ సెంట్రోమియర్స్ ఎన్ని ఉంటాయి? సెంట్రోమియర్ ఒక్కొక్క క్రోమోజోమ్ కోటి, సో మనకి టోటల్ గా 2 సెంట్రోమియర్స్. నంబర్ ఆఫ్ కైనెటోకోర్స్ ఎన్ని ఉంటాయి? కైనెటోకోర్స్ ఎన్ని ఉంటాయి? నంబర్ ఆఫ్ ఒక్కొక్క క్రోమోజోమ్ కి 2 కైనెటోకోర్లు, సో టోటల్ గా 4 కైనెటోకోర్లు ఉంటాయి. అర్థమైందా ఈ లెక్క? ఈ లెక్క చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. సో రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్ ఇది. కావాలంటే మీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మనకి జైగోటీన్ లో జరుగుతుంది. ఇది డన్. డన్ 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 ఓకే, సరే జైగోటీన్ అయిపోయింది. ప్యాకెటీన్కి వెళ్ళిపోదాం. Such paired chromosomes are called homologous chromosomes. Electron microscopes of this stage indicate that chromosome synapsis is accompanied by formation of a complex structure known as synaptonemal complex. The complex formed by a pair of synapsed homologous chromosomes is called bivalent or tetrad. However, these are more clearly visible in the next stage. అంటే మనకి టెట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి ప్యాకెటీన్ స్టేజ్, ఏదైతే నెక్స్ట్ స్టేజ్ ఉందో దాంట్లో వెళ్ళి మనకి ఇంకా బాగా కనిపిస్తుందంట. అది వాళ్ళు చెప్తున్నారు. ఓకే, కొంచెం పెద్దగా రాయండి, ఇంకా పెద్దగా రాస్తాను. ఓకే సరే, ఓకే ఇంకా పెద్దగా రాస్తాను. ద ఫస్ట్ టూ స్టేజెస్ ఓకే, ద ఫస్ట్ టూ స్టేజెస్ ఆఫ్ ద ప్రోఫేజ్ వన్ ఆర్ రిలేటివ్లీ షార్ట్ లివ్డ్. ఓకే, అవి కొంచెం చిన్న చిన్న స్టేజ్లు. అంటే మనకి లెప్టోటీన్ జైగోటీన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి, అవి రెండు ఏవైతే ఉన్నాయో మనకి కొంచెం చిన్న చిన్న స్టేజ్లు అవి. కానీ మనకి ప్యాకెటీన్ ఏదైతే ఉందో అది మనకు కొంచెం పెద్ద స్టేజ్ అనమాట. డ్యూరింగ్ దిస్ స్టేజ్ ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ ప్రోఫేజ్ వన్. ప్రోఫేజ్ వన్ లో చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫేజ్ మనకి ప్యాకెటీన్. ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏం జరుగుతున్నది? డ్యూరింగ్ దిస్ స్టేజ్ ద 4 chromatids ఆఫ్ ఈచ్ bivalent బికమ్ డిస్టింక్ట్ అండ్ క్లియర్లీ అపియర్ as tetrads. చాలా ఇంపార్టెంట్. మీకు ఫర్ సపోజ్ అడిగాను అనుకోండి, మనకి బైవాలెంట్ లో ఉన్న 2 క్రోమోజోమ్లు ఇంకా 4 chromatids చాలా క్లియర్ గా ఎక్కడ కనిపిస్తాయి అంటే ప్యాకెటీన్ స్టేజ్ లో కనిపిస్తాయి. మనకి సినాప్టోనీమల్ కాంప్లెక్స్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది అంటే జైగోటీన్ లో, సినాప్స్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది అంటే జైగోటీన్ లో. కానీ బైవాలెంట్స్ ఇంకా టెట్రాయిడ్స్ ఎక్కడ క్లియర్ గా కనిపిస్తాయని అడిగితే ప్యాకెటీన్. ఇక్కడే మనం పప్పులో కాలేకుండా ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ప్యాకెటీన్ లో టెట్రాయిడ్స్ ఇంకా బైవాలెంట్స్ అన్నిటికన్నా క్లియర్ గా కనిపిస్తాయి. సినాప్టోనీమల్ కాంప్లెక్స్ ఇంకా సినాప్స్ ఫార్మేషన్ ఆఫ్ బైవాలెంట్స్ అని అడిగిన, సో ఫార్మేషన్ ఆఫ్ బైవాలెంట్స్ ఆఫ్ టెట్రాయిడ్స్ అని అడిగిన, ఫార్మేషన్ ఆఫ్ సినాప్టోనీమల్ కాంప్లెక్స్ ఇన్ సినాప్స్ అని అడిగిన, మీరేమంటారు? జైగోటీన్ అంటారు. వేర్ ద బైవాలెంట్స్ ఆర్ టెట్రాయిడ్స్ ఆర్ క్లియర్లీ విజిబుల్ అంటే ప్యాకెటీన్ అంటారు. ఇక్కడ ఈ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద 4 chromatids of each bivalent chromosome become distinct and clearly appear as tetrads. This stage is characterized by appearance of recombination nodules. ఈ రికాంబినేషన్ నాడ్యూల్స్ అంటే ఏంటి నాన్న? ఈ రికాంబినేషన్ నాడ్యూల్స్ ఏం చేస్తున్నాయంటే 2 క్రోమోజోమ్స్ మధ్యన, క్రోమోజోమల్ ఆర్మ్స్ మధ్యన మనకి ఏం చేస్తున్నాయి? ఓకే, చిన్న చిన్న నాడ్యూల్స్ ఫార్మ్ అవుతాయి. చూడండి ఇక్కడ ఈ స్టేజ్ ఏదైతే ఉందో దీంట్లో మనం క్లియర్ గా అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. లెట్ us say నాకు 2 హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఉన్నాయి నాన్న. ఈ రెండింటిని నేను వేరే వేరే కలర్ లో వేస్తున్నాను టు అండర్స్టాండ్ 2 డిఫరెంట్ క్రోమోజోమ్స్. ఓకే, ఒకటి నేను yellow కలర్ లో వేస్తున్నాను, 2 సేమ్ సెట్, క్రోమోజోమ్ సెట్ నెంబర్ 1 అనుకుందాం వీటిని. ఓకే, ఇంకోటి నేను గ్రీన్ కలర్ లో వేస్తాను. ఓకే, వీటి రెండింటి మధ్య నాకు నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యన నాకు సినాప్టోనీమల్ కాంప్లెక్స్ ఫార్మ్ అయి ఉంది. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే ఇక్కడున్న భాగం ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడున్న భాగం ఏదైతే ఉందో అది ఇటు వెళ్తుంది, ఇటున్న భాగం ఇటు వెళ్తుంది, అంతే, ఇంకేం లేదు. సో బేసిక్ గా ఏం జరుగుతున్నది, మనకి ఇక్కడ ఉన్నది ఇటు వెళ్ళి ఇటున్నది ఇటు వస్తున్నది అనమాట. సో ఈ ఎక్స్చేంజ్ ఏదైతే జరుగుతున్నదో ఈ ఎక్స్చేంజ్ జరగడానికి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద రికాంబినేషన్ నాడ్యూల్స్. ఆ రికాంబినేషన్ నాడ్యూల్స్ మనం రెడ్ కలర్ లో వేసుకుందాం అవ్వండి. వాటి మధ్యన ఏదైతే రికాంబినేషన్ నాడ్యూల్స్ ఫార్మ్ అవుతాయో దాన్ని రెడ్ కలర్ లో వేసుకుందాం. ఈ నాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో రికాంబినేషన్ నాడ్యూల్స్, దీస్ నాడ్యూల్స్ ఆర్ యాక్చువల్లీ a part of an enzyme recombinase. ఈ రీకాంబినేజ్ ఒక ఫంక్షన్ ఉన్నది. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ 2 క్రోమోజోమల్ పార్ట్ ని ఇక్కడ కట్ చేస్తుంది, కట్ చేసి వీటిని తెచ్చి ఇక్కడ రీకంబైన్ చేస్తుంది.
ఈ క్రోమోసోమల్ పార్ట్ లో ఇటు పక్క ఇటు వెళ్ళడం వల్ల మనకి రికాంబినేషన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది, రీకాంబినేషన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. రీకాంబినేషన్ అంటే రీకాంబినేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నది ఇక్కడ వెళ్ళింది, ఇక్కడ వెళ్ళింది అంటే రీకంబైన్ అయ్యాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రీకాంబినేషన్ ప్రాసెస్ లో మనకి క్రోమోసోమ్స్ ఏవైతే పార్ట్స్ ఇటు నుంచి ఇటు ఏమయ్యి క్రాస్ ఓవర్ అయింది అనమాట. ఇటు నుంచి ఇటు వెళ్ళింది. సో దీన్నే మనం ఏమంటాం, క్రాసింగ్ ఓవర్స్. అందుకే రికాంబినేషన్ అండ్ క్రాసింగ్ ఓవర్ అనేది ఇక్కడ జరుగుతుంది అంటారు. ఈ ప్రాసెస్ లో ఈ రికాంబినేషన్ ఇంకా క్రాసింగ్ ఓవర్ ఏదైతే ప్రాసెస్ ఉన్నదో దీనివల్ల ఏం జరుగుతున్నది, మనకి కొత్త రికాంబినేషన్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ గుర్తెచ్చుకుంటారు. రీసెంట్ గా చదువుకున్న మన ప్రిన్సిపల్స్ అండ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ మనం ఒక పాయింట్ చదివాం. ఏంటి, డైహైబ్రిడ్ క్రాస్ చదువుకుంటున్నప్పుడు మనకి ఏదైతే F2 జనరేషన్ ఉందో అందులో రేషియో ఏమొచ్చింది, 9:3:3:1. దీంట్లో 9 ఇంకా 1 ఏదైతే ఉందో దేవర్ పేరెంటల్ కాంబినేషన్, బ్రౌన్ డైల్ రింకల్డ్ గ్రీన్. కానీ మధ్యలో 3:3 ఏదైతే వచ్చిందో దట్ ఈస్ ద రికాంబినెంట్స్ అనమాట. ఒకటి మనకి రౌండ్ ఇంకా గ్రీన్, ఇంకోటి వ్రింకల్డ్ ఇంకా ఎల్లో కాంబినేషన్స్. ఇవి మన పేరెంట్స్ లో చూడము, కొత్తగా ఫార్మ్ అవుతూ చూస్తాం. ఎలా ఫార్మ్ అయింది, ప్యాకెటీన్ స్టేజ్ లో గ్యామెట్స్ ఫార్మ్ అవుతున్నప్పుడు మనకి రికాంబినేషన్ జరిగింది. ఆ రికాంబినేషన్ ప్రాసెస్ వల్ల మనకి కొత్త కాంబినేషన్స్ ఫార్మ్ అయ్యి మనకి కొత్త కాంబినేషన్స్ క్రియేట్ అయ్యి వచ్చాయి. సో దానివల్లే మనకు అంటారు దట్ రికాంబినేషన్ క్రాసింగ్ ఓవర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వేరియేషన్ అండ్ ఈవెన్చువల్లీ దిస్ వేరియేషన్ లీడింగ్ టు ఇవల్యూషన్ అండ్ స్పీషియేషన్. దీనివల్లే మనకి గ్రాడ్యువల్ గా చాలా ఏళ్ళ వరకు ఇవల్యూషన్ జరిగి వేరియేషన్ అనేది ఒక ఫ్యాక్టర్ కింద మారింది అనమాట ఎవల్యూషన్ కోసం. అండ్ బికాస్ ఆఫ్ దట్ మనకి కొత్త స్పీషీస్ కూడా ఈవెన్చువల్ గా ఇలాగే ఫార్మ్ అయ్యాయి అనేసి డార్విన్ చెప్పారు. ఓకే, సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకుంటారు. అర్థమైందా లేదా అందరికీ ఈ పాయింట్? ఓకే, సో ట్రై టు కంబైన్ ఇట్ విత్ ద ఎవల్యూషన్ పార్ట్ విచ్ వి స్టడీడ్ ఎర్లియర్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. అన్ని కలిపి వస్తాయి అనమాట, 2 చాప్టర్లు ఇక్కడ కలిపి వస్తాయి. డన్, అయిపోయింది. సో ఇక్కడ ఇలా జరగడం వల్ల క్రోమోసోమల్ పార్ట్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. లెట్ us try to understand further. ఓకే ఓకే సరే. సో మనకి క్రాస్ ఓవర్ ఏదైతే జరుగుతుందో అది మనకి నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య జరుగుతుంది. మనం చూసుకున్నాము, సేమ్ క్రోమోజోమ్ మధ్య జరగట్లేదు. రెండు పక్కన ఉన్న హోమోలాగస్ క్రోమోజోమ్స్ మధ్య ఉన్న ఏదైతే క్రోమాటిడ్స్ ఇక్కడ అటాచ్ అయ్యి ఉన్నాయో వాటి మధ్య మనకి ఈ రికాంబినేషన్ అనేది జరిగింది. ఓకే, క్రాసింగ్ ఓవర్ ఇస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ బిట్వీన్ ద 2 homologous chromosomes. Crossing over is also an enzyme mediated process and the enzyme involved is recombinase. Crossing over leads to recombination of genetic material on the 2 chromosomes. Recombination between the homologous chromosomes is completed by the end of packaging, leaving the chromosomes linked at the site of crossing over. So మనకి ప్యాకెటీన్ అవుతూ రికాంబినేషన్ కంప్లీట్ అయిపోతుంది, కానీ యాక్చువల్ గా మనకి అవి ఇంకా అటాచ్ అయ్యే ఉన్నాయి ఇంకా, ఎందుకంటే సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఇంకా వాటిని అటాచ్ చేసి ఉంచింది. ఆ గ్లూ ఏదైతే ఉందో ఇంకా పూర్తిగా పోలేదు. సో ఆ అటాచ్ అయిన క్రోమోజోమ్స్ ది పని అయిపోయింది. ఇప్పటివరకు ఎందుకు అటాచ్ అయ్యి ఉండేది, ఈ రికాంబినేషన్ ఇంకా క్రాసింగ్ అవ్వడానికి అటాచ్ అయ్యి ఉండేవి అవి. ఇప్పుడు అవి దూరం అయిపోవాలి. అది దూరం అవ్వాలంటే ఏం జరగాలి, డిజల్యూషన్ ఆఫ్ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ జరగాలి. అంటే మనకి ఆ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఏదైతే బంక వాటిని కలిపి పెట్టిందో అది డిజాల్వ్ అయిపోవాలి. అది మనకి ఎక్కడ జరుగుతున్నది, నెక్స్ట్ స్టేజ్ డిప్లోటీన్ లో జరుగుతున్నది. రండి. Okay, so diplotin, the beginning of the diplotin is recognized by dissolution of the synaptonemal complex and the tendency of the recombined homologous chromosomes of the bivalents to separate from each other except at the site of crossovers. Okay, మనకి యాక్చువల్గా మొత్తం క్రోమోజోమ్ అంతా ఇలా అంటుకొని ఉంటుంది. ఓకే చెప్తున్నాను వినండి, మనకి క్రోమోజోమ్ అంతా ఇలా అంటుకొని ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతున్నదంటే ఏదైతే సినాప్టోనిమల్ కాంప్లెక్స్ వాటిని ఇలా పూర్తిగా అంటించి పెట్టిందో, ఓకే, ఆ అంటించి పెట్టిన ఏదైతే సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఉందో అది ఇంకా డిజాల్వ్ అయిపోతున్నది. డిజాల్వ్ అయిపోవడం వల్ల మొత్తం జాగాలో అంతా పోతుంది. కానీ ఇక్కడ క్రోమోజోమ్ మధ్యన ఏం జరిగింది, ఎక్స్చేంజ్ జరిగింది కదా, రికాంబినేషన్ జరిగింది, క్రాసింగ్ ఓవర్ జరిగింది. సో ఆ క్రాస్ ఓవర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంకా అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఈ ఎండ్లో ఇలాగే ఇంకా అటాచ్ అయ్యి ఉంటుంది. అదే వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు, సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఎక్సెప్ట్ అట్ ద సైట్ ఆఫ్ క్రాస్ ఓవర్స్. సో అలా జరగడం వల్ల మనకి ఇలాంటి సైట్స్ క్రియేట్ అవుతాయి. ఇలా అటాచ్ అయ్యి ఉండిపోవడం వల్ల మనకి ఎక్స్ షేప్డ్ లా కనిపిస్తుంది. సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఇప్పటి వరకు ఇలా ఉండేది ఇలా అయిపోతుంది. సో ఇలా అయిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ఈ ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాం, ఖయాస్మాటా అంటాం. ఖయాస్మాటా. సో వాట్ ఆర్ ఖయాస్మాటా? Chiasmata are the site of crossovers between the homologous chromosomes in which the synaptonemal complex didn't dissolute till now.
అక్కడ ఇంకా సినాప్టోనిమల్ కాంప్లెక్స్ డిజల్యూషన్ అవ్వలేదు, అలా ఉండిపోయింది ఇంకా కొంచెం, క్రాస్ ఓవర్ సైట్స్ అవి అక్కడ మనకి సపరేట్ అవడానికి ట్రై చేస్తున్నాయి క్రోమోసోమ్స్. ఆ ప్రాసెస్ లో మనకి ఇలా కనిపిస్తుంది, అది కయాస్మాటా అంటే. అర్థమైందా అందరికి? అది. సో దీస్ ఎగ్ షేప్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ కయాస్మాటా. ఇన్ oocytes of some vertebrates diplotin can last for many years. మనం యాక్చువల్గా మనం oogenesis చదువుకున్నప్పుడు మనం చూస్తాం డిప్లోటిన్ స్టేజ్ ఏదైతే ఉందో చాలా రోజుల వరకు ఉండిపోతుంది అంటున్నారు, చాలా ఏళ్ల వరకు. ఎందుకు అలా అంటున్నారు? ఎప్పుడైతే యాక్చువల్గా ఒక అమ్మాయి పుడుతుందో, అమ్మాయి ఎప్పుడైతే ఒక ఆడపిల్ల పుడుతుందో, ఆడపిల్ల ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ మనకి oocyte ఫార్మేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ అంటే oocytes అంటే బేసిక్గా ఓవం ఫార్మేషన్ స్టార్ట్ అయినప్పుడు మనకి మియోసిస్ 1 స్టార్ట్ అయిపోయి మనకి ప్యాకెటీని డిప్లోటీని అక్కడ ఆగిపోతుంది. ఒకసారి ప్యూబర్టీ రీచ్ అయిన తర్వాత డిప్లోటీన్ నుంచి కంటిన్యూ అయ్యి మనకి మియోసిస్ 2లోకి వెళ్ళి మియోసిస్ 2లో మళ్ళీ మనకి మెటాఫేజ్ 2లో ఆగుతుంది. ఆ ప్రాసెస్ అంతా మనం ఎక్కడ చదువుకుంటాము? మనం గ్యామెటోజెనిసిస్, oogenesis ప్రాసెస్ ఏదైతే ఉందో హ్యూమన్ రిప్రొడక్షన్ లో అక్కడ చదువుకుంటాం. ఓకే, సరే, డన్. నౌ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ మియోటిక్ prophase 1 is diakinesis. మనకి ఫైనల్ స్టేజ్ డయాకైనసిస్. దిస్ ఇస్ మార్క్డ్ బై టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా. అంటే ఏమిటి టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా అంటే ఏంటి? వాట్ డూ మీన్ బై టర్మినలైజేషన్ అన్న? ఇప్పుడు ఇలా ఉండేవన్నాను నేను, ఈ ఉన్న ఏవైతే యాక్చువల్గా కయాస్మాటాలు ఉన్నాయో ఇలా డిజల్యూపై సెపరేట్ అయిపోవాలి. ఓకే, సో కయాస్మాటా ఆర్ ద ఓన్లీ సైట్స్ ఆఫ్ క్రాస్ ఓవర్ వేర్ ద సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఇస్ స్టిల్ ప్రెసెంట్. బట్ ఇది కూడా ఇంకా డిజాల్వ్ అయిపోతుంది ఇంకా డయాకైనసిస్ వస్తూ. దానివల్ల మనకి డిజాల్వ్ అవుతున్న ప్రాసెస్ ఎలా ఉంటుందో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇలా ఉన్న క్రోమోజోము మీద పక్క ఉన్నది అనుకోండి, క్రోమోజోమ్ అప్పర్ సైడ్ అనుకోండి, సో ఇలా వచ్చి ఇలా సపరేట్ అవుతుంది. అదే కింద పక్క అయితే ఇలా వచ్చి ఇలా సపరేట్ అవుతుంది. సో ఇలా సపరేట్ అవడం వల్ల మనకి కయాస్మాటా ఏదైతే ఉందో ఇలా టర్మినలైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఏంటి? ఇలా ఉన్నది ఇలా అవుతున్నట్టు కనిపిస్తుంది, టర్మినల్ పొజిషన్ వరకు వచ్చి ఇలా అంటుకొని సపరేట్ అవుతున్నది కదా, దీన్నే మనం టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా అంటాం. సో టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా అందరికీ అర్థమైందా లేదా? టర్మినలైజేషన్ అంటే ఏంటి? మనకి ఇలా ఉన్నది ఇక్కడ వరకు వచ్చి ఇలా సపరేట్ అయింది, టర్మినల్ పాయింట్ కి, ఓకే, పోల్స్ కి వచ్చి ఇలాగా సపరేట్ అయింది. ఈ పోల్స్ కి వచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని టర్మినలైజేషన్ అంటాం. ఇలా ఉన్నది ఇలా వచ్చింది, లేదంటే ఇలా ఉన్నది ఇలా అయింది, ఏదో ఒక ప్రాసెస్ లో అయ్యి మనకి ఎండ్ వరకు టచ్ అయ్యి సపరేట్ అయింది. సో ఈ ప్రాసెస్ లో మనకి ఇలా ఎండ్ వరకు వస్తున్నది కాబట్టి దీన్ని మనం టర్మినలైజేషన్ అంటాం, అంతే, ఇంకేం లేదు. సో దిస్ ఇస్ మార్క్డ్ బై టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా. డ్యూరింగ్ దిస్ ఫేజ్ ద క్రోమోజోమ్స్ ఆర్ ఫుల్లీ కండెన్స్డ్ and the meiotic spindle is assembled to prepare the homologous chromosomes for the separation. ఇంతట్లో మనకి వెనకాతల బ్యాక్గ్రౌండ్ లో ఇంకొక విషయం కూడా జరుగుతున్నది. బ్యాక్గ్రౌండ్ లో మనకి సెంట్రోజోమ్స్, యానిమల్ సెల్స్ లో అయితే సెంట్రోజోమ్స్ ఆల్రెడీ డూప్లికేట్ అయి ఉన్నాయి కదా ఎస్ ఫేజ్ లోని. సో అవి మనకి రెండు ఫేజ్ మనకి ఆస్టర్ ఫార్మేషన్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తాయి. ఓకే, ప్లాంట్ సెల్స్ లో అయితే నార్మల్ ప్లాంట్స్ లో అయితే మిగతా వాటిలోని మనకి స్పిండల్ అపారటస్ ఫార్మ్ అయిపోయి రెడీగా ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకొక విషయం కూడా జరుగుతున్నది. మన నార్మల్ గా ప్రోఫేజ్ 1 లో ఎండ్లో ఏం జరిగిందన్న మీ అందరికీ గుర్తుందా? ప్రోఫేజ్ 1 ఎండ్లో ఏం జరిగింది? అక్కడ న్యూక్లియోలస్, న్యూక్లియర్ ఎన్వెలోపు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, గోల్గి కాంప్లెక్స్ డిసపియర్ అయిపోతాయి, అవునా కాదా? మైటోసిస్ లోని ఇక్కడ అదే జరుగుతుంది, మనకి న్యూక్లియర్ మెంబ్రేన్ ఇవన్నీ డిసపియర్ అవుతాయి, చూసుకోండి. సో అట్ ద ఎండ్ ఆఫ్ డయాకైనసిస్ మనకి న్యూక్లియర్ ఎన్వెలోపు అవన్నీ మనకి డిసపియర్ అయిపోతాయి అనమాట. ఓకే, డయాకైనసిస్ రిప్రజెంట్స్ ద ట్రాన్సిషన్ టు మెటాఫేజ్. సో డయాకైనసిస్ తర్వాత మనకి నెక్స్ట్ ఇంకా మెటాఫేజ్ స్టార్ట్ అయిపోతుంది. నాన్న అందరికి ప్రోఫేజ్ 1 క్లియరా? అందరికి యాక్చువల్గా ప్రోఫేజ్ 1 క్లియరా? ప్రోఫేజ్ 1 అందరికి అర్థమైందా? ఓకే, ఇఫ్ ద ప్రోఫేజ్ 1 is clear for all of you, then let us go towards metaphase 1. ప్రోఫేజ్ 1 అందరికి క్లియర్ అయిపోయిందంటే నెక్స్ట్ ఇంకా మెటాఫేజ్ 1కి వెళ్ళిపోదాం. ఎలా ఉంది? అర్థమవుతున్నదా అందరికి? బోర్ కొడుతున్నదా? ఇంట్రెస్టింగ్ ఉందా? ఇస్ ఇట్ గుడ్? అర్థమవుతున్నది కదా అందరికి? ఓకే ఓకే, గుడ్, ఫైన్. స్పీడ్ బాగానే ఉంది కదా? మీ అందరూ స్పీడ్ కావాలన్నారు. సో ఇవాళ నేను స్పీడ్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకుంటూనే వెళ్తున్నాను, నేను ఎక్కువ బ్రేకులు తీసుకోవట్లేదు మీకోసం. ఓకే, పదండి. Now let us go for metaphase 1. The bivalent chromosomes align on the equatorial plate. The microtubules from the opposite poles of the spindle attach to the kinetochore of homologous chromosomes. Okay, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి అన్న, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మనకి ఇక్కడ మనకి మెటాఫేజిక్ ప్లేట్ అనేది ఫార్మ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్. ఓకే, మనకి ఏం ఫార్మ్ అవుతుంది? మెటాఫేజిక్ ప్లేట్ ఫార్మ్ అవుతున్నది. ఇప్పుడు చూడండి ఏం జరుగుతున్నది ఇక్కడ. The microtubules from opposite poles spindles attach to the kinetochores. చూడండి ఇప్పుడు నాన్న ఇక్కడ విషయం ఏంటంటే మన అందరూ అర్థం చేసుకోవాల్సింది, మనకి మెటాఫేజ్ 1 లో ఏం జరుగుతున్నది అన్నది. ప్రోఫేజ్ 1 లో మనకి హోమోలాగస్ క్రోమోసోమ్స్ దగ్గర వచ్చి వాటి మధ్యన మనకి ఏం జరిగింది? కయాస్మాటాల్ మనకి సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అవన్నీ మనకి ఫార్మ్ అయ్యాయి, అదంతా ఓకే మనకి. ఓకే,
సరేనా? కానీ ఇక్కడ మనకి ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ మనకి ఏం జరుగుతున్నదంటే మనకి మెటాఫేజ్ 1 ఏదైతే ఉందో మెటాఫేజ్ 1 లో ఏం జరుగుతున్నదంటే హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మెటాఫేజ్ 2 చూసుకుందాం. ఇది నేను మీకు చెప్పాలి యాక్చువల్గా, ఎందుకంటే అది చెప్పకుండా మీకు యాక్చువల్గా నేను చెప్పకపోతే ఇట్ విల్ నాట్ డూ జస్టిస్. సో లెట్ us categorize మెటాఫేజ్ 1 అండ్ మెటాఫేజ్ 2. మెటాఫేజ్ 1 అండ్ మెటాఫేజ్ 2 ఎలాగ ఇవి రెండు మనకి డిఫరెంట్. ఓకే, మెటాఫేజ్ ఆఫ్ మైటోసిస్, సారీ మెటాఫేజ్ ఆఫ్ మైటోసిస్. మైటోసిస్ లో మెటాఫేజ్, ఇంకా మెటాఫేజ్ 1 ఆఫ్ మియోసిస్ ఎలా డిఫరెంట్. లెటస్ సే నాన్న నాకు మెటాఫేజ్ 1 ఉన్నది అనుకోండి, ఇందులో ఏం జరుగుతున్నది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటన్నింటిని కంపేర్ చేసి మనకు చాలాసార్లు క్వశ్చన్లు అడగడం జరిగింది. సో దీనివల్ల ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఓకే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ క్రోమోజోమ్స్ ఎలా అలైన్ అవుతున్నాయి అనేది. లెటస్ సే నాన్న ఇది ఒక హోమోలాగస్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్. ఇవి ఒక హోమోలాగస్ సెట్. ఓకే, సో ఇదొక సెట్, ఇదొక సెట్, సెట్ నెంబర్ 1, సెట్ నెంబర్ 2. మనకి ఇవి రెండు సపరేట్ ప్లేట్స్ లో అలైన్ అవుతున్నాయి. ఇదొక మెటాఫేజిక్ ప్లేట్, ఇదొక మెటాఫేజిక్ ప్లేట్. ఇక్కడ మనకి సెంట్రోల్ ఉంటుంది, దీని నుంచి స్పిండల్ ఫైబర్స్ మనకి కైనెటోకోర్స్కి వచ్చి అటాచ్ అవుతున్నాయి. సో మనకి నంబర్ ఆఫ్ మెటాఫేజిక్ ప్లేట్స్ అని ఫార్మ్ అయ్యానా అన్న పర్ సెల్ మనకి 2 మెటాఫేజిక్ ప్లేట్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. సో ఇన్ metaphase 1 of meiosis we see the formation of 2 metaphasic plates. 2 metaphasic ప్లేట్లు ఫార్మ్ అవుతాయి. ఓకే, సో పర్ మెటాఫేజిక్ ప్లేట్ ఇప్పుడు ఫస్ట్ సపోజ్ లెట్ us say హ్యూమన్ బీయింగ్స్ లో తీసుకుందాం. మనలో టోటల్ గా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో 46 క్రోమోజోమ్ లో పర్ మెటాఫేజిక్ ప్లేట్లు ఎన్ని ఉంటాయి? దీంట్లో ఒక 23 క్రోమోజోమ్లు ఉంటాయి, దీంట్లో ఒక 23 క్రోమోజోమ్లు ఉంటాయి. ఇప్పుడు ఇది మియోసిస్ లో జరిగిన మెటాఫేజ్ కి ఎలా డిఫరెంట్ అంటే మియోసిస్ లో ఉన్న మెటాఫేజిక్ ప్లేట్ ఒకటే ఫార్మ్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ మనకు హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఎలాగో ఫార్మ్ అవ్వవు, అక్కడ హోమోలాగస్ క్రోమోజోమ్స్ దగ్గరికే రావు. ఓకే, సో వాటికి సంబంధమే లేదు, లైన్ గా 4 అరేంజ్ అయిపోతాయి అంతే. సో there is a single metaphasic plate here. సో హ్యూమన్ సెల్స్ లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయంటే 46 క్రోమోజోమ్స్ మనకు ఒకే మెటాఫేజిక్ ప్లేట్ లో అరేంజ్ అవుతాయి. సో there is only one metaphasic plate. ఇది ఫస్ట్ డిఫరెన్స్. ఇంతటితోనే ఆగిపోతామని మీరు అనుకుంటున్నారేమో, లేదు ఇంకా కొంచెం ఉంది, చాలా ఇంపార్టెంట్ విషయం. మనకి స్పిండల్ ఫైబర్స్ ఇక్కడ కూడా ఫార్మ్ అవుతున్నాయి, రైట్? ఇప్పుడు ఈ స్పిండల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క క్రోమోజోమ్ కి ఎన్ని స్పిండల్ ఫైబర్స్ అటాచ్ అవుతున్నాయి? ఇక్కడ 2 స్పిండల్ ఫైబర్స్. సో పర్ క్రోమోజోమ్ ఇక్కడ ఎన్ని స్పిండల్ ఫైబర్స్ ఆ లెక్క బట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్ క్రోమోజోమ్ 2 స్పిండల్ ఫైబర్స్, 2 స్పిండల్స్. ఇక్కడ పర్ క్రోమోజోమ్ 2 స్పిండల్స్, కానీ ఇక్కడ పర్ క్రోమోజోమ్ ఒకే స్పిండల్, ఇటు పక్క నుంచి ఒకటి, ఇటు పక్క నుంచి ఒకటి. సో 2 కైనెటోకోర్స్ అటాచ్ అవ్వట్ల, ఒక కైనెటోకోర్ ఫ్రీగా ఉంటున్నది, ఓకే. సో పర్ క్రోమోజోమ్ ఇక్కడ పర్ క్రోమోజోమ్ ఓన్లీ 1 స్పిండల్ విల్ బి ఫార్మ్డ్, ఒకటే స్పిండల్ ఫార్మ్ అటాచ్ అవుతుంది, ఒక్కొక్క క్రోమోజోమ్ కి ఒకే స్పిండల్ అటాచ్ అవుతుంది. ఈ విషయం అందరికీ అర్థమైందా? ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. ఓకే, డన్, సరేనా? అయిపోయింది. దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు మెటాఫేజ్ 1 ఆఫ్ మియోసిస్ అండ్ మెటాఫేజ్ ఆఫ్ మైటోసిస్ అయింది. ఓకే, సరేనా? రైట్, అయింది. ఇక్కడ వరకు ఈ విషయం క్లియర్. ఇప్పుడు నాన్న లెట్ us గో ఫర్ అనాఫేజ్ 1. అనాఫేజ్ 1 లో ఏం జరుగుతుందంటే ద హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ వైల్ ద సిస్టర్ క్రోమాటిడ్స్ రిమైన్ అసోసియేటెడ్ ఎట్ దేర్ సెంట్రోమియర్స్. మనకి హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ అవుతున్నాయి. సో మళ్ళీ మనం ఇప్పుడు ఇంకోటి చేయాలి. అనాఫేజ్ ఆఫ్ మైటోసిస్, మియోసిస్, అనాఫేజ్ 1 ఆఫ్ మియోసిస్ ఇంకా అనాఫేజ్ ఆఫ్ మైటోసిస్ ఏదైతే ఉందో వీటి మధ్యన డిఫరెన్స్ ఏంటో చూసుకోవాలి. ఇప్పుడు చూడండి అన్న, మనకి ఏం జరుగుతున్నదంటే ఇక్కడ
మనకి ఇక్కడ హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ అవుతున్నాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏం జరిగింది, ఇక్కడ ఒక సెట్, ఇదొక సెట్ అనుకున్నామా, ఇటు పక్క ఒక సెట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి సెంట్రోమియర్స్ ఉన్నాయి, సెంట్రోసోమ్స్. ఇక్కడ ఏం జరుగుతున్నది, మనకి ఏం జరుగుతున్నది, సెపరేషన్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ జరుగుతున్నది. అది అది రాసుకోవాలి, ఎందుకంటే మనకి అక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు. సెపరేషన్ ఆఫ్ హోమోలాగస్, ఇది ఒక్కటి అర్థం చేసుకున్నారు అనుకోండి, మనకి యాక్చువల్గా మియోసిస్ 2 మైటోసిస్ లాగే ఉంటుంది. మియోసిస్ 2 ఏదైతే ఉందో అది మైటోసిస్ మళ్ళీ. ఓకే, సో బేసిక్గా మీరు అనుకోవచ్చు నేను ఎనాఫేజ్ 1 ఎనాఫేజ్ 2 మధ్య డిఫరెన్సెస్ చెప్తున్నాను ఇక్కడ, అర్థమైందా? సో ఇది అయిపోయింది అనుకోండి, ఇక్కడ తర్వాత ప్రాసెస్ అంతా మీకు సిమిలర్ గా మైటోసిస్ లాగే ఉంటుంది, ఇక్కడ వరకే కొంచెం కష్టంగా ఉంటుంది మీకు. ఓకే, సరే, ఇక్కడ మనకి నార్మల్ ఎనాఫేజ్ లో ఏం జరుగుతుంది అన్న, నార్మల్ ఎనాఫేజ్ లో ఏం జరుగుతున్నది, ఓకే, ఇక్కడ సెపరేషన్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ జరుగుతాయి, ఇక్కడ మనకి సెపరేషన్ ఆఫ్ క్రోమాటిడ్స్ జరుగుతున్నది. సో ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే రెండు విషయాలు, సపరేషన్ ఆఫ్ క్రోమాటిడ్స్ జరుగుతున్నది, సపరేషన్ లేదంటే సెగ్రిగేషన్ ఆఫ్ క్రోమాటిడ్స్ జరుగుతున్నది. రెండోది ఏం జరుగుతుంది అన్న, సెపరేషన్ ఆఫ్ క్రోమాటిడ్స్ అవడమే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ విషయం జరుగుతున్నది, ఏంటది, సెంట్రోమియరిక్ స్ప్లిట్. సెంట్రోమెరిక్ స్ప్లిట్, సెంట్రోమియర్ కూడా స్ప్లిట్ అవుతున్నది ఇక్కడ, ఇక్కడ అలాగేమీ జరగట్లేదు, ఇక్కడ ఓన్లీ సెగ్రిగేషన్ ఆర్ సెపరేషనే జరుగుతున్నది అంతే, హోమోలాగస్ క్రోమోసోమ్స్ ది మాత్రం. ఓకే, సెగ్రిగేషన్ ఆర్ సెపరేషన్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోసోమ్స్ జరుగుతున్నది. సో రెండింటి మధ్యన డిఫరెన్స్ అర్థమైపోయింది కదా మీ అందరికీ, రెండింటి మధ్యన డిఫరెన్స్ అర్థమైపోయింది, దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. సో ఈ విషయం గుర్తుపెట్టుకుంటారు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సరే, అయితే డన్, ఇది అయిపోయింది నాన్న. ఇఫ్ దిస్ ఇస్ ప్రెటీ మచ్ డన్, లాస్ట్ ఇంక మనం టీలోఫేజ్ 1కి వచ్చేద్దాం. టీలోఫేజ్ 1లో ఏం జరుగుతున్నది అంటే రెండు వేరే వేరే భాగాలకి హోమోలాగస్ క్రోమోజోమ్స్ వెళ్ళిన తర్వాత ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ ద న్యూక్లియస్ రీఅపియర్, సైటోకైనెసిస్ ఫాలోస్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద డయాడ్ ఆఫ్ సెల్స్. అంటే ఏంటి, మనకి యాక్చువల్గా ఏం జరిగిందంటే రెండు సెల్స్ ఫార్మ్ అయ్యాయి అంది అండి, కానీ ఈ రెండు సెల్స్ ఫైనల్ కాదు, ఎందుకంటే ఒక్కొక్క సెల్లో ఫర్దర్ వెళ్ళి మళ్ళీ మనకి మియోసిస్ 2 జరగాలి, ఈ సెల్లో కూడా మనకి మియోసిస్ 2 జరగాలి, ఈ సెల్లో మనకి ఒక నుంచి మియోసిస్ 2, ఈ సెల్లో కూడా మనకి మియోసిస్ 2 జరగాలి. సో ఇక్కడ మనకి యాక్చువల్గా చూసుకున్నట్లయితే మీ అందరికి గుర్తుందా నాన్న, మైక్రోస్పోరోజెన్సిస్ ఇంకా మెగాస్పోరోజెన్సిస్ మీ అందరికీ గుర్తుండాలి కదా, దాంట్లో మనకి టెట్రాడ్స్ ఫార్మ్ అవుతాయి, మైక్రోస్పోర్ టెట్రాడ్, మెగాస్పోర్ టెట్రాడ్, అది వేరే విషయం, మెగాస్పోర్లో ఒకటే ఫంక్షన్ మెగాస్పోర్ మిగిలిపోతుంది, కానీ మైక్రోస్పోర్ టెట్రాడ్ ఫార్మ్ అయిన తర్వాత దాని నుంచి మనకి 4 పాలింగ్రీన్స్ ఫార్మ్ అవుతాయి, రైట్, మైక్రోస్పోర్స్ మనకి పాలింగ్రీన్స్ ఫార్మ్ చేస్తున్నాయి, దట్ మీన్స్ మనకి ఒక డిప్లాయిడ్ సెల్ నుంచి 4 సెల్స్ రావాలి. ఇప్పుడు ఎన్ని వచ్చాయి, రెండే వచ్చాయి, ఈ రెండింటిని మనం ఏమంటాం, డయాడ్ అంటాం, వీటిని ఏంటంటాం, డయాడ్ అంటాం. వాట్ డు వి కాల్ ఇస్ డయాడ్. సో బై ది ఎండ్ ఆఫ్ telophase 1 we see cytokinesis is happening by the end of telophase 1 and this will give rise to dyad of cells. This dyad, each of this dyad of the cells will undergo again meiosis 2 which is a type of mitosis only. అది మైటోసిస్ లాగే ఉంటుంది, సేమ్ ఎలాగైతే మైటోసిస్ జరుగుతుందో అలాగే జరుగుతుంది, ఇంకా మియోసిస్ లా రిపీట్ అవ్వదు. సో అందుకే మియోసిస్ 2 ని మనం మైటోసిస్ అని కూడా అంటాం, మియోసిస్ 2 ఆర్ మైటోసిస్ అని కూడా అంటాం. ఓకే, అది అందుకే దీన్ని డయాడ్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్ గా చూడండి. ఓకే, in some cases the chromosomes do not undergo dispersion, they do not reach the extremely extended state of interphase nucleus. The stage between the two meiotic divisions is called interkinesis. ఈ మనకి మియోసిస్ 1 ఇంకా మియోసిస్ 2 మధ్యన ఏదైతే స్టేజ్ వస్తున్నదో మధ్యలో దాన్ని మనం ఇంటర్కైనెసిస్ అంటాం. ఇది చాలా చిన్న స్టేజ్, దీంట్లో యాక్చువల్ గా సైటోకైనెసిస్ మాత్రమే జరుగుతుంది, ఇంకేం జరగదు. ఓకే, there is no replication of DNA. Interkinesis is followed by prophase 2, a much simpler phase than prophase 1 అయింది. ఓకే, సో let us go into prophase 2. పదండి మియోసిస్ 2కి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు మియోసిస్ 2లో ఏం జరుగుతున్నది నాన్న, మియోసిస్ 2లో ఏం జరుగుతున్నది, ఈ ఒక్కొక్క సెల్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఏదైతే ఈ ఒక్కొక్క సెల్ ఫార్మ్ అయిందో, 2 సెల్స్ ఫార్మ్ అయ్యాయి, కరెక్ట్, అందరూ ఒప్పుకుంటున్నారా నాన్న, మీరు అందరికి అందరూ
చూడండి అన్న, చూడండి నేను చెప్తాను. ఓకే, మనకి మిఖెల్ అంట, ప్రియదర్శిని అంట, కిరణ్ అంట, వీళ్ళందరికందరూ ఏం చేస్తున్నారు, పులిహోర కలుపుతున్నారు. ఓకే, కలుపుకోండి పులిహోర, ఎంత కావాలో అంత కలుపుకోండి. కిరణ్ ఏమో మ్యారేజ్ చేసుకోండి అంట. ఎవడు అడిగాడు ఇప్పుడు? ఎవడో అడగలేదు కదా, మనకు అవసరమా లేదు, అయినా కూడా చెప్తాడు మహానుభావుడు. సో మీరు వాళ్ళ విషయాలు పక్కన పెట్టేసుకుంటే మీరు నాకు ఒక పని చేయండి. ఓకే, మీరందరూ నాకు చెప్పండి ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా లేదా. నేను అడుగుతుంది ఒక పాయింట్ ఏంటంటే, నాకు డయాడ్ ఆఫ్ సెల్స్ వచ్చాయి టీలోఫేజ్ 1 అయినంత వరకు. సో టీలోఫేజ్ 1 అవుతూ నాకు ఏదైతే 2 సెల్స్ వచ్చాయో అందులో ఒక్కొక్క సెల్ మళ్ళీ మనకి మైటోసిస్ అండర్గో అవుతుంది. దాన్ని మనం మియోసిస్ 2 అంటాం. సరేనా? సో ఇలాంటి డబ్బాగాళ్ళని పక్కన పెడితే మనం చదువుకుందాం రండి. ఓకే సరే, ఓకే అయింది విషయం. ఇప్పుడు చూడండి అన్న, Meiosis II is initiated immediately after cytokinesis, usually before the chromosomes have fully elongated. అంటే ఏంటి, మనకి క్రోమోజోమ్స్ మళ్ళీ డీకండెన్స్ అయిపోకుండా త్వరగా స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నార్మల్గా ఏంటి, ఒకసారి పని అయిపోగానే క్రోమోజోమ్స్ ది టెండెన్సీ ఏంటంటే డీకండెన్స్ అయిపోయి క్రోమాటిన్ ఫామ్ చేసేయడం. కానీ ఇక్కడ అలా కాదు, ఎందుకంటే వెంటనే ఇంకొక ఫేజ్ కూడా జరగాలి ఇక్కడ అనేసి టీలోఫేజ్ అవ్వగానే క్రోమోజోమ్స్ డీకండెన్స్ అవ్వకుండా వెయిట్ చేస్తాయి కొంచెం. లేదంటే ఎంత స్పీడ్గా జరగాలంటే మళ్ళీ క్రోమోజోమ్స్ డీకండెన్స్ చేయకుండా వెంటనే వాటి మధ్యన సెంట్రోమెరిక్ స్ప్లిట్ చేసి క్రోమాటిడ్స్ కూడా సెపరేట్ చేసి పడేసి మనకు టోటల్ గా 4 సెల్స్ క్రియేట్ చేయాలి ఫైనల్ గా కదా. సో ఆ ప్రాసెస్ చేయాలంటే మనకి ఇక్కడ స్పీడ్ గా జరగాలి ఇది. ఇన్ కాంట్రాస్ట్ టు Meiosis I, Meiosis II resembles a normal mitosis. The nuclear membrane disappears by the end of prophase 2. The chromosomes again become compact. Okay, metaphase 2 లో at this stage the chromosomes align at the equator and the microtubules from opposite poles of spindle get attached to the kinetochore. So sister chromatid సేమ్ ఎలాగైతే మైటోసిస్ లో జరిగిందో అలాగే జరుగుతుంది, ఇంకేమీ చేంజెస్ లేవు. ఒక్కొక్క సెల్లో మైటోసిస్ లో ఎలా జరిగిందో సేమ్ అదే ఇక్కడ మనకి రిపీట్ అవుతుంది. ఓకే సరే, నెక్స్ట్ anaphase 2. It begins with the simultaneous splitting of the centromere of each chromosome. Okay, that was and following to move towards the opposite poles of the cell, shortening of microtubules attaching to the kinetochores. అంటే ఏంటి, మనకు మైక్రోట్యూబ్స్ ఇలా లాగేస్తున్నాయి కాబట్టి మైక్రోట్యూబుల్స్ చిన్నగా అవుతున్నాయి, అది షార్టనింగ్ ఆఫ్ మైక్రోట్యూబుల్స్, ఇంకేమీ లేదు. ఓకే అయింది. లాస్ట్ వచ్చేసి telophase 2. Meiosis ends with telophase 2 in which the two groups of chromosomes once again get enclosed by nuclear envelope. Cytokinesis అవుతుంది, దీనివల్ల మనకి టెట్రాయిడ్ ఆఫ్ సెల్స్ ఫార్మ్ అవుతుంది, అది మనకి ఇంపార్టెంట్. సో మనకి ఫైనల్ గా 4 సెల్స్ ఫార్మ్ అవుతాయి, 4 హ్యాప్లాయిడ్ సెల్స్ ఫార్మ్ అవుతున్నాయి మనకి. ఓకే, సో ఈవెన్చువల్లీ వీ హ్యావ్ 4 హ్యాప్లాయిడ్ సెల్స్. సో దీని గురించి మనం ఇక్కడ లాస్ట్ లో చూసుకోవచ్చు, ఇక్కడ చూడండి ఇదే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ 2 డయాడ్స్ ఇవి, దీస్ ఆర్ 2 డయాడ్స్. ఈ డయాడ్స్ ఒక్కొక్క డయాడ్స్ లో మనకి ఏం జరిగింది, Meiosis 2 జరిగింది, మెటాఫేజ్ 2, ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, anaphase 2, telophase 2 జరిగి మనకి యాక్చువల్ గా టెట్రాయిడ్ అనేవి వస్తాయి అనమాట. సైటోకైనసిస్ జరిగి వీ హ్యావ్ అ టెట్రాయిడ్ ఆఫ్ సెల్స్. ఒక్కొక్క టెట్రాయిడ్ లో మనకి n నెంబర్ ఆఫ్ హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, ఈచ్ ఆఫ్ దిస్ టెట్రాయిడ్ విల్ హ్యావ్ హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ ఈవెన్చువల్లీ వీ హ్యావ్ 4 హ్యాప్లాయిడ్ సెల్స్. అండ్ బికాస్ మనకు ఒక డిప్లాయిడ్ సెల్ దగ్గర నుంచి 4 హ్యాప్లాయిడ్ సెల్స్ వచ్చాయి, ప్లాయిడీ అనేది తగ్గింది కాబట్టి దీన్ని మనం రిడక్షనల్ డివిజన్ అని అంటున్నాం. అది అయిపోయింది, దీంతో మనకి మియోసిస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మియోసిస్ ది సిగ్నిఫికెన్స్ కూడా చూసేసుకుంటే మనకి అయిపోతుంది లాస్ట్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ మియోసిస్. Meiosis is the mechanism by which conservation of specific chromosome number of each species is achieved across generations in sexually reproducing organisms, even though the process per se paradoxically results in reduction of chromosome number by half. అంటే ఏమంటున్నారంటే మనకి ఈవెన్చువల్ గా ఈ ప్రాసెస్ వల్ల గ్యామిట్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఆ గ్యామిట్ ఫార్మ్ అయిన ప్రాసెస్ లో మనకి డిప్లాయిడ్ ఆర్గానిజమ్స్ లో ఒక హ్యాప్లాయిడ్ ఫేజ్ ని తీసుకొని రావడమే కాకుండా ఫర్దర్ వెళ్ళి మనకి క్రోమోజోమ్ నంబర్ ఏదైతే ఉందో ఆర్గానిజమ్స్ లో అది అలా రీటైన్ చేసి పెట్టడం జరుగుతుంది. నాలో 46 క్రోమోజోమ్స్, నా పేరెంట్స్ లో 46 క్రోమోజోమ్స్, నా తాతలు మా అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 46 క్రోమోజోమ్స్, అలాగే నా వరకు ఎలా వచ్చాయి అంటే అలా 46 క్రోమోజోమ్స్ ప్రతి జనరేషన్ లో ఎందుకు అలా అవుతున్నాయి? ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్ ఏంటి నాన్న? దట్ ఈస్ బికాస్ ఆఫ్ మియోసిస్. ప్రతి జనరేషన్ లో గ్యామిట్ ఫార్మ్ అయినప్పుడు హ్యాప్లాయిడ్ సెల్స్ ఫార్మ్ అయ్యి ఆ హ్యాప్లాయిడ్ సెల్స్ ఒక దగ్గర నుంచి ఫాదర్ దగ్గర నుంచి ఒకటి మదర్ దగ్గర నుంచి వచ్చి ఫ్యూజ్ అయిన తర్వాత మనకి జైగోట్ ఫార్మ్ అవుతుంది కదా, దానివల్ల మళ్ళీ మనకి డిప్లాయిడ్ స్టేజ్ అనేది రీయాక్టివేట్ అవుతుంది. అంటే మనకి డిప్లాయిడ్ స్టేజ్ ని అలా రీటైన్ చేయాలన్నా, క్రోమోజోమ్స్ ని రీటైన్ చేయాలంటే మనకి మియోసిస్ జరుగుతూ ఉండాలి. ఇప్పుడు మనందరికీ వచ్చే ఒక సింపుల్ డౌట్, ఇద్దరిలో మైటోసిస్ జరిగిపోతే సరిపోతుంది కదా, ఇంత కష్టపడి మనం మియోసిస్ ఎందుకు చేయాలి? చాలా దీనికి మెయిన్ 2 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్, మైటోసిస్ జరిగిందంటే ఇట్ విల్ నాట్ రిజల్ట్ ఇన్ హ్యాప్లాయిడ్ సెల్స్, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ డిప్లాయిడ్ గ్యామిట్స్. గ్యామిట్స్ డిప్లాయిడ్ అయిపోతాయి. 2 డిప్లాయిడ్ గ్యామిట్స్ ఫ్యూజ్ అయితే టెట్రాప్లాయిడ్ జైగోట్ ఫార్మ్ అవుతుంది. అండ్ ఆర్గానిజం కెనాట్ బి టెట్రాప్లాయిడ్, నంబర్ 1. నంబర్ 2,
మనకి మియోసిస్ లో ఉన్న ప్యాకెటింగ్ స్టేజ్ వల్ల రికాంబినేషన్ ఇంకా క్రాసింగ్ ఓవర్ జరిగి వేరియేషన్ అనేది క్రియేట్ అయింది. దిస్ విల్ ప్రివెంట్ ఫార్మేషన్ ఆఫ్ రిడెండెంట్ ఆర్ క్లోన్ టైప్ ఆఫ్ సెల్స్. అంటే ఏంటి, మైటోసిస్ నుంచి మనకి సేమ్ టైప్ ఆఫ్ సెల్స్ వస్తున్నాయి, అది మనకు మంచిది కాదు. దానివల్ల ఎలాంటి వేరియేషన్ రాదు. మన భూమి మీద వచ్చిన ఏదైతే ఈ వేరియేషన్ కొత్త కొత్త రకాల స్పీషీస్ ఏవైతే చూస్తున్నామో అది మియోసిస్ వల్ల అయింది. మియోసిస్ లో జరుగుతున్న ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో జెనెటిక్ రికాంబినేషన్ క్రాసింగ్ ఓవర్ ప్యాకెటింగ్ లో, దానివల్లే మన చుట్టూ ఉన్న వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ క్రియేట్ అయ్యి వచ్చాయని మనం నమ్ముతాం. ఓకే, సో దట్ ఈస్ ఈవెన్ ఫర్దర్ వెళ్ళి మనం చూసుకున్నట్లయితే మ్యూటేషన్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి అంటాము, కానీ స్టిల్ మనకి డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ వచ్చేసి మెయిన్ గా మియోసిస్ అనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓకే మియోసిస్ మనకు మళ్ళీ ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే, డన్ అయింది. ఓకే, ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ద జెనెటిక్ వేరియబిలిటీ. వేరియేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. అంతే, అయిపోయింది. ఓకే, డన్ నాన్న. సో నాన్న అంతే, దీంతో మనకి యాక్చువల్గా నేను మీకు చెప్పాను 12:30 కల్లా నేను మీకు కంప్లీట్ చేస్తానని చెప్పా చాప్టర్. 12:30 కల్లా చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే ఓకే, అర్థమైందా లేదా? ఓకే, 12:30 వరకు మనకి యాక్చువల్గాను ఓకే కంప్లీట్ అయిపోయింది. సరేనా, 12:30 వరకు మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, మనం అనుకున్నట్టు అయిపోయింది. ఓకేనా, డన్. సరేనా నాన్న? అది. సో ఎలా అనిపించింది నాన్న, ఎలా అనిపించింది? హౌ వాజ్ ద సెషన్? అందరికీ అర్థమైందా? అక్కర్లేని డొక్కాయగాళ్ళని అందరినీ పట్టించుకోకుండా, ఓకే, అక్కర్లేని డొక్కాయగాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా మీ పని మీరు చక్కగా చదువుకోండి. ఓకే, ఆ డొక్కాయగాళ్ళ పని నేను చూసుకుంటాను రండి. ఓకే, ఆ డొక్కాయగాళ్ళ పని నేను చూసుకుంటాను. ఓకే, డన్. ఓకే, అది సరే. సో ఎవడో గొట్టంగాడు మనకి ఎందుకు రా నాన్న చెప్పండి. ఇంకోటి కూడా చేద్దాం, ఆగండి ఒక్క నిమిషం. ఓకే, సరే డన్ నాన్న, అయిపోయిందా? సో దట్స్ అబౌట్ ఇట్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మనం ఇవాళ ఏదైతే చదువుకున్నా ఒక చిన్న సమ్మరీ చేసేసుకుందామా ఒక 5 minutes లోని. లెట్ us టేక్ a 5 minute summary of today's session. ఓకే, లెట్ us టేక్ a 5 minute summary. ఈ 5 minutes సమ్మరీలో ఇప్పుడు ఇవాళ మనం ఏం చదువుకున్నాం అంతా ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దాం. ఓకే, మనం ఇవాళ సెల్ సైకిల్ సెల్ డివిజన్ చదువుకున్నాం. సెల్ సైకిల్ సెల్ డివిజన్ లోని మనం యాక్చువల్గా సెల్ సైకిల్ అంటే ఏంటి, సెల్ డివిజన్ ఏంటో అర్థం చేసుకున్నాం. సెల్ సైకిల్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ విచ్ సెల్ ప్రిపేర్స్ ఫర్ అ సెల్ డివిజన్, దాని కాంపోనెంట్స్ ని సెన్సైజ్ చేసుకుంటుంది, డిఎన్ఏని రెప్లికేట్ చేసుకుంటుంది. ఇప్పుడు సెల్ సైకిల్లో మనకి 2 భాగాలు వస్తాయి, ఒకటి ఇంటర్ఫేజ్, ఇంకోటి ఎంఫేజ్. ఎంఫేజ్ అంటే డివైడ్ అయిన ఫేజ్, సెల్ డివైడ్ అవుతున్న ప్రాసెస్ ని ఎంఫేజ్ అంటాము. అందులో మనకి యాక్చువల్గా మైటోసిస్ మియోసిస్ 2 వస్తాయి. మైటోసిస్ రిఫరెన్స్ పాయింట్ గా చదువుకుంటాం. ఇంకో పక్క నుంచి ఇంటర్ఫేస్, దేంట్లో అయితే సెల్ ప్రిపేర్ అవుతుందో. ఇప్పుడు ఈ 2 ఫేజెస్ లో చూసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. దాంట్లో 95% టైం ఇంటర్ఫేస్ అయితే 5% టైంలోనే మనకి సెల్ డివిజన్ లేదంటే ఎంఫేజ్ జరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రిపరేషన్ లో టైం కావాల్సి ఉంటుంది. ఇంటర్ఫేజ్ లో 3 ఫేజెస్, G1 SG2. G1 లో మనకి సెల్ గ్రో అవుతున్నది, బోల్డ్ అని ప్రోటీన్స్ సెన్సైజ్ చేస్తున్నది, కాంపోనెంట్స్ ని సెన్సైజ్ చేస్తున్నది. ఎస్ ఫేజ్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతున్నది, డిఎన్ఏ కంటెంట్ డబుల్ అవుతున్నది, క్రోమోసోమ్ సేమ్ ఉంటున్నది. అది కాకుండా యానిమల్ సెల్స్ లో అయితే సెంట్రియోల్ కూడా డూప్లికేట్ అవుతున్నది. 3వ పాయింట్ వచ్చేసి G2 ఫేజ్ లో మనకి బోల్డ్ అని ప్రోటీన్స్ అడిషనల్ గా ఏమైనా మిగిలిపోతే అవి కూడా సెన్సైజ్ అయిపోయి మన సెల్ ఫైనల్ గా సెల్ డివిజన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎం ఫేజ్ కి వచ్చే ముందు G0 ఫేజ్ గురించి తెలుసుకోవాలి. G0 ఫేజ్ అంటే క్విసెంట్ సెల్ స్టేజ్ లేదంటే G0 ఫేజ్ ఏదైతే ఉందో దీంట్లో ఏం జరుగుతుందంటే సెల్ అనేది డివైడ్ అవ్వడానికి ఇంక ఇష్టపడకుండా అది ఇంకొక క్విసెంట్ సెల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. దేంట్లో అయితే సెల్ డివిజన్ మనకి జరగకుండా ఒక పర్మనెంట్ సెల్ గా లేదంటే ఒక నార్మల్ ఫంక్షనింగ్ సెల్ కింద మారిపోతుంది అనమాట. ఇది మనలో కూడా ప్లాంట్స్ లో కూడా అన్నిట్లోనే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్దర్ మనం ముందుకెళ్తూ ఎంఫేజ్ లో మైటోసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మైటోసిస్ ని ఈక్వేషనల్ డివిజన్ అంటాం, ఎందుకంటే ఒక డిప్లాయిడ్ సెల్స్ నుంచి 2 డిప్లాయిడ్ డాటర్ సెల్స్ వస్తున్నాయి కదా. సో ఫర్దర్ మనం ముందుకెళ్తున్నట్లయితే ఈ ప్రాసెస్ లో ఇంకొక ముందు ఇంపార్టెంట్ విషయం చదువుకుంటున్నట్లయితే మన 4 స్టేజ్లు వస్తాయి, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. ప్రోఫేజ్ లో మనకి క్రోమాటిన్ అనేది కండెన్స్ అవుతున్నది, క్రోమోజోమ్స్ అనేవి స్లోగా డిస్టింక్ట్ గా వాటి షేప్ లోకి వస్తున్నాయి, న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది డిసపియర్ అయిపోతున్నది, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్గి కాంప్లెక్స్ ఇంకా న్యూక్లియోలస్ కూడా డిసపియర్ అయిపోతున్నాయి. మెటాఫేజ్ లోని మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ సెపరేట్ అయిపోతుంది కదా, అంటే పూర్తిగా డిసింటిగ్రేట్ అయిపోతుంది కదా.
దట్ విల్ స్టార్ట్ ద బిగినింగ్ ఆఫ్ మెటాఫేజ్. మెటాఫేజ్ లో మన క్రోమోజోమ్స్ డిస్టింక్ట్ గా క్లియర్ గా కనిపిస్తాయి. వాటి మార్ఫాలజీ చదవడానికి బెస్ట్ ఫేజ్ మెటాఫేజే. ఇప్పుడు ఈ క్రోమోజోమ్స్ అనేవి ఈక్వేటర్ లోకి వచ్చి లైన్ గా అరేంజ్ అయిపోతాయి, ఒక ప్లేట్ లో అరేంజ్ అవుతాయి. ఇంకా ఒక్కొక్క స్పిండల్ ఫైబర్ ఏదైతే ఉందో వాటి కైనెటోకోర్స్ కి అటాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈచ్ క్రోమోజోమ్ will be attached to 2 spindle fibers on each of the kinetochore on both the sides. Anaphase లో సెంట్రోమెరిక్ స్ప్లిట్ జరుగుతుంది, క్రోమాటిడ్స్ సెపరేట్ అవుతాయి, డాటర్ క్రోమాటిడ్స్ ఇంకా క్రోమోజోమ్స్ ఫార్మ్ అవుతాయి. ఇంకా టీలోఫేజ్ లో మనకి యాక్చువల్ గాను రెండు పక్కల క్రోమాటిడ్స్ వెళ్ళిపోయి క్రోమోజోమ్స్ కింద క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో డీకండెన్స్ అయిపోయి క్రోమాటిన్ ఫార్మ్ చేస్తూ, ప్రోఫేజ్ లో ఏదైతే జరిగిందో దాని రివర్స్ జరుగుతుంది. న్యూక్లియర్ మెంబ్రేన్ మళ్ళీ ఫార్మ్ అయిపోతుంది, న్యూక్లియోలస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి కాంప్లెక్స్ అవన్నీ మళ్ళీ రీఫార్మ్ అవుతాయి. ఫైనల్ గా సైటోకైనసిస్ జరుగుతుంది. ప్లాంట్ సెల్ లో అయితే మనకి సెల్ ప్లేట్ మెథడ్, ఫ్రాగ్మోప్లాస్ట్ జరిగి మధ్యలో నుంచి ఎండ్ వరకు వెళ్తుంది. యానిమల్ సెల్స్ లో ఫరో ఫార్మ్ అయి ప్లాస్మా మెంబ్రేన్ ని పుల్ చేయడం జరుగుతుంది, బయట నుంచి లోపల పక్క జరుగుతుంది. ఓకే, సో మైటోసిస్ ది సిగ్నిఫికెన్స్ ఏంటి? మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లోని గ్రోత్ కోసం మైటోసిస్ చాలా ఇంపార్టెంట్, సెల్ రిపేర్ కోసం చాలా ఇంపార్టెంట్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో గ్యామిట్ ఫార్మేషన్ ఏదైతే ఉందో, ఎస్పెషల్ గా మనకి హ్యాప్లాయిడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్ గా డ్రోన్స్ అవనండి, వీటన్నిటిలో మనకి గ్యామిట్స్ ఫార్మ్ అవ్వాలన్నా కూడా మైటోసిస్ ఇంపార్టెంట్. అది కాకుండా మనకి సెల్ రిపేర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ చెప్పుకున్నాం, అయింది. నెక్స్ట్ లెట్ us కమ్ టు మియోసిస్. మియోసిస్ మనం డిడక్షనల్ డివిజన్ అంటున్నాం. మియోసిస్ డిడక్షనల్ డివిజన్ అని ఎందుకు అంటున్నాము? ఎందుకంటే మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ రిడ్యూస్డ్ బై హాఫ్, 2 డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ n నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కింద డివైడ్ అయిపోతాయి బై ది ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్. ఒక డిప్లాయిడ్ సెల్ 4 హ్యాప్లాయిడ్ సెల్స్ ని జనరేట్ చేస్తుంది. దీంట్లో మనకి టోటల్ గా 8 సబ్ స్టేజెస్ వస్తాయి. ఎందుకంటే మనకి మియోసిస్ 1 ఇంకా మియోసిస్ 2 2 స్టేజెస్ ఉంటాయి. నాలుగిట్లోని ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, అనాఫేజ్ 1, టీలోఫేజ్ 1, అలాగే ప్రోఫేజ్ 1 నుంచి ప్రోఫేజ్ 2 నుంచి టీలోఫేజ్ 2 ఉంటాయి. ఈ రెండు ఫేజెస్ మధ్యన మనకి టీలోఫేజ్ 1 అవగానే ఒక ఇంటర్కైనసిస్ స్టేజ్ వస్తుంది, ఎక్కడైతే మనకి సైటోకైనసిస్ అనేది మాత్రం జరుగుతుంది. డిఎన్ఏ రెప్లికేషన్ మాత్రం మనకి మియోసిస్ స్టార్ట్ అవ్వక ముందే జరిగిపోతుంది ఒకేసారి, అంతే. నౌ లెట్ us స్టార్ట్ విత్ ప్రోఫేజ్ 1. ప్రోఫేజ్ 1 మనకి చాలా కాంప్లెక్స్. దీంట్లో మనకి 5 స్టేజ్లు వస్తాయి: లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకెటీన్, డిప్లోటీన్, డయాకైనసిస్. లెప్టోటీన్ లో మనకి కాంపాక్షన్ అవుతుంది, క్రోమోజోమ్స్ కండెన్స్ అవడం మొదలెడతాయి, మనకి బొకే స్టేజ్ అని కూడా అంటాం, బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి క్రోమోజోమ్స్. జైగోటీన్ లో వచ్చేసి మనకి హోమోలాగస్ క్రోమోజోమ్స్ దగ్గర వచ్చి సినాప్స్ అని మనకి ఒక స్ట్రక్చర్ ని ఫార్మ్ చేస్తాయి. ఈ సినాప్స్ ఏదైతే ఉందో దీనివల్ల ఏం జరుగుతుందంటే సినాప్టోనీమల్ కాంప్లెక్స్ వాటి మధ్యన ఫార్మ్ అయ్యి నాన్ సిస్టర్ క్రోమాటిడ్ ఏరియాలో అవి యాక్చువల్ గా అంటుకుపోతాయి అనమాట. దీన్నే మనం బైవాలెంట్ అంటాం, లేదంటే క్రోమోజోమల్ టెట్రాయిడ్స్ అంటాం. ఇప్పుడు ఒక్కొక్క క్రోమోజోమల్ టెట్రాయిడ్ చూసుకున్నట్లయితే 4 క్రోమాటిడ్స్ లేదంటే 2 క్రోమోజోమ్స్ ఉంటాయి. డన్, అయిపోయింది. నెక్స్ట్ మనం ప్యాకెటీన్ లోకి వెళ్దాం. ప్యాకెటీన్ లో మనకి ఇంకా బాగా కనిపిస్తాయి. ఫార్మేషన్ అక్కడ జరిగిందంటే ప్యాకెటీన్ లో మనకి టెట్రాయిడ్స్ ఇంకా చాలా బాగా కనిపిస్తాయి. ఈ టెట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనిపించడమే కాకుండా ఈ పర్టికులర్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యన ఎక్కడెక్కడైతే అవి అటాచ్ అయ్యి ఉన్నాయో అక్కడ రికాంబినేషన్ నాడ్యూల్స్ ఫార్మ్ అయ్యి జెనెటిక్ రికాంబినేషన్ అండ్ క్రాసింగ్ ఓవర్ అనే ప్రాసెస్ జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్ రికాంబినేస్. దేంట్లో అయితే మనకి క్రాస్ ఓవర్ ఆఫ్ క్రోమోజోమల్ పార్ట్స్ జరుగుతుంది. ఇక్కడ ఉన్నది ఇక్కడ, ఇక్కడ ఉన్నది ఇక్కడ వెళ్తుంది. సో ఎక్స్చేంజ్ ఆఫ్ క్రోమోజోమల్ మెటీరియల్ బిట్వీన్ ద నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఓకే, ఇది మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సెంటెన్స్ అడిగారు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో. దాని తర్వాత మనకి ఇదే వెల్యూషన్ ఇంకా వేరియేషన్ కోసం హెల్ప్ చేస్తుంది అంటాం. ఫర్దర్ వెళ్ళి మనకి డిప్లోటీన్ లో ఈ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ డిజల్యూట్ అవడం స్టార్ట్ అయ్యి మనకి ఎక్కడైతే క్రాస్ ఓవర్ జరిగిందో అక్కడ కొంచెం ఉండిపోతుంది. ఉండిపోవడం వల్ల ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్స్ క్రియేట్ అవుతాయి, కయాస్మాటా అంటాం. ఓకే, నెక్స్ట్ డయాకైనసిస్, టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా జరుగుతుంది. కయాస్మాటా ఏవైతే ఉన్నాయో ఇలా సెపరేట్ అయిపోయి టర్మినల్ పొజిషన్ వరకు వచ్చి సెపరేట్ అవుతాయి. సో కయాస్మాటాలు టర్మినలైజ్ అవుతున్నాయి అంటున్నాం. ఇంకా క్రోమోజోమ్స్ సెపరేట్ అయిపోతాయి, హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఫైనల్ గా మనకి ఏదైతే ప్రోఫేజ్ ఎండ్ లో జరగాలో అది జరుగుతుంది. న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపేర్ అయిపోతుంది, గోల్గి కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇంకా న్యూక్లియస్ కూడా డిసపేర్ అయిపోతాయి. మెటాఫేజ్ 1 లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది. మెటాఫేజ్ 1 లో వచ్చేసి మనకి 2 మెటాఫేజిక్ ప్లేట్స్ ఫార్మ్ అవుతాయి. మనకి సగం హోమోలాగస్ క్రోమోజోమ్స్ మీదనే, సగం హోమోలాగస్ క్రోమోజోమ్స్ కింద. అంటే మనలో 46 క్రోమోజోమ్స్ ఉంటే పర్ మెటాఫేజిక్ ప్లేట్ మనకి 23 క్రోమోజోమ్లు ఉంటాయి. ఒక్కొక్క క్రోమోజోమ్ కి ఒకే స్పెండల్ ఫైబర్ అటాచ్ అవుతుంది. మనకి నెక్స్ట్ మనకి అనాఫేజ్ 1 లో వచ్చేసి హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ అయిపోతాయి, క్రోమాటిడ్స్ కాదు. టీలోఫేజ్ 1 లో వచ్చేసి మనకి డయాడ్ ఆఫ్ సెల్స్ ఫార్మ్ అవుతాయి. మీదన ఒక సెల్, కిందన ఒక సెల్ ఫార్మ్ అయ్యి ఇంటర్కైనసిస్ లో సైటోకైనసిస్ జరిగి 2 సెల్స్ సెపరేట్ అవుతాయి. ఇప్పుడు ఈ ఒక్కొక్క సెల్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఏం జరుగుతున్నది? Meiosis II జరుగుతున్నది, విచ్ ఇస్ కంప్లీట్లీ సిమిలర్ టు మైటోసిస్. మనకు అంతా జరిగిన తర్వాత లాస్ట్ లో 4 హ్యాప్లాయిడ్ సెల్స్ చూస్తాము, ఈచ్ విత్ 1 సెట్ ఆఫ్ క్రోమోజోమ్. ఓకే, అంటే మనలో అయితే ఒక్కొక్క సెల్ లోని 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, మియోసిస్ అనేది మనకి యాక్చువల్ గాను చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఎస్పెషల్ గా మనకి డిప్లాయిడ్ ఆర్గానిజం లో ఒక హ్యాప్లాయిడ్ ఫేజ్ తెచ్చి ఇంకా వాళ్ళలో క్రోమోజోమ్ నెంబర్ ఏదైతే ఉందో ఎవ్రీ జనరేషన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. అది కాకుండా మనకి మియోసిస్ వల్లే వేరియేషన్ ఇంకా ఎవల్యూషన్ కూడా జరుగుతున్నది.
హ్యాప్లాయిడ్ ఆర్గానిజమ్స్ లో జైగోట్ లో మియోసిస్ జరిగి వాటిలో హ్యాప్లాయిడ్ ఫేజ్ ఏదైతే ఉందో అవి రిటైన్ చేసుకోగలుగుతాయి. ఓకే, అది అన్నమాట. ఓకే, సో హ్యాప్లాయిడ్ ఆర్గానిజమ్స్ లో మైటోసిస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బై పర్ఫార్మింగ్ మియోసిస్ ఇన్ జైగోట్. దేనితో మనం జైగోటిక్ మియోసిస్ అంటాం. ఇది మనకి ఎక్కడ జరుగుతుందన్న ఎస్పెషల్ గా మనకి ఆల్గే హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ పర్ఫార్మ్ చేసేవి ఇంకా ఫంజైలో కూడా జరుగుతుంది. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్ నాన్న. దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. ఎన్సీఆర్టీ కాన్సెప్ట్ అన్ని క్లియర్ అయి ఉంటాయి. కుదిరితే ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి ఎంసీక్యూస్ ఇంకా పీవైక్యూస్ ఒక సెషన్ ప్లాన్ చేసుకుందాం నేను అనుకుంటున్నాను మీ అందరి కోసం. కుదిరితే ప్లాన్ చేద్దాం. దేంట్లో అయితే మనం ఒకేసారి మొత్తం ఈ చాప్టర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్ విత్ మీ. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ వాజ్ రియలీ యూస్ఫుల్ ఫర్ యూ. కింద మీకు సెషన్ నచ్చినట్లయితే కమెంట్స్ లో నాకు డెఫినెట్ గా నాకు చెప్పండి మీకు సెషన్ ఎలా అనిపించిందో. ఇట్ విల్ మీన్ ఎ లాట్ టు మీ. యువర్ ఫీడ్బ్యాక్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ. సెషన్ లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనకి మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో దాంట్లో డెఫినెట్ గా రండి. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జాయింట్ పెన్స్, థ్యాంక్ యూ.